హాయ్ అందరికీ నమస్కారం. సీజన్ 1 క్లైమాక్స్ లో ఆ బస్సు ఎంట్రీతో మీ అందరిలాగా నేను కూడా షాక్ అయిపోయాను. అసలు ఆ ఊరి రహస్యం ఏంటి, రాత్రిపూట వచ్చే ఆ రాక్షసుల కథ ఏంటని వెయిట్ చేస్తున్న మీకోసం ఫ్రమ్ సీజన్ 2 కూడా వచ్చేసింది. ఈ సీజన్ లో హీరో ఎదుర్కోబోయే వింత శక్తులు, విక్టర్ దాచిపెట్టిన భయంకరమైన నిజాలు, ఇంకా ఆ బస్సులో వచ్చిన కొత్త వాళ్ళ వల్ల కలగబోయే అల్లకల్లోలం ఒకటే రెండా ఊపిరి బిగబట్టే ట్విస్టులు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. ఇక డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే నెక్స్ట్ మన ఛానల్లో రాబోయే ప్రతి ఒక్క ఎపిసోడ్ మీరు అస్సలు మిస్ అవ్వకూడదు. కాబట్టి సీజన్ 1 చూడని వాళ్ళ కోసం అన్ని ఎపిసోడ్స్ కలిపి ఒకే వీడియోలో చేశాను. లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ లో ఉంది. ఆ వీడియో చూసి ఈ వీడియోకి వచ్చేయండి. ఇక డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ స్టోరీ స్టార్టింగ్ లోనే మన కథలో హీరోని చూపిస్తారు. హీరో యాజ్ ఇట్ ఈజ్ గా సాయంత్రం అయిన వెంటనే ఒక గంట తీసుకొని అందరి ఇంట్లోకి వెళ్ళండి అని చెప్పేసి అరుచుకుంటూ వస్తూ ఉంటాడు. అందులోనూ బయట ఎవ్వరూ కనిపించరు. అయినా సరే హీరో మాత్రం అరుచుకుంటూ నడుచుకుంటూ వెళ్తూనే ఉంటాడు. సడన్ గా వర్షం పడుతుంది. అదే సమయంలో చేతిలో ఉన్న గంట కింద పడిపోతుంది. హీరో వణుకుతూ ఉంటాడు. కట్ చేస్తే హీరో ఒక చెట్టు త్వరలో ఉంటాడు అనమాట. సీజన్ 1 లో లాస్ట్ ఎపిసోడ్ లో హీరో చెట్టు త్వరలోకి వెళ్ళాడు కదా, అక్కడ హీరో ఇరుక్కుపోతాడు. లోపల బాగా చీకటిగా ఉందని చెప్పేసి ఒక లైటర్ వెలిగించుకొని ఎవరైనా హెల్ప్ చేయండి అని చెప్పేసి కేకలు పెడుతూ ఉంటాడు. అయినా సరే ఎవ్వరూ పట్టించుకోరు. ఇలా కాదని చెప్పేసి తానే బయటకు వద్దామని చెప్పేసి అటో కాలు ఇటో కాలు వేసి పైకెక్కుతూ ఉంటాడు. ఎక్కిన కొంత సమయానికి మళ్ళీ కాలు జారి కింద పడిపోతూ ఉంటాడు. ఇదిలా ఉంటే మరోవైపు ఆ ఊర్లోకి ఒక బస్సు వస్తుందన్నమాట. ఆ బస్సులో ఉన్న ఎల్గిన్ అని చెప్పేసి ఒక కుర్రోని చూపిస్తారు. మనోడు ఏంటంటే పాటలు వింటూ ఉంటాడు. సడన్ గా ఈ ఊర్లోకి వచ్చిన తర్వాత బస్సు ఆపండి, మనం ఈ ఊర్లోకి వెళ్ళకూడదని చెప్పేసి గొడవ చేస్తూ ఉంటాడు అనమాట. డ్రైవర్ లేడీకి కూడా చెప్తూ ఉంటాడు. కాకపోతే ఆవిడేంటంటే పట్టించుకోదన్నమాట. కరెక్ట్ గా అదే సమయంలో అక్కడ ఉన్న ఒక అతను ఏం చేస్తాడంటే ఈడేంట్రా బాబు ఇడు గోలేంటి అని చెప్పేసి ఎల్గిన్ని గట్టిగా పట్టుకుంటాడు. దాంతో మనోడు ఏంటంటే అక్కడే వామిటింగ్ చేసుకుంటాడు. అదే సమయంలో బార్ లో పనిచేసే అతను ఏంటంటే రెస్టారెంట్ లో ఉంటాడనమాట. ఈ ఊర్లోకి మళ్ళీ ఇంకో బస్ వచ్చిందని చెప్పేసి తాను చూసి ఆశ్చర్యపోతాడు. ఇదిలా ఉంటే మరోవైపు కాలనీ హౌస్ ను చూపిస్తారనమాట. అక్కడ వీళ్ళు ఏం చేశారు, ఓ పెద్ద టవర్ లాంటిది కట్టారు కదా, సిగ్నల్ టవర్. అదేంటంటే తుఫాన్ రావటం వల్ల కూలిపోయింది. దాంతో వాళ్ళందరూ ఏం చేస్తారంటే అక్కడున్న ప్రతి ఒక్క సామాన్ లోపల తీసుకెళ్తూ ఉంటారు. అదే సమయంలో జెడ్ ఏం చేస్తాడంటే ఆ ఊర్లోకి వచ్చిన బస్సును చూస్తాడు. చూసి తనకి మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట. మళ్ళీ కొంతమంది వచ్చారా అని చెప్పేసి ఆ విషయాన్ని కాలనీ హౌస్ లీడర్ చెప్తాడనమాట. ఆవిడ కూడా షాక్ అయిపోతుంది. ఇదిలా ఉంటే మరోవైపు జిమ్ చూపిస్తారు. తానేంటంటే తన భార్య బేస్మెంట్ లో గుంట తీసింది కదా, అందులోను మొత్తం లోపలికి వెళ్ళిపోయి మొత్తం క్లోజ్ అయిపోయింది కదా. తన భార్య ఎక్కడైనా ఉందామని చెప్పేసి తను చూస్తూ ఉంటాడు. అందులోను ఒక్కొక్క సామాన్ తీద్దామని చెప్పేసి తన ప్రయత్నం తాను చేస్తూ ఉంటాడు తన భార్య కోసం. కట్ చేస్తే మరోవైపు విక్టర్ ని ఆ తర్వాత జిమ్ వాళ్ళ భార్య జెసికాని చూపిస్తారు. బేసికల్ గా జెసికా ఏంటి, వాళ్ళ ఇంట్లో ఉన్న బేస్మెంట్ మొత్తాన్ని తవ్వేస్తూ ఉంది కదా, అనుకోకుండా బేస్మెంట్ లో మొత్తం కూలిపోయి తాను ఒక గుహలో పడిపోయింది. ఆ గుహలో విక్టర్ ఉన్నాడనమాట. సో విక్టర్ ఆ తర్వాత జెసికా అక్కడ నుంచి తప్పించుకుందాం అని చెప్పేసి లైట్ వేసి మెల్లగా నడుచుకుంటూ వస్తూ ఉంటారు. సో జెసికాకి డౌట్ వస్తుంది అనమాట, నువ్వు ఇక్కడ ఉన్నావేంటి, ఏం చేస్తున్నావు నువ్వు ఇక్కడ అని చెప్పేసి అంటే విక్టర్ ఏమంటాడంటే నాకు ఆ కుర్రాడు చెప్పాడు నువ్వు వస్తావని, నేను కాపాడదామని వచ్చాను, మన ఇద్దరం ఇక్కడ నుంచి తప్పించుకుని పోదామని చెప్పేసి అంటూ ఉంటాడు. దాంతో జెసికాకి డౌట్ వచ్చేసి ఎవరా కుర్రాడు అని చెప్పేసి అంటంతో తెల్ల బట్టలు వేసుకొని కనిపిస్తూ ఉంటాడు కదా ఆ అబ్బాయి అని చెప్పేసి అంటాడు. ఈ జెసికాకి ఏం అర్థం కాదనమాట. సరే వెళ్ళిపోదామని చెప్పేసి నడుచుకుంటూ వస్తున్నప్పుడు మెల్లగా నడువు, మన ఊరి కింద ఉన్న గుహలో ఉన్నాం మనము, ఇక్కడే ఆ దెయ్యాలు పగటిపూట నిద్రపోతూ ఉంటాయి, సైలెంట్ గా నడువు అని చెప్పేసి అంటంతో జెసికా కూడా సైలెంట్ గా నడుస్తూ ఉంటుంది. అలా వెళ్లేటప్పుడు వీళ్ళకి ఒక సూట్ కేసు కనిపిస్తుంది. దాంతో జెసికా ఏం చేస్తుందంటే ఆ సూట్ కేసు ఓపెన్ చేస్తుంది. చూస్తే లోపల డ్రెస్ ఉంటుంది. అది ఎవరిదో ఈ అమ్మాయికి తెలియదు. దాంతో విక్టర్ ఏమంటాడంటే పద మన ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అని చెప్పేసి తనని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. ఇదిలో ఉంటే మరోవైపు ఊర్లోకి వచ్చిన బస్సును చూపిస్తారు. ఆ బస్సులో ఉన్న వాళ్ళకి ఏంటంటే పాపం ఈ ఊరు గురించి తెలియక వర్షంలో బాగా ఎంజాయ్ చేస్తూ నవ్వుకుంటూ సరదాగా ఉంటారనమాట. అందులోను బస్సు లోపల ఉన్న ఎల్గిన్ అనే కుర్రాన్ని చూపిస్తారు. అదే బస్సులో ఒక నర్సు ఉంటుంది అనమాట. ఆవిడ అడుగుతుంది ఏమైందిరా నీకు అలా కేకలేసావు, ఏం జరిగింది చెప్పు అని చెప్పేసి అంటంతో ఏమి లేదు, నాకు ఒక పీడకలు వచ్చింది అందుకే అలా అరిచానని చెప్పేసి అంటాడు. దాంతో ఆ నర్సు ఏం చేస్తుందంటే మనోడికి ట్రీట్మెంట్ ఇచ్చి నువ్వేం కంగారు పడకు, మన వాళ్ళందరూ బయట ఉన్నారు, నేను కూడా బయటకు వెళ్తాను, ప్రశాంతంగా రెస్ట్ తీసుకో బస్సులో అని చెప్పేసి ఆ నర్సు బయటకు వచ్చేస్తుంది. కరెక్ట్ గా అదే సమయంలో హీరో వాళ్ళ కొడుకు ఆ తర్వాత బార్ లో పనిచేసే అతను పరిగెత్తుకుంటూ ఆ బస్ దగ్గరకు వస్తారు. వచ్చిన తర్వాత ఆ బస్ డ్రైవర్ లేడీ ఉంటుందన్నమాట. ఆవిడకు చెప్తారు ఈ ఊరు ఎలాంటిది, చీకటి పడితే ఏమవుతాయి అని చెప్పేసి మొత్తం చెప్తూ ఉంటారు. కానీ ఆవిడ మాత్రం నమ్మదు. ఇదిలా ఉంటే మరోవైపు జిమ్ చూపిస్తారు. ఇంట్లో ఆ గుంట లోపల చెక్కలన్నీ పడిపోయాయి కదా, వాటన్నింటినీ ఒక్కడే తీస్తూ ఉంటాడు. అదే సమయంలో జూలీ వస్తుంది. చూడమ్మా మీ అమ్మ లోపల ఇరుక్కుపోయింది, ఇవన్నీ తీ అని చెప్పేసి అంటూ ఉంటాడు. దాంతో జూలీ కూడా తీస్తుంది అనమాట. కాకపోతే బయట చాలా మంది జనం ఉన్నారు కదా,
కదా, వాళ్ళని కూడా పిలుద్దాం, పని ఫాస్ట్ గా అయిపోతుంది అని చెప్పేసి ఈ అమ్మాయి పరిగెత్తుకుంటూ బస్ దగ్గరికి వెళ్తుంది. బట్ వెళ్ళిన తర్వాత మన అమ్మాయి ఇలా పడిపోయింది, కాపాడుతాం రండి, కొంచెం చెక్కలని తీయాలని చెప్పేసి అంటంతో ఆ బస్ డ్రైవర్ లేడీ ఏమంటుందంటే, చూడమ్మా కావాలంటే రెస్క్యూ టీమ్ కి ఫోన్ చేసి వాళ్ళు నిమిషాల్లో వస్తారు, మేమందరం వెళ్ళిపోవాలమ్మా అని చెప్పేసి అంటూ ఉంటుంది. బట్ ఆవిడకేమో తెలియదు అనమాట ఇక్కడ నుంచి వెళ్ళలేరు అని చెప్పేసి. అయినా సరే పాపం ఆ బస్సులో ఉన్న కొంతమంది మంచి వాళ్ళు ఏంటంటే, పాపం లేడీ ఇరుక్కుపోయిందా అని చెప్పేసి మేము హెల్ప్ చేస్తామని చెప్పేసి ఆతృతగా వస్తారు. దాంతో వాళ్ళందరూ ఏంటంటే జిమ్ దగ్గరికి వస్తారనమాట. అదే సమయంలో హీరో వాళ్ళ కొడుకు ఏమంటాడంటే జిమ్ వాళ్ళ కూతురుతో, చూడు మీ నాన్న దగ్గరికి చాలా మంది వెళ్ళారు కదా, వాళ్ళందరూ హెల్ప్ చేస్తారు, కానీ నువ్వు మాత్రం నీ తమ్ముడి దగ్గర ఇక్కడే ఉండు తోడుగా అని చెప్పేసి అంటంతో ఆ అమ్మాయి కూడా తన తమ్ముడికి తోడుగా ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో ఆ బస్సు దగ్గరికి జెడ్, ఆ తర్వాత హీరో వాళ్ళ కొడుకు, మరి ముఖ్యంగా కాలనీ హౌస్ లీడర్, వీళ్ళ ముగ్గురు వస్తారనమాట. వచ్చిన తర్వాత హీరో వాళ్ళ అసిస్టెంట్ ఏమంటాడంటే, నేను వెళ్ళి హోటల్ తాళం ఓపెన్ చేస్తాను, అందరు లోపలికి వెళ్తారు, మీరు వెళ్ళి ఆ బస్ డ్రైవర్ తో మాట్లాడండి అని చెప్పేసి కాలనీ హౌస్ లీడర్ చెప్తాడనమాట. దాంతో ఆవిడ కూడా సరే అంటుంది. మరోవైపు మన కథలో హీరో వాళ్ళ అసిస్టెంట్ ఏం చేస్తాడంటే ఆ రెస్టారెంట్ తాళం తీస్తాడు. దాంతో అందరూ లోపలికి వెళ్ళి కూర్చుంటారు, ఎందుకంటే బయట వర్షం పడుతుంది కదా. ఇదిలా ఉంటే మరోవైపు జిమ్ చూపిస్తారు. జిమ్ కి హెల్ప్ చేయడానికి బస్సులో నుంచి ఒక నలుగురు వెళ్ళారు కదా, వాళ్ళందరూ ఏంటంటే జిమ్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటారు, ఏం చేయాలి ఎలా చేయాలని చెప్పేసి. వాళ్ళందరూ చూసిన తర్వాత జిమ్ కు మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఎవరండి మీరు అని చెప్పేసి అంటంతో, ఇప్పుడే వచ్చామండి ఊర్లోకి, బస్సులో వచ్చాం మేము అని చెప్పేసి అంటంతో జిమ్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. బస్సులో వచ్చారా, ఎంతమంది అని చెప్పేసి అంటాడు. చాలా మంది అని చెప్పి అంటంతో జిమ్ కి ఏం అర్థం కాదనమాట. సరే వస్తే వచ్చారు, నాకు హెల్ప్ చేయండి అని చెప్పేసి ఒక్కొక్క చెక్క మొత్తం తీపిస్తూ ఉంటాడు. ఇదిలో ఉంటే మరోవైపు గుహలో ఉన్న విక్టర్ ని, ఆ తర్వాత జెసికాని చూపిస్తారు. వాళ్ళు ఏంటంటే ప్రాణాల చేతిలో పెట్టుకొని నడుస్తూ ఉంటారు, ఎందుకంటే ఆ గుహలో దెయ్యాలు ఎదురపోతూ ఉంటాయి కదా, అందుకని భయంగా నడుస్తూ ఉంటారు. వీళ్ళ కర్మ కొద్ది వీళ్ళకి ఒక దెయ్యం కూడా కనిపిస్తుంది. కాకపోతే పొద్దున పూట కదా, ఆ గుహలో దెయ్యాలు నిద్రపోతూ ఉంటాయి. ఆ గుహలో ఉన్న దెయ్యాన్ని పట్టించుకోకుండా జెసికా, ఆ తర్వాత విక్టరు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని మెల్లగా నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరోని చూపిస్తారు. హీరో ఏంటంటే ఇంకా ఆ చెట్టు త్వరలోనే ఉంటాడనమాట. తానేంటంటే బయటికి రావడానికి కేకలు వేస్తూ ఉంటాడు, సారా ఎక్కడున్నావు నువ్వు అని చెప్పేసి అరుస్తూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో హీరోకి వేరే గొంతు వినిపిస్తుంది. నువ్వు నిజంగా మనిషివేనా అని చెప్పేసి అంటంతో, అవునండి నేను మనిషిని అని చెప్పేసి అంటూ ఉంటాడు. సరే ఒక్కొక్క కాలు అటు ఇటు పెట్టుకుని మెల్లగా పైకి వచ్చేయచ్చు కదా అని చెప్పేసి అంటాడు. కాకపోతే హీరో ఏమంటాడంటే, నేను ట్రై చేశానండి, పైకి రాలేకపోతున్నాను, మళ్ళీ కింద పడుతున్నానని చెప్పేసి అంటాడు. దాంతో అవతల ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, అవునా నువ్వు రాలేకపోతున్నావా అని చెప్పేసి లోపలికి ఒక తాడు ఇసిరేస్తారు. దీన్ని పట్టుకొని నువ్వు పైకి రా అని చెప్పేసి అంటంతో హీరో కూడా సరే అని చెప్పేసి ఆ తాడు పట్టుకొని మెల్లగా పైకి వెళ్తూ ఉంటాడు. ఇదిలా ఉంటే మరోవైపు జడ్డుని చూపిస్తారు. తానేంటంటే ఇంట్లో కూర్చొని అసలు ఆ సింబల్ తనకి ఎందుకు కనిపిస్తుందా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. అంతేకాకుండా తను కూర్చున్న రూమ్ లో ఆ సింబల్ కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా తన పక్కన ఒక బొమ్మ ఉంటుంది అనమాట. ఆ బొమ్మ పెద్దగా అరుస్తుంది. దాంతో మనోడికి ఏంటంటే భయం వేస్తుంది అనమాట. చూస్తే మళ్ళీ ఇంట్లో సింబల్ కనిపించదు, ఆ తర్వాత బొమ్మ కనిపించదు. ఇలా కాదని చెప్పేసి బయటకు వచ్చేసి ప్రశాంతంగా కూర్చుంటాడు. కాకపోతే ఏదో ఆలోచిస్తూ ఉంటాడు అనమాట. అప్పుడు అక్కడికి ఈతను వచ్చేసి, ఏమైంది అంకుల్ అలా ఉన్నారని చెప్పేసి అంటంతో, ఏముంది సిగ్నల్ టవర్ కట్టాము, ఆ ప్లాన్ మొత్తం ఫెయిల్ అయిపోయింది, దాని గురించి ఆలోచిస్తున్నాను, ఎంతో కష్టపడ్డాము కాకపోతే ఫెయిల్ అయిపోయిందని చెప్పేసి బాధపడుతూ ఉంటాడు అనమాట. అప్పుడు ఈతను ఏమంటాడంటే, ఈ ఐడియా ఫెయిల్ అయిపోతే ఏముంది, ఇంకొక ఐడియా వేయండి, దాన్ని ఇంప్రూవ్ చేయండి అని చెప్పేసి అంటూ ఉంటాడు. సడన్ గా జడ్కి ఏంటంటే ఒక ఐడియా వస్తుందన్నమాట. అవునరా నువ్వు ఆ విక్టర్ గారు ఇద్దరు బాగా క్లోజ్ కదా, తను ఎక్కడ ఉంటాడు నీకు తెలుసా, తన రూమ్ నీకు తెలుసా అని చెప్పేసి అంటంతో, ఈతను తెలుసు అని చెప్పేసి అంటాడు. నన్ను తీసుకెళ్తావు అక్కడికి అని చెప్పేసి అంటంతో ఈతను కూడా సరే అని చెప్పేసి విక్టర్ రూమ్ దగ్గరికి జడ్ని తీసుకెళ్తూ ఉంటాడు. కట్ చేస్తే మరోవైపు గుహలో ఉన్న జెసికాని, ఆ తర్వాత విక్టర్ ను చూపిస్తారు. వాళ్ళు ఏంటంటే నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఆ గుహలో టీవీ, సైకిల్, ప్రతి ఒక్క సామాను ఉంటాయి అన్నమాట. అందులోనూ ఆ సామాన్లు పక్కనే ఆ దెయ్యాలు కూడా నిద్రపోతూ ఉంటాయి. వాటన్నిటిని చూసిన తర్వాత కూడా విక్టర్ పెద్దగా భయపడ్డు గాని అక్కడ చిన్న బొమ్మ ఒకటి ఉంటుంది అనమాట. అంటే ఇంతకు ముందు జడ్డుకి కనిపించింది కదా, అలాంటి బొమ్మ ఒకటి కనిపిస్తుంది. ఆ బొమ్మను చూసి మనోడు భయపడిపోయి ఒక చోట కూర్చొని కదలకుండా ఉంటాడు అనమాట. దాంతో జెసికా అడుగుతుంది, ఏమైంది నీకు అని చెప్పి అడిగితే, ఏమీ లేదు నాకు భయంగా ఉంది, నేను తీసుకెళ్లాలంటే నా వల్ల కావట్లేదని చెప్పేసి అంటూ ఉంటాడు. దాంతో జెసికా ఏమంటుందంటే, నీకేమైనా పిచ్చి పట్టిందా, చూసావు కదా ఈ గుహలో ఎలాంటి దెయ్యాలు ఉన్నాయో, ఈ గుహ నిండా దెయ్యాలే ఉన్నాయి, మనం ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడి నుంచి బయటపడాలి రా అని చెప్పేసి అంటంతో విక్టర్ కూడా సరే అని చెప్పేసి మళ్ళీ బయలుదేరతాడు. ఇదిలా ఉంటే మరోవైపు విక్టర్ రూమ్ లో ఉన్న జడ్డును చూపిస్తారు. మనోడు ఏంటంటే అన్ని పేపర్లు కింద పడేసి మొత్తం వెతుకుతూ ఉంటాడు. అదే సమయంలో ఈతను ఏమంటాడంటే, అలా చేయకండి విక్టర్ కి నచ్చదు అని చెప్పేసి అంటాడు. కాకపోతే జెడ్ ఏమంటాడంటే, చూడు అసలు విక్టర్ బతికున్నాడో లేదో తెలియదు, మళ్ళీ తిరిగి రూమ్ కి వస్తాడో లేదో తెలియదు, ఎక్కడ వస్తువు ఎక్కడ ఉంటే ఏముందని చెప్పేసి మొత్తం కింద పడేసి వెతుకుతూ ఉంటాడు. అప్పుడు ఈతను ఏమంటాడంటే, మీరు దేని గురించి వెతుకుతున్నారండి, నేను కూడా హెల్ప్ చేస్తా మీకు అని చెప్పేసి అంటంతో వెంటనే జెడ్ ఏం చేస్తాడంటే, ఆ రెస్టారెంట్ లో దొరికిన ఆ డైరీ చూపించి అందులో ఉన్న సింబల్స్ చూపించి, ఈ సింబల్స్ నాకు కంటిన్యూగా కనిపిస్తూనే
ఉన్నాయి. వీటిని డ్రాయింగ్ చేసింది ఎవరో నాకు తెలియాలి, అందులోనూ విక్టర్కి ఏమో తెలిసేమో అని చెప్పేసి వెతుకుతున్నాను. మరి ముఖ్యంగా ఈ డైరీలో నాకు ఈ ఫోటో కనిపించింది, ఈ ఫోటోలో ఉంది విక్టరే చూడని చెప్పేసి ఇతనికి చూపిస్తాడు. దాంతో మనోడు కూడా చూసి ఆశ్చర్యపోతాడు అనమాట. ఇదిలా ఉంటే మరోవైపు జిమ్మును చూపిస్తారు. మనోడు ఏంటంటే ఆ గొంతులో ఉన్న సామాన్లు మొత్తం తీసేస్తూ ఉంటాడు. అలా తీస్తున్న క్రమంలో సడన్ గా ఇల్లు మొత్తం షేక్ అయిపోతూ ఉంటుంది, మెల్లగా కూలిపోతూ ఉంటుంది. కట్ చేస్తే మరోవైపు బస్సు దగ్గర ఉన్న ఎల్గిన్ కి ఏంటంటే సడన్ గా ఫిట్స్ లా వస్తాయి అనమాట. మనోడు గిలగలా కొట్టేసుకుంటూ ఉంటాడు. ఆ బస్ దగ్గర ఉన్న వాళ్ళు కంగారు పడిపోతూ ఉంటారు. ఇంకోవైపు ఇంట్లో ఉన్న జిమ్, ఆ తర్వాత బార్ లో పనిచేసే అతను, మరి ముఖ్యంగా బస్సులో ఉన్న ఇంకొక అతను మాత్రం ఇల్లు మొత్తం కూలిపోవటం వల్ల అందులో ఇరుక్కుపోతారు. మిగతా వాళ్ళు పాపం ఎలాగోలా తప్పించుకుంటారు. దాంతో జిమ్ వాళ్ళ కూతురు జూలీ వచ్చేసి నాన్న ఏమైంది నీకు అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు జిమ్ ఏమంటాడంటే నాకేం కాలేదమ్మా, జస్ట్ నా మీద కొన్ని చెక్కలు పడ్డాయి, నువ్వేం కంగారు పడకని చెప్పేసి తన కూతురికి ధైర్యం చెప్తాడు. ఇదిలా ఉంటే మరోవైపు గుహలో ఉన్న జెసికాని విక్టర్ ని చూపిస్తారనమాట. వాళ్ళు ఏంటంటే తప్పించుకొని బయటకు వచ్చే ప్రాసెస్ లో వాళ్ళకి అక్కడ చిన్న చిన్న రాళ్లతో కట్టిన గోపురం కనిపిస్తుంది. అది కాస్త వీళ్ళ కళ్ళ ముందే కింద పడిపోతుంది. అందులోనూ టార్చ్ లైట్ వేసి చూస్తే అక్కడ ఒక చిన్నపాటి జైల్లో ఉంటుంది అనమాట. లోపల ఎవరున్నారని చూస్తే ఒక దెయ్యం ఉంటుంది. అందులోనూ ఆ దెయ్యం కాస్త అరవడంతో మిగతా దెయ్యాలని అలర్ట్ అయిపోతాయి, వీళ్ళని చంపడానికి దగ్గరకు వస్తూ ఉంటాయి. కరెక్ట్ గా అదే సమయంలో వీళ్ళకి ఏంటంటే అక్కడ వాటర్ కనిపిస్తాయి అనమాట. గుహలో వాటర్ కనిపిస్తాయి అంటే ఖచ్చితంగా దగ్గరకు వచ్చేసాము, అంటే ఇక్కడ నుంచి బయటపడే మార్గానికి దగ్గరకు వచ్చామని చెప్పేసి వీళ్ళకి అర్థమైపోయి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరిగెడుతూ ఉంటారు. నిజంగానే వీళ్ళు గృహలోంచి బయటకు వచ్చేస్తారు. ఇంకేముంది, బయటకు వచ్చి చూస్తేనేమో చిన్నగా చీకటి పడుతూ ఉంటుంది అనమాట. అంటే కొన్ని గంటల్లోనే చీకటి అవబోతుంది. దాంతో వీళ్ళిద్దరు ఏం చేస్తారంటే ఎక్కడన్నా తల దాచుకోవడానికి చోటు దొరుకుతుందేమో అని చెప్పేసి ఆ చోటు కోసం పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇదిలా ఉంటే మరోవైపు కూలిపోయిన ఇంటి దగ్గర అందరూ ఏంటంటే ఆ లోపల ఇరుక్కుపోయిన వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటారు. అందులోనూ కథలో ఒక మెంటల్ ఎక్కించే ట్విస్ట్ రివీల్ అవుతుంది. అదేంటంటే క్రిస్టీ ఒక అమ్మాయిని లవ్ చేసింది కదా, మేరీ అనే అమ్మాయిని. ఆ అమ్మాయి ఎవరో కాదు, ఈ బస్సులో వచ్చిన నర్స్ అనమాట. ఆ నర్సును చూసిన తర్వాత క్రిస్టీకి మైండ్ బ్లాక్ అయిపోతుంది, నువ్వు ఎలా వచ్చావు ఈ ఊర్లోకి అని చెప్పేసి. అందులోనూ మేరీ కూడా క్రిస్టీని చూసిన తర్వాత ఎంతగానో ఆనందం అనిపిస్తుంది. ఎందుకంటే తను చాలా రోజుల నుంచి కనిపించకుండా పోయిందనమాట. అందుకని తనను చూసిన వెంటనే వెళ్లి హాక్ చేసుకుంటుంది. ఇద్దరు ఎంతగానో ఆనందపడుతూ ఉంటారు. కాకపోతే దూరం నుంచి హీరో వాళ్ళ అసిస్టెంట్ చూసి బాధపడుతూ ఉంటాడు. కట్ చేస్తే మరోవైపు ఆ ఇల్లు మొత్తం కూలిపోయింది కదా, అక్కడికి చాలా మంది వచ్చేసి కర్రలు మొత్తం తీస్తూ ఉంటారు వాళ్ళని కాపాడదామని చెప్పేసి. కాకపోతే జిమ్ ఏమంటాడంటే చూడండి చీకటి పడిపోతుంది, అందులో మేము చెక్కల మధ్య ఉన్నాం కాబట్టి ఆ దెయ్యాలకి మేము కనిపించము, కానీ మీరు వెళ్ళిపోండి ఇక్కడి నుంచి అని చెప్పేసి అంటూ ఉంటాడు. కానీ జూలీ మాత్రం ఒప్పుకోదనమాట. డాడీ నేను కాపాడుకుంటానని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ తర్వాత చుట్టూ ఉన్న వాళ్ళు ఏమంటారంటే నువ్వేం కంగారు పడకమ్మా, మనకి ఇక్కడి నుంచి కనిపించట్లేదు, అలాంటిది దెయ్యాలకి కనిపిస్తారని చెప్పేసి అంటంతో జూలీ కూడా సరే అంటుంది. కానీ ఆ బస్ డ్రైవర్ లేడీ ఉంది కదా, ఆవిడ మాత్రం మనందరికి టైం అయిపోతుంది, చీకటి పడిపోతుంది, మనం వెళ్ళిపోవాలి అని చెప్పేసి హడావుడి చేస్తూ ఉంటుంది అనమాట. దాంతో చుట్టూ ఉన్న వాళ్ళకి ఏం అర్థం కాదు, ఈవిడికేంట్రా బాబు ఎంత చెప్పినా అర్థం కావట్లేదు అని చెప్పేసి అక్కడికి కాలనీ హౌస్ లీడర్ వస్తుందన్నమాట. వచ్చిన తర్వాత ఆవిడ చెప్తుందన్నమాట, ఇక్కడ దెయ్యాలు తిరుగుతాయి, మేమందరం ఇక్కడ చిక్కుకుపోయాం, మీకు అర్థం కావట్లేదు అని చెప్తూ ఉన్నా సరే ఆ డ్రైవర్ మాత్రం అస్సలు మాట విందనమాట. దాంతో గన్ను తీసుకొని బస్సు టైర్ని కాల్ చేస్తుంది. అంతేకాకుండా హీరో వాళ్ళ అసిస్టెంట్ కూడా అందరిని బెదిరిస్తాడు, మీరు లోపలికి వెళ్తారా లేకపోతే ఇక్కడ చేస్తారా అని చెప్పేసి అంటంతో అందరికి చేసేదేం లేక పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళిపోతారు. ఇదిలా ఉంటే మరోవైపు జిమ్ము వాళ్ళ కూతురు జూలీ ఏం చేస్తుందంటే ఆ ఇంటి మీద పట్టలు కప్పుతూ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు దెయ్యాలకు కనిపించకూడదు కదా. కాకపోతే జూలీకి ఏంటంటే అప్పుడు కూడా భయం వేస్తూ ఉంటుంది అనమాట. డాడీ నేను ఉంటాను డాడీ అని చెప్పేసి అంటూ ఉంటుంది. కానీ జిమ్ ఏమంటాడంటే చూడమ్మా నువ్వేం భయపడ మాకు, మీరు మా దగ్గరికి రావడానికి చాలా ఇబ్బందిగా ఉంది కదా, అలాంటప్పుడు దెయ్యాలు ఎలా వస్తాయి, నువ్వు వెళ్ళిపో, రేపు పొద్దున్నే వచ్చి మీట్ అవుతా అని చెప్పేసి అంటంతో జూలీ కూడా సరే అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరోని చూపిస్తారు. హీరో ఏంటంటే ఆ తాడు పట్టుకుని మెల్లగా పైకి ఎక్కొస్తాడు. వచ్చిన తర్వాత తనని ఎవరు కాపాడారా అని చెప్పేసి గన్ను గురిపెట్టి చూస్తే అక్కడ రెండు చేతులకి సంఖ్యలు వేసుకొని ఒక ముసలాయన ఉంటాడనమాట. వెంటనే హీరోకి డౌట్ వచ్చేసి మీరా నన్ను కాపాడిందని చెప్పేసి అంటంతో అవును నేనే కాపాడాను, నువ్వు చెప్పావు కదా పైకి వచ్చిన తర్వాత నాకు హెల్ప్ చేస్తానని, కాబట్టి నువ్వు నాకు ఒక హెల్ప్ చేయాలని చెప్పేసి అంటంతో హీరోకి ఏం అర్థం కాదు, నేనేం చేస్తానండి మీకు అని చెప్పేసి, నీ చేతిలో ఉన్న గన్నుతో నన్ను కాల్చి చంపే అని చెప్పేసి అంటంతో హీరోకి ఏం అర్థం కాదు. అప్పుడు ఆయన ఏమంటాడంటే నువ్వు చెప్పావు కదా నాకు హెల్ప్ చేస్తానని చెప్పేసి మళ్ళీ ఎందుకు క్వశ్చన్ అడుగుతున్నావు అని చెప్పేసి అంటూ ఉంటాడు. అందులోనూ ఈయనలాగే ఇంకొక ఆయన చేతులు కట్టేసి ఉంటాడు. కాకపోతే ఆయన చచ్చిపోయి చాలా కాలం అవుతుందన్నమాట. ఇంతకీ మీరు ఇక్కడికి ఎలా వచ్చారండి, ఎవరు కట్టేశారు మిమ్మల్ని అని చెప్పేసి అంటంతో ఆ ముసలాయన ఏమంటాడంటే చూడు నువ్వు ఎలాగైతే చెట్టు త్వరలోకి వెళ్ళి ఇక్కడికి వచ్చావో నేను కూడా అలాగే వచ్చాను, కాబట్టి వాళ్ళు వచ్చేలోపు నన్ను కాల్చి చంపే అని చెప్పేసి బతిలాడుతూ ఉంటాడు. అందులో నా ముసలాయన ఏంటంటే నేను ఇక్కడ చాలా కాలం నుంచి ఉంటున్నాను ఇక్కడ నేను, కాబట్టి నాకు విముక్తి కలిగించు అని చెప్పేసి అంటూ ఉంటాడు.
అంటాడు. కాకపోతే హీరో మాత్రం అలా కాదు, మనం ఇక్కడి నుంచి తప్పించుకుందాం, ముందు నేను విడిపిస్తానని చెప్పేసి ఆయన చేతికున్న సంఖ్యలు విడిపించే క్రమంలో ఆయన చేతి మీద ఉన్న టాటూని చూస్తాడనమాట. చూసి మీరు సముద్రపు మనిషి అని చెప్పేసి అంటంతో అవును నా పేరు మార్టిన్ అని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత ఆగండి విడిపిస్తానని చెప్పేసి ఆ సంఖ్యలు విడిపించడానికి హీరో ట్రై చేస్తూ ఉంటాడు. ఇదిలా ఉంటే మరోవైపు రెస్టారెంట్ లో ఆ బస్సు వాళ్ళు ఏంటంటే గొడవ చేస్తూ ఉంటారనమాట. మరీ ముఖ్యంగా ఆ డ్రైవర్ లేడీ అయితే వెళ్ళిపోతానని చెప్పేసి అంటూ ఉంటుంది. వెంటనే ఆ లీడర్ ఏం చేస్తుందంటే గన్ను పట్టుకుని పిచ్చి ఉందా మీకు, మేము చెప్తుంటే మీకు అర్థం కావట్లేదా, మేమేం చేస్తాం మిమ్మల్ని, మేమన్నా దొంగలమా, బయటకు వెళ్తే ఒక్కొక్కడు కుక్క చావు చేస్తారని చెప్పేసి ఆవిడ చెప్తూ ఉంటుంది అనమాట. అందులోనూ మీరు చెట్టు పట్టడం వల్లే కదా ఇటు వచ్చిందని చెప్పేసి అంటంతో ఆ డ్రైవర్ లేడీకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. నీకు ఇలా తెలుసు అని చెప్పేసి అప్పుడు చెప్తుంది అనమాట. చూడండి మేము కూడా అలాగే వచ్చాము, బట్ ఇక్కడ నైట్ పూట బయటికి వెళ్తే మాత్రం దెయ్యాలు చంపి తినేస్తాయి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇదిలా ఉంటే మరోవైపు జెసికాని ఆ తర్వాత విక్టర్ ని చూపిస్తారు. ఎందుకంటే వాళ్ళు ఫారెస్ట్ లో మంచి ప్లేస్ కోసం వెతుకుతూ ఉన్నారు కదా. వాళ్ళకి ఏంటంటే దూరంగా ఒక కంటైనర్ కనిపిస్తుంది. దాంతో విక్టర్ ఏమంటాడంటే అక్కడికి వెళ్దామని చెప్పేసి అంటంతో నీకు తెలుసు ఆ ప్లేస్ అని చెప్పేసి అంటుంది. విక్టర్ ఏమంటాడంటే ఆ ప్లేస్ నాదే, అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి ఉంటానని చెప్పేసి జెసికాని తీసుకొని లోపలికి వెళ్తాడు. కానీ లోపల ఏంటంటే ఆ మంత్రి ఇచ్చిన రాయి లేదనమాట. అందుకని లోపలికి వెళ్ళిన తర్వాత సైలెంట్ గా ఉండాలి, ఒకవేళ సౌండ్ చేస్తే ఆ దెయ్యాలు వచ్చి చంపేస్తాయి అని చెప్పేసి అంటంతో జెసికా కూడా సైలెంట్ గా ఉంటుంది. ఇదిలా ఉంటే మరోవైపు క్రిస్టీ ఉంది కదా డాక్టర్, ఆ అమ్మాయి లవ్ చేసిన మేరీ అనే నర్సును చూపిస్తారు. ఆ అమ్మాయి ఏంటంటే క్రిస్టీతో గొడవ పడుతుంది అనమాట. చూడు మన ఇద్దరం ఒకరినొకరు ఇష్టపడ్డాము, పెళ్లి చేసుకుందాం అనుకున్నాము, కానీ సడన్ గా నువ్వు మాయమైపోయావు, ఆ తర్వాత నాకేం చేయాలో అర్థం కావట్లేదు, ఎందుకు ఇలా జరిగిందని చెప్పేసి అంటంతో క్రిస్టీ కూడా జరిగింది చెప్తుంది అనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత లాక్ అయిపోయాను, బయటికి రావడం కుదరట్లేదు అని చెప్పేసి. ఇదిలా ఉంటే మరోవైపు కూలిపోయిన ఇంటి లోపల ఇరుక్కుపోయిన జిమ్ ఆ తర్వాత భారత్ను మరీ ముఖ్యంగా బస్సులో ఉన్న ఇంకొక అతను చూపిస్తారు. ఓ పక్క జిమ్ కి ఏంటంటే కొంచెం ఊపిరి పీల్చుకోవడం ఇబ్బందిగా ఉంటుంది అనమాట. అందుకనే భారత్ అని అడుగుతాడు ఏంటంటే ఏదైనా ప్రాబ్లం అని చెప్పేసి అంటంతో అవునండి కొంచెం ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బందిగా ఉందని చెప్పేసి అంటూ ఉంటాడు. మరోవైపు ఆ బస్సులో ఉన్న అతను ఉన్నాడు కదా, అతనికి ఏంటంటే మెల్లగా వెయిట్ పెరిగిపోతూ ఉంటుంది. నా వల్ల కావట్లేదండి బరువు మోయటం అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరోని చూపిస్తారు. హీరో ఏం చేస్తాడంటే ఆ పెద్దాన్ని విడిపిద్దామని చెప్పేసి ట్రై చేస్తున్నప్పుడు సడన్ గా ఏదో సౌండ్ వస్తుంది అనమాట. అది కూడా ఒక సాంగ్ వస్తుంది. దాంతో హీరో ఏంటంటే ఏంటదని చెప్పేసి వెళ్తున్నప్పుడు ఆ పెద్దాయన ఏమంటాడంటే నువ్వు దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో, నువ్వు గనక అటు వెళ్తే చనిపోతావు అని చెప్పేసి ఆ పెద్దాయన వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. అయినా సరే మీరు ఆగండి సార్ అని చెప్పేసి హీరో ఏంటి ఆ సౌండ్ వెళ్ళి చూస్తే ఒక బాక్స్ లో చిన్న బొమ్మ డాన్స్ చేస్తూ ఉంటుంది అనమాట. ఆ బొమ్మలో నుంచి ఆ సౌండ్ వస్తూ ఉంటుంది. ఇదిలా ఉంటే మరోవైపు చాలా మంది ఏంటంటే బయట తిరుగుతూ ఉంటారన్నమాట వీళ్ళు చెప్పే మాటలు నమ్మకుండా. అదే సమయంలో ఫాతిమా ఆ తర్వాత హీరో వాళ్ళ కొడుకు ఇద్దరు బయటకు వెళ్తారు వాళ్ళని కాపాడదామని చెప్పేసి. కాకపోతే వాళ్ళు ఏంటంటే వీళ్ళు చెప్పే మాటలు వినరనమాట. అదే సమయంలో ఫాతిమా దగ్గరికి 2 దెయ్యాలు వస్తూ ఉంటాయి. దాంతో హీరో వాళ్ళ కొడుకు భయం వేసి ఫాతిమాని లోపలికి తీసుకెళ్లిపోతాడు. అంతేకాకుండా పాపం వీళ్ళు చెప్పే మాటలు వినకుండా ఎవరో ఒక అతను ఏంటంటే దెయ్యం దగ్గరికి వెళ్తూ ఉంటాడు. ఎంత చెప్పినా సరే వినకుండా ఆ దెయ్యం దగ్గరికి వెళ్ళేసరికి ఆ దెయ్యం వాళ్ళని చంపి తినేస్తుంది. దాంతో ఫాతిమా ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. ఇదిలా ఉంటే మరోవైపు రెస్టారెంట్ లో ఉన్న ఒక గుండాతను చూపిస్తారనమాట. అతనికి ఏంటంటే వీళ్ళు చెప్పే అన్ని అబద్ధాలు, మొత్తానికి మా అందరిని ఏదో చేయబోతున్నారు వీళ్ళు అని చెప్పేసి అక్కడి నుంచి తప్పించుకొని పారిపోదాం అని చెప్పేసి హీరో వాళ్ళ అసిస్టెంట్ దగ్గర ఉన్న గన్ను తీసుకొని తనకే గురి పెడతాడు. ఇక్కడ నుంచి మమ్మల్ని వదిలిపెట్టకపోతే మిమ్మల్ని చంపేస్తాం అని చెప్పేసి బెదిరిస్తూ ఉంటాడు. దాంతో ఆ హౌస్ లీడర్ ఏం చేస్తుందంటే గన్ను తీసుకొని అతన్ని బెదిరిస్తూ ఉంటుంది. చూడు నేను చెప్పేది అర్థం చేసుకో, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోతే చనిపోతావు, నువ్వు చనిపోతే మాకు పెద్ద ప్రాబ్లం ఏం కాదు, కానీ నీ ప్రాణాలు కాపాడటానికి నేను ఈ మాట చెప్తున్నాను, దయచేసి అర్థం చేసుకో అని చెప్పేసి అంటూ ఉంటుంది. కాకపోతే మనోడు మాట్లాడాడు అనమాట. ఈ గ్యాప్ లోనే హీరో వాళ్ళ అసిస్టెంట్ ఒకడు పీకి ఆ దగ్గర ఉన్న గన్ను లాక్కొని పెచ్చగొట్టుడు కొడతాడు. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరో ఏం చేస్తాడంటే ఆ పెద్ద ఆయన చేతుకున్న 2 సంఖ్యలలో ఒక సంఖ్యలు తెంచేస్తాడనమాట. కాకపోతే ఆ పెద్ద ఆయన ఏమంటాడంటే చూడు ఒకవేళ నీ భార్య చెప్పినట్లు ఇక్కడ జరిగేదంతా అబద్ధమేమో, అంత నిజం కాదేమో అని చెప్పేసి అంటంతో హీరో షాక్ అయిపోతాడనమాట. నా భార్య చెప్పింది మీకు ఎలా తెలుసండి అని చెప్పేసి అంటంతో వెంటనే ఆ పెద్ద ఆయన ఏం చేస్తాడంటే హీరో భుజం మీద ఘాటు పెట్టి ఆయన రక్తాన్ని ఆ ఘాటు కంటించి ఇప్పుడు నా రక్తం నీ రక్తం అయిందని చెప్పేసి ఆయన అక్కడే చనిపోతాడు. దాంతో హీరోకి ఏం అర్థం కాదనమాట. ఆ తర్వాత అక్కడే ఉన్న కాగడ తీసుకొని హీరో పారిపోదాం అని చెప్పేసి ముందుకొచ్చి చూస్తే ఇప్పుడు దాకా తానేంటి ఒక గుహలో ఉన్నాడు కదా, కాకపోతే ఆ గుహ మొత్తం మాయమైపోతుంది. తను మామూలుగా ఉండే ఒక ప్లేస్ కు వస్తాడనమాట. అందులోని ఇంతకు ముందు తాను ఈ ఫారెస్ట్ లోకి వచ్చినప్పుడు ఒక కుక్క వచ్చింది కదా, ఆ కుక్క ఇప్పుడు హీరో దగ్గరికి వస్తుంది. ఆ కుక్క హీరో దగ్గరకు వచ్చేసి అక్కడ నుంచి ఒక డైరెక్షన్ లో పారిపోతూ ఉంటుంది. దాంతో హీరో కూడా అదే డైరెక్షన్ లో వెళ్ళిపోతూ ఉంటాడు. ఇదిలా ఉంటే మరోవైపు హోటల్
హోటల్ బయట బస్సు ఉంది కదా, ఆ బస్సులో ఇద్దరు ముసలి వాళ్ళు ఉంటారనమాట. వాళ్ళు ఏంటంటే ఎంత చెప్పినా సరే రెస్టారెంట్ లోకి రారు, మేము దీని లోపలే ఉంటాం అని చెప్పేసి అక్కడే ఉంటారు. అక్కడికి నవ్వుకుంటూ ఒక దెయ్యం వస్తుందన్నమాట. వచ్చిన తర్వాత బస్సులో ఎక్కుతుంది. వాళ్ళని చూసి మీరు చాలా పెద్ద తప్పు చేశారని చెప్పేసి ఆ ఇద్దరి భార్యాభర్తల్ని ఆ నవ్వుకుంటూ వచ్చిన దెయ్యం అతి దారుణంగా చంపేస్తుంది. ఇదిలా ఉంటే మరోవైపు ఫారెస్ట్ లో ఉన్న మన కథలో హీరోని చూపిస్తారు. హీరో ఏంటంటే పారిపోతున్న క్రమంలో తనకి చాలా దెయ్యాలు కనిపిస్తూ ఉంటాయి. దాంతో హీరోకి భయం వేసి ఒక చెట్టు దగ్గర దాక్కుంటాడు. కాకపోతే దాక్కున్న తర్వాత సడన్ గా తనకేంటంటే ఆ దెయ్యాలు మసకగా కనిపిస్తూ ఉంటాయి. ఇదిలా ఉంటే మరోవైపు కంటైనర్ లో ఉన్న జెసికాని ఆ తర్వాత విక్టర్ ను చూపిస్తారు. దాంతో విక్టర్ ని జెసికా అడుగుతుంది అనమాట, నీకు పిల్లాడు కనిపించాడు, వాడు నాకు చెప్పాడు అని చెప్పి అన్నావు కదా, అసలు వాడు ఎవడు అని చెప్పి అడిగితే వాడు నా బెస్ట్ ఫ్రెండ్, ఒకప్పుడు నాతో ఉండేవాడు, కాకపోతే మధ్యలో సడన్ గా కనిపించకుండా మాయమైపోయాడు, కానీ ఈ మధ్య కనిపిస్తున్నాడు అని చెప్పేసి అనడంతో జెసికా ఏమంటుందంటే అసలు ఈ ఊర్లోకి నువ్వు ఎలా వచ్చావు అని చెప్పేసి అడుగుతుంది. దాంతో విక్టర్ కోపం వచ్చేసి నువ్వు క్వశ్చన్ మీద క్వశ్చన్లు అడుగుతున్నావు, నాకు ఇష్టం లేదు ఆన్సర్ చెప్పడం, అసలు నువ్వు అడగొద్దని చెప్పేసి అనడంతో జెసికా ఏమంటుందంటే లేదు అసలు నువ్వు ఎవరితో వచ్చావు ఈ ఊర్లోకి అని చెప్పి అడిగితే అప్పుడు విక్టర్ ఏమంటాడంటే నేను మా అమ్మతో వచ్చాను అని చెప్పేసి అంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో బయట ఎవరో తలుపు కొడుతుంటారనమాట. దాంతో వీళ్ళిద్దరికి భయం వేస్తుంది, ఎందుకంటే దెయ్యాలు కూడా రావచ్చు కదా. కాకపోతే బయట వచ్చింది ఎవరో కాదు మన కథలో హీరో, అందులోని చేతిలో ఆ రాయి పట్టుకొని వస్తాడనమాట. దాంతో విక్టర్ ఏమంటాడంటే రాయి ఉంది కాబట్టి దెయ్యం కాదు, నువ్వు లోపలికి రావచ్చు అని చెప్పేసి హీరోని లోపలికి రాణిస్తారు. కాకపోతే మళ్ళీ బయట ఎవరో సౌండ్ చేస్తూ ఉంటారు. వచ్చింది ఎవరో కాదు, బస్సులో వచ్చిన ఎల్గిన్ అనమాట. తానేంటంటే నేను కూడా మనిషిని అని చెప్పేసి లోపలికి వస్తూ ఉంటాడు. కాకపోతే హీరోకి అతను ఎవరో తెలియదు కదా, ఎవర్రా నువ్వు అని చెప్పేసి అంటూ ఉంటాడు. కాకపోతే జెసికా మాత్రం లేదు అతను మనిషిలాగా మూవ్ అవుతూ ఉన్నాడు, వెనకాల దెయ్యాలు చూడు ఎంత స్లోగా వస్తున్నాయి అని చెప్పేసి అంటంతో సరే అని చెప్పేసి ఎల్గిన్ ని లోపలికి తీసుకొస్తారు. ఆ తర్వాత షటర్ క్లోజ్ చేసేసి ఆ రాయిని కడతారనమాట. అవి కట్టిన తర్వాత దెయ్యాలు రావు కదా, అందుకని కట్టేసి హీరో మనోని అడిగి మొత్తం డీటెయిల్ గా తెలుసుకుంటాడు. దాంతో హీరో కూడా అర్థమైపోతుంది ఊర్లోకి కొత్తగా బస్ వచ్చిందని చెప్పేసి. ఇదిలా ఉంటే మరోవైపు కూలిపోయిన ఇంటి కింద ఉన్న ఆ ముగ్గురుని చూపిస్తారనమాట. బస్సులో నుంచి వచ్చిన అతనికి ఏంటంటే బాగా వెయిట్ ఎక్కువైపోయి ఒక చెక్క వచ్చేసి తనకి గుచ్చుకుంటుంది. దాంతో తాను ఆ నొప్పి భరించలేక అరుస్తూ ఉంటాడు, అంతేకాకుండా చనిపోతాడు. కాకపోతే పక్కనే ఉన్న భారతానికి ఏంటంటే భయం వేస్తుంది అనమాట. వీడేమో గట్టిగా అరుస్తున్నాడు, ఆ దెయ్యాలు వస్తాయని చెప్పి చూస్తే నిజంగానే ఒక దెయ్యం వచ్చేసి ఈ భారతాన్ని అతి దారుణంగా చంపి తింటూ ఉంటుంది. పాపం మనోడు కూడా ఆ నొప్పి భరించలేక కేకలు వేస్తూ ఉంటాడు. ఇంకో పక్క జిమ్ ఏంటంటే సైలెంట్ గా ఉంటాడు అనమాట. తనకు భయం వేసి తాను అరిచినా సరే వచ్చి తన మీద అటాక్ చేస్తే అని చెప్పేసి. ఇదిలో ఉంటే మరోవైపు రెస్టారెంట్ లో ఉన్న జిమ్ వాళ్ళ కూతురు ఏంటంటే వాళ్ళ నాన్నగారికి ఏదో అయిపోతుందని చెప్పేసి మా నాన్నను కాపాడుకోవాలని చెప్పేసి బయటకు వస్తా అని చెప్పేసి అంటూ ఉంటుంది. కానీ లోపల ఉన్న వాళ్ళందరూ ఆపుతారనమాట. చూడమ్మా ఏమున్నా సరే రేపు పొద్దున్న చూసుకుందాం, నువ్వు వెళ్ళొద్దని చెప్పేసి అంటూ ఉంటారు. పాపం జూలీ మాత్రం ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. తానేమనుకుంటుందంటే వాళ్ళ నాన్నగారికి ఏదో అయిపోతుందని చెప్పేసి బాధపడుతూ ఉంటుంది. కట్ చేస్తే మరుసటి రోజు తెల్లారుతుంది అనమాట. వెంటనే ఆ కాలనీ హౌస్ లీడర్ ఉంది కదా, జూలీని నిద్ర లేపుతుంది. దాంతో తాను పరిగెత్తుకుంటూ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తుంది. కాకపోతే అక్కడికి వెళ్ళి చూస్తే ఆ బార్ షాప్ అతను అతి దారుణంగా చనిపోయి ఉంటాడు. దాంతో జూలీకి భయం వేస్తుంది, వాళ్ళ నాన్న కూడా ఇలాగే చనిపోయి ఉంటాడని చెప్పేసి. కాకపోతే వెతికితే వాళ్ళ నాన్న కనిపిస్తాడు. నాకేం కాలేదమ్మా అని చెప్పేసి అంటాడు. దాంతో అందరూ కలిసి లోపల ఉన్న జిమ్ ని బయటికి తీస్తూ ఉంటారు. ఇదిలా ఉంటే మరోవైపు బస్సు డ్రైవర్ ఒక ఆవిడ ఉంది కదా, ఆవిడ ఏం చేస్తుందంటే బస్సు లోపలికి వెళ్ళి చూస్తే అక్కడున్న వృద్ధ దంపతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆ దెయ్యం అతి దారుణంగా చంపేస్తుంది. ఆ విజువల్స్ చూసి ఆవిడకే భయం వేస్తుంది. ఇదిలా ఉంటే మరోవైపు కంటైనర్ లో ఉన్న ఆ నలుగురిని చూపిస్తారు. అంతేకాకుండా ఎల్గిన్ ఏంటంటే జెసికాకి చెప్తాడనమాట, ఇలా ఇల్లు కూలిపోయిందండి, ఆ ఇంట్లో మీ భర్త ఉన్నాడంట అని చెప్పేసి అంటంతో జెసికా ఏం చేస్తుందంటే తన భర్తకి ఏదో అయిపోయిందని చెప్పేసి తను పరిగెత్తుకుంటూ వెళ్తుంది. మరోవైపు మన కథలో హీరో శరీరం మీద ఏంటంటే లోపల పురుగులు తిరుగుతున్నట్లు కనిపిస్తూ ఉంటాయి అనమాట. దాంతో తనకేం అర్థం కాదు. అదే సమయంలో పక్కనున్న విక్టర్ మాత్రం హీరోని అదోలా చూస్తూ ఉంటాడు. ఆ తర్వాత వీళ్ళందరూ ఆ ఊర్లోకి బయలుదేరతారు. హీరో ఏంటంటే అక్కడ నుంచి వచ్చేసిన తర్వాత బాత్రూమ్ లో ఉన్న మిర్రర్ లో తన చేతిని చూసుకుంటాడు. ఎందుకంటే తన శరీరం లోపల పురుగులు తిరుగుతూ ఉన్నాయి కదా, అందుకని. ఆ తర్వాత వచ్చేసి కొడుకుతో కూర్చొని మాట్లాడుతూ ఉంటాడు. అంతేకాకుండా కొడుక్కి జరిగింది మొత్తం చెప్తాడనమాట. తాను ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత ఫారెస్ట్ లో లైట్ హౌస్ చూసింది, ఆ తర్వాత లైట్ వీళ్ళ మీద పడింది, అందులోని చెట్టు త్వరలో దాక్కుంటే ఆ గుహలోకి వెళ్ళిపోయింది, ఆ తర్వాత అక్కడి నుంచి తప్పించుకొని బయటకు వచ్చింది, ప్రతిదీ క్లియర్ కట్ గా తన కొడుకు చెప్తాడు. అంతేకాకుండా తను ఆ త్వరలోకి వెళ్ళిన తర్వాత సారా ఎక్కడికి వెళ్ళిపోయిందో కూడా తనకు తెలియదు అని చెప్పేసి అంటాడు. దాంతో హీరో వాళ్ళ కొడుక్కి డౌట్ వస్తుంది అనమాట, ఏం మాట్లాడుతున్నావు నాన్న, చెట్టు త్వరలోకి వెళ్తే నువ్వు ఎక్కడికో వెళ్ళటం ఏంటి, అందులో నువ్వు అక్కడి నుంచి తప్పించుకొని మళ్ళీ ఇక్కడికి రావటం ఏంటి, అసలు సారాని ఏం చేసావు, ఒకవేళ చంపేశావా అని చెప్పేసి అంటంతో లేదురా బాబు నాకేం తెలియదు, నన్ను
నన్ను చెట్టు త్వరలోకి వెళ్ళమంది. చూస్తే నేనేమో ఎక్కడికో వెళ్ళిపోయాను. అందులోను తను ఆ తర్వాత వస్తుందని చెప్పేసి అనుకున్నాను కానీ తను నా వెంట రాలేదు. కాకపోతే ఎక్కడికి వెళ్ళిందో నాకు తెలియదు, చనిపోయిందో లేదో కూడా నాకు తెలియదు అని చెప్పేసి అంటంతో హీరో వాళ్ళ కొడుకు నమ్మడనమాట. అందులోని హీరో వాళ్ళ కొడుకు ఏంటంటే కొంచెం బాధగా అనిపిస్తూ ఉంటుంది. దాంతో హీరో వెంటనే అడుగుతాడు, ఏమైందిరా చెప్పు అని చెప్పేసి అంటంతో తాను కూడా ఫాతిమా గురించి చెప్తాడు. చూడు, నాకెందుకో భయంగా ఉంది, మనందరం చనిపోతామేమో అనిపిస్తుంది నాకు, అందులో నేను ఫాతిమాని పెళ్లి చేసుకోలేనేమో అనిపిస్తుంది అని చెప్పేసి అంటంతో హీరో ఏమంటాడంటే, ఇప్పుడు ఏంటి, నువ్వు అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అంతే కదా, ఇదే ఊర్లో ఆ అమ్మాయితో నీకు పెళ్లి చేస్తా అని చెప్పేసి అంటంతో హీరో వాళ్ళ కొడుకు ఎంతగానో ఆనందపడతాడు. కట్ చేస్తే మరోవైపు జిమ్ చూపిస్తారు. జిమ్ కి ఏంటంటే ఏమీ కాదనమాట, తనని ఒక మంచం మీద పడుకోబెడతారు. కాకపోతే తలకు మాత్రం చిన్న దెబ్బ తగులుతుంది. అది కూడా కొన్ని రోజుల్లో నయమైపోతుంది. అదే సమయంలో అక్కడికి జెసికా వచ్చేసి తనతో కూర్చొని మాట్లాడుతూ ఉంటుంది. అందులోనూ విక్టర్ తను ఎలా అక్కడి నుంచి బయటకు వచ్చారు, మరి ముఖ్యంగా బేస్మెంట్ లో ఉన్న వైర్ లోకి కరెంట్ ఎలా వస్తుందో మొత్తం చెప్తుంది అనమాట. నేను మొత్తం తవ్వు చూశానండి, ఆ వైర్ ఎండింగ్ పాయింట్ కి వెళ్ళాను, చూస్తే అక్కడ ఏ వైర్ కనెక్షన్ లేదు, కాకపోతే ఈ కరెంటు ఈ వైర్ లోకి ఎలా వస్తుందో నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి జెసికా ఏంటంటే తను చూసింది, జర్నీ చేసింది, ఆ విక్టర్ తో జరిగిన ప్రతి ఒక్క సంఘటనని తను చెప్తూ ఉంటుంది అనమాట. అదంతా విన్న తర్వాత జిమ్ ఏమంటాడంటే, చూడు, ఇప్పటిదాకా ఏం జరిగిందో నాకు అనవసరం, బట్ ఇక మీదట మాత్రం మన ఇద్దరం కలిసి ఉండాలి, నువ్వు నన్ను వదిలిపెట్టి వెళ్ళొద్దు, నేను నిన్ను వదిలిపెట్టి వెళ్ళనని చెప్పేసి అంటంతో జెసికా కూడా తప్పకుండా అని చెప్పేసి అంటుంది. కట్ చేస్తే మరోవైపు బస్సులో వచ్చిన ఒక అతను ఏంటంటే నేను వెళ్ళిపోతానని చెప్పేసి తన సామాన్లు తీసుకుని వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. కాకపోతే కాలనీ హౌస్ లీడర్ ఏం చేస్తుందంటే, బాబు నువ్వు వెళ్ళలేవు, ఎందుకంటే ఎంత దూరం వెళ్ళినా సరే మళ్ళీ ఇక్కడికే వస్తావు అని చెప్పేసి చెప్తూ ఉంటుంది. ఎందుకంటే మనోడు మంచిగా చెప్తుంది అనమాట. అలా వెళ్లేదారిలో సడన్ గా చీకటైపోయి ఆ దెయ్యాలు వచ్చేసి వీడిని చంపేసి వీడు ఎందుకు ప్రాణం పోగొట్టుకుంటాడని చెప్పేసి ఆవిడేమో మంచిగా చెప్తూ ఉంటుంది. కాకపోతే వాడు మాత్రం అస్సలు వినడనమాట. నాకంతా తెలిసిలే కానీ నేను వెళ్ళిపోతానని చెప్పేసి బ్యాగులు తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో అక్కడికి హీరో వస్తాడనమాట. వచ్చిన తర్వాత ఏమంటాడంటే, చూడు, నాకు అర్థం కావట్లేదయ్యా, మీ అందరికి ఏమైనా పిచ్చి పట్టిందా, చెప్తుంటే వెంటలేదు, సరే నువ్వు వెళ్తా అంటున్నావు కాబట్టి చేతిలో ఒక గన్ను తీసుకో, డైరెక్ట్ గా ఫారెస్ట్ లోకి వెళ్ళిపో, ఇక్కడ నుంచి బయటపడతావు, నువ్వు దమ్ముంటే ఫారెస్ట్ లోకి వెళ్ళిన తర్వాత బతికి బట్ట కట్టి మళ్ళీ ఊర్లోకి రా, అప్పుడు చూసుకుందాము, లేదు నాకు నిజంగా ధైర్యం ఉందంటే మాత్రం వెళ్ళిపో, లేదు మాతో పాటు ఉంటాను అంటే ఉండు, అంతేగాని ఏదో మీ ప్రాణం కోసం మేము బతిరాల్సి వస్తుంది ఏంటి బాబు అని చెప్పేసి అంటంతో పాప మనోడు కూడా అర్థం అవుతుంది అనమాట వీళ్ళు చెప్పేది. అందుకని సరేలే ఉంటా అని చెప్పేసి అంటాడు. కట్ చేస్తే మరోవైపు జెసికా ఏం చేస్తుందంటే హీరో వాళ్ళ అసిస్టెంట్ వాళ్ళ అమ్మని మీట్ అవుతుంది. అంటే రెస్టారెంట్ లో ఉంటుంది కదా, వంట చేస్తూ ఆవిడ మీట్ అవుతుంది అనమాట. మీట్ అయిన తర్వాత ఏమంటుందంటే, మా ఇల్లు మొత్తం కూలిపోయిందండి, నా కుటుంబం ఎక్కడుండాలో అర్థం కావట్లేదు, కాబట్టి ఈ రెస్టారెంట్ లో ఒక రూమ్ ఉంది కదా, అందులో ఉంటాం, మీ పర్మిషన్ ఇస్తే అని చెప్పేసి అంటంతో ఆవిడ ఏమంటుందంటే, ఏంటమ్మా అలా అడిగావు, నువ్వు నా కూతురు లాంటి దానివమ్మా, నువ్వు నన్ను అడగటం ఏంటి, నువ్వు హ్యాపీగా ఉండమ్మా అని చెప్పేసి అంటంతో జెసికా కూడా ఎమోషనల్ అయిపోతుంది అనమాట. థ్యాంక్ యూ అండి అని చెప్పేసి అంటుంది. ఇదిలో ఉంటే మరోవైపు హీరో వాళ్ళ కొడుకుని ఆ తర్వాత హీరో వాళ్ళ అసిస్టెంట్ ను చూపిస్తారు. వాళ్ళిద్దరు ఏంటంటే కుందేళ్ళు ఏమైనా పడతాయి అని చెప్పేసి బోన్లు పెడతారనమాట. కాకపోతే వచ్చి చెక్ చేస్తే అక్కడ ఎటువంటి కుందేలు పడదు. సర్లే అని చెప్పేసి వెళ్తున్నప్పుడు అక్కడ వాళ్ళకు ఒక పాట వినిపిస్తుంది అనమాట. ఏంట్రా పాట వినిపిస్తుంది అని చెప్పేసి మెల్లగా వచ్చి చూస్తే చెట్టు దగ్గర ఒక అమ్మాయి చనిపోయి కనిపిస్తుంది. అందులోనూ ఆ అమ్మాయి సెల్ ఫోన్ లో పాటలు వస్తూ ఉంటాయి అనమాట. దాంతో హీరో వాళ్ళ కొడుకు ఏమంటాడంటే, ఈ అమ్మాయి కూడా పాపం బస్సులో వచ్చినట్టుంది, పాపం ఇక్కడ దెయ్యాలు ఈ అమ్మాయిని చంపేసినట్టున్నాయి అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు. సడన్ గా ఆ అమ్మాయి ఉలుకుతుంది అనమాట. దాంతో వీళ్ళకి అర్థం అవుతుంది ఈ అమ్మాయి శరీరంలో ప్రాణం ఉందని చెప్పేసి. అందులోని హీరో వాళ్ళ కొడుకు ఏమంటాడంటే హీరో వాళ్ళ అసిస్టెంట్ తో చెప్తాడనమాట, నువ్వు అర్జెంట్ గా వెళ్లి క్రిస్టిన్ తీసుకొని రా అని చెప్పేసి అంటంతో మనోడు కూడా సరే అని చెప్పేసి పరిగెడతాడు. ఇదిలా ఉంటే మరోవైపు విక్టర్ ని చూపిస్తారు. విక్టర్ కూడా ఇంటికి వచ్చేస్తాడు అనమాట. వచ్చిన తర్వాత తన రూమ్ చూస్తే మొత్తం చెల్లా చెదురుగా సామాన్లన్నీ పడిపోయి ఉంటాయి. అందులోని రూమ్ మొత్తం మీద ఈ విక్టర్ కి ఏంటంటే ఏదో వస్తువు కనిపించదు అనమాట. ఎక్కడికి వెళ్ళిపోయింది వస్తువు అని చెప్పేసి వెతుకుతూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో అక్కడికి ఒక అమ్మాయి వస్తుంది. వచ్చిన తర్వాత నా రూమ్ లోకి ఎవరైనా వచ్చారా అని చెప్పేసి అంటంతో ఆ అమ్మాయి కూడా చెప్తుంది, అవును జెడ్, ఆ తర్వాత ఇతను ఇద్దరు వచ్చారని చెప్పేసి అంటంతో విక్టర్ ఏం చేస్తాడంటే పరిగెత్తుకుంటూ జెడ్ దగ్గరకు వస్తాడు. వచ్చిన తర్వాత నా వైలెన్ నాకు ఇచ్చేసి నా రూమ్ లోకి ఎందుకు వచ్చావు అని చెప్పేసి అంటంతో జెడ్ కూడా సరే అని చెప్పేసి వైలెన్ విక్టర్ కి ఇచ్చేస్తాడు. ఆ తర్వాత అక్కడ నుంచి విక్టర్ వెళ్ళిపోతుంటే విక్టర్ వెనకాల జెడ్ వెళ్తూ ఉంటాడు. అప్పుడు తనకు చెప్తాడనమాట, అందులోనూ తనకి గృహలో కనిపించిన సింబల్స్, అంతేకాకుండా రెస్టారెంట్ లో దొరికిన ఆ పుస్తకంలో ఉన్న సింబల్స్ ఒకటే, కాబట్టి నాకు కనిపించిన సింబల్స్ ఆల్రెడీ ఇంతకు ముందు ఎవరో గీశారంటే వాళ్ళకి ఏదో జరిగి ఉంటుంది. ఈ ఊరు స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇదే ఊర్లో ఉంటుంది నువ్వే కదా, అసలు ఈ సింబల్ కి అర్థం ఏంటి, అందులోనూ ఆ పుస్తకంలో ఉన్న ఫోటోలో నువ్వు కూడా ఉన్నావు, అసలు ఏం జరుగుతుందో చెప్పు అని చెప్పేసి అంటంతో విక్టర్ మాత్రం చాలా సింపుల్ గా, చూడు నువ్వు అనవసరంగా నా రూమ్ లోకి వచ్చావు, అంతేకాకుండా నా వస్తువు ముట్టుకున్నావు, కాబట్టి ఇక మీద నువ్వు నా వస్తువులు ముట్టుకోవద్దు, నాతో మాట్లాడొద్దు అని చెప్పేసి తాను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దాంతో జెడ్డికి ఏం అర్థం కాదు. కట్ చేస్తే మరోవైపు హీరో
వాళ్ళ అసిస్టెంట్ ఏం చేస్తాడంటే క్రిస్టియన్ తీసుకొని ఫారెస్ట్ లోకి వెళ్తాడనమాట. వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి కూడా చెట్టు కానుకొని కూర్చున్న ఆ అమ్మాయిని చూసి షాక్ అయిపోతుంది. అందులో నువ్వు ట్రీట్మెంట్ ఇవ్వని చెప్పేసి ఇద్దరు అంటూ ఉంటే అప్పుడు క్రిస్టి ఏమంటుందంటే, చూడు నేను 3rd ఇయర్ స్టూడెంట్ ని, నేను చిన్న చిన్న రోగాలకు వైద్యం చేస్తాను తప్ప ఇలాంటి వాటికి కాదు. అందులోనూ ఆ అమ్మాయికి ఏంటంటే బ్రెయిన్ కి సువ్వ గుచ్చుకోవటం వల్ల ఆ అమ్మాయికి నొప్పి తెలియట్లేదు. ఇంకా ముఖ్యంగా దాన్ని గనక బయటికి తీస్తే ఆ అమ్మాయి చనిపోయే ఛాన్స్ 99% ఉంది. అంతేకాకుండా ఈ అమ్మాయిని హాస్పిటల్ తీసుకెళ్లినా సరే వాళ్ళు ఒక 15 గంటలు సర్జరీ చేసి దాన్ని బయటికి తీస్తారు. అయినా సరే ఆ అమ్మాయి బతుకుతుందని నమ్మకం లేదు. ఏది ఏమైనా సరే ఇంకొన్ని గంటల్లో ఆ అమ్మాయి చనిపోతుంది. ఒకవేళ మనమే ఆ అమ్మాయి తల్లో గుచ్చుకున్న ఆ సువ్వను గనక బయటికి తీస్తే ఆ అమ్మాయి బతికే ఛాన్స్ కేవలం 1% ఉందని చెప్పేసి క్రిస్టి ఏంటంటే అక్కడ ఉన్న ఇద్దరికి చెప్తూ ఉంటుందన్నమాట. దాంతో వాళ్ళిద్దరికి ఏం చేయాలో అర్థం కాదు. మరోవైపు ఆ అమ్మాయి మాత్రం ఎటువంటి స్పర్శ లేకుండా కొన ఊపిరితో అలా ఉంటూ ఉంటుంది. ఇదిలా ఉంటే మరోవైపు జెసికాని జూలీని చూపిస్తారు. వాళ్ళిద్దరు ఏంటంటే ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఏంటంటే వేస్ట్ బట్టలని తీసుకెళ్లి ఒక గోడౌన్ లాంటి ప్లేస్ ఉంటుంది అనమాట, అక్కడ వేస్తారు. దాంతో వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడికి వెళ్ళి ఆ బట్టలు తీసుకొని బయటకు వస్తారు. బట్ సడన్ గా అదే సమయంలో జెసికాకి ఎదురుగా ఇద్దరు చిన్న పిల్లలు కనిపిస్తారనమాట. వాళ్ళు కూడా చూడటానికి చాలా డిఫరెంట్ గా ఉంటారు. అందులో తానేంటంటే వాళ్ళతో మాట్లాడదాం అని చూస్తే సడన్ గా వాళ్ళు మాయమైపోతారు. పక్కనే ఉన్న జూలీ మాత్రం ఏమైందమ్మా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది, కానీ జెసికా మాత్రం చెప్తే బాగోదని చెప్పేసి, అందులోనూ తన కూతురు నమ్మదని చెప్పేసి తను సైలెంట్ గా ఉంటుంది, ఏం లేదులే అని చెప్పేసి. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరోని చూపిస్తారు. హీరో ఏం చేస్తారంటే తన భార్య సమాధి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత తన భార్యతో జరిగింది మొత్తం చెప్తాడనమాట. ఇలా ఏం జరిగింది, ఎలా జరిగింది అని చెప్పేసి. కరెక్ట్ గా అదే సమయంలో ఫారెస్ట్ లో ఏదో సౌండ్ వస్తుంది. దాంతో హీరో కూడా పరిగెత్తుకుంటూ ఆ ప్లేస్ కి వెళ్ళి చూస్తే అక్కడ హీరో వాళ్ళ కొడుకు, ఆ తర్వాత హీరో వాళ్ళ అసిస్టెంట్ క్రిస్టి ఉంటారనమాట. ఆ తర్వాత తల్లో రాటు దిగిన అమ్మాయి గురించి ప్రాపర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంతేకాకుండా ఇప్పుడు ఆ అమ్మాయి తల్లో నుంచి రాటు తీస్తే బతికే అవకాశం ఉంది, 99% చనిపోతుంది. ఒకవేళ వదిలేసినా కూడా అమ్మాయి చనిపోతుందని చెప్పేసి అనడంతో హీరో ఏమంటాడంటే మరోసారి తీసి చూద్దామా అని చెప్పేసి అంటాడు. ఎందుకంటే బతికే ఛాన్స్ ఉంది కదా అని చెప్పేసి వీళ్ళు ముగ్గురు కలిసి ఆ అమ్మాయి తల్లో ఉన్న రాటు తీస్తూ ఉంటారు. ఆ అమ్మాయి ఏంటంటే నొప్పి భరించలేక కేకలు వేస్తూ ఉంటుంది. అయినా సరే హీరో ఎలాగోలా రాటు తీస్తాడు. కాకపోతే ఆ అమ్మాయి చనిపోతుంది. ఇదిలా ఉంటే మరోవైపు ఈతన్ని చూపిస్తారు. తానేంటంటే ఒక గోపురం కట్టుకుని ఆడుకుంటూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో అక్కడికి జెసికా వస్తుంది. వచ్చిన తర్వాత ఆ గోపురాన్ని చూసి తాను షాక్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే తాను గృహలోకి వెళ్ళింది కదా, ఆ గృహ లోపల ఇలాగే ఉన్నాయి కదా, అదే గోపురం తన కొడుకు కడతంటే చూసి షాక్ అయిపోతుంది అనమాట. అందులోను కరెక్ట్ గా అదే సమయంలో ఇంతకు ముందు జెసికాకి ఇద్దరు చిన్నపిల్లలు కనిపించారు కదా, వాళ్ళు మళ్ళీ తనకి కనిపిస్తారు. దాంతో తనకు భయం వేసి తన కొడుకుని తీసుకుని లోపలికి వెళ్ళిపోతుంది. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరోని చూపిస్తారు. హీరో ఏంటంటే కాలనీ హౌస్ లీడర్ ని కలవడానికి వస్తాడనమాట. వచ్చిన తర్వాత ఇంతకు ముందు తల్లో రాటు దిగబడి ఒక అమ్మాయి చనిపోయింది కదా, ఆ అమ్మాయి గురించి చెప్తాడు. ఆ అమ్మాయి బస్సులో వచ్చిందని, అది కూడా తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి ఇక్కడికి వచ్చిందని, అంతేకాకుండా ఆ అమ్మాయి తల్లో రాటు దిగబడి చనిపోయిందని చెప్పేసి అంటాడు. అంతేకాకుండా కాలనీ లీడర్ కి ఇంకొక అదిరిపోయే విషయం చెప్తాడు. ఆ విషయం ఏంటంటే తాను మిలిటరీలో పనిచేసేటప్పుడు ఇలాగే తన ఫ్రెండ్ ఒకటి చనిపోయాడని, అది కూడా తన చేతిలో చనిపోయాడని, ఇప్పుడు రాటు తీసిన తర్వాత ఈ అమ్మాయి కూడా తన చేతుల్లో చనిపోయిందని, బట్ చనిపోయిన ఇద్దరు పేర్లు ఒకటే అని చెప్పేసి అంటంతో కాలనీ హౌస్ లీడర్ ఏముంటుందంటే అదేదో జస్ట్ కోఇన్సిడెన్స్ అని చెప్పేసి అంటూ ఉంటుంది. కానీ హీరో మాత్రం లేదు లేదు దీని వెనకాల ఏదో ఉంది అని చెప్పేసి అంటూ ఉంటాడు. అదే సమయంలో లీడర్ ఏముంటుందంటే సరే ఇదంతా పక్కన పెట్టు, నువ్వు ఫారెస్ట్ లోకి వెళ్ళి మరీ వచ్చావు కదా, అసలు ఏం జరిగింది, నువ్వు ఏం చూసావు మొత్తం క్లియర్ గా చెప్పు అని చెప్పేసి అంటంతో హీరో మాత్రం చెప్పకుండా సైలెంట్ గా ఉంటాడు. ఎందుకంటే సారాని అక్కడే వదిలేసి వచ్చాడు కదా, తను ఏమైంది, చంపేశావా, నువ్వే చంపావు అని చెప్పేసి అలా అంటారని చెప్పేసి హీరో ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటాడు. దాంతో లీడర్ ఏముంటుందంటే సరే సరే నీకు చెప్పడం ఇష్టం లేదు కాబట్టి నీకు ఇష్టం ఉన్నప్పుడే చెప్పు అని చెప్పేసి తను అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. కట్ చేస్తే మరోవైపు హీరో వాళ్ళ అసిస్టెంట్ ను చూపిస్తారు. తానేంటంటే చర్చిలోకి వెళ్ళి ఏదో వెతుకుతూ ఉంటాడు. అంతేకాకుండా సడన్ గా బేస్మెంట్ లో కూడా వెళ్తాడు వెతుక్కుంటూ. కానీ లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ తనకి సారా కనిపిస్తుంది. దాంతో మనోడు స్టన్ అయిపోతాడు అనమాట. ఇదిలా ఉంటే మరోవైపు జెసికాను చూపిస్తారు. తానేంటంటే వంటగదిలో నుంచొని ఆలోచిస్తూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో జూలీ అక్కడికి వచ్చి ఏమైందమ్మా అలాగున్నావు, అందులో మనం బట్టలు తెచ్చుకునేటప్పుడు కూడా స్టన్ అయిపోయి నుంచున్నావు, ఏం జరిగిందో చెప్పు అని చెప్పేసి అంటంతో వెంటనే జెసికా అంటుంది ఏం లేదమ్మా నాన్న గురించి ఆలోచిస్తున్నాను, సరే నాన్న హాస్పిటల్లో ఉన్నాడు కదా నేను వెళ్ళొస్తాను, నువ్వు తమ్ముడిని చూసుకుంటూ ఇంట్లో ఉండని చెప్పేసి ఆవిడ వెళ్ళిపోతుంది. కరెక్ట్ గా అదే సమయం లోపలికి జడ్డు వస్తాడనమాట. మీరేంటి ఇక్కడ ఉన్నారు మా ఇంట్లో అని చెప్పేసి అంటూ ఉంటాడు. వెంటనే వీళ్ళు ఏమంటారంటే ఆ రెస్టారెంట్ లో ఉండే లేడీ మమ్మల్ని ఇక్కడ ఉండమందని చెప్పేసి అంటంతో ఆవిడ ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ ఉండమంటుందని చెప్పేసి జడ్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇదిలో ఉంటే మరోవైపు హీరో వాళ్ళ అసిస్టెంట్ ను చూపిస్తారు. తానేంటంటే సారా చేతికి సంఖ్యలు వేసేసి డైరెక్ట్ గా హీరో దగ్గరకు వచ్చేసి హీరోను కూడా ఆ బేస్మెంట్ లోకి తీసుకొస్తాడు. వచ్చిన తర్వాత హీరో కూడా సారాను చూసి షాక్ అయిపోతాడు అనమాట. ఎందుకంటే హీరో ఆ చిట్టు తోటలోకి వెళ్ళిన తర్వాత
తర్వాత తనొక్కడే తప్పించుకొని బయటకు వచ్చాడు. కానీ సారా ఎక్కడికి వెళ్ళిందో తెలియదు కదా. ఇక్కడ సారాని చూసి హీరో స్టన్ అయిపోతాడు. వెంటనే తన అసిస్టెంట్ తో ఏమంటాడంటే నువ్వు పైకి వెళ్ళు, నేను తనతో కొంచెం మాట్లాడాలని చెప్పేసి చేతుకున్న హ్యాండ్ కప్స్ తీసి తనతో మాట్లాడుతూ ఉంటాడు. చూడు, నన్ను లోపల పంపించావు కదా, నువ్వు ఎక్కడికి వెళ్ళావు తర్వాత అని చెప్పేసి అంటే నేను కూడా నీతో పాటు వచ్చాను, కాకపోతే నేను బేస్మెంట్ లో ఓపెన్ అయిపోయాను, అక్కడికి ఎలా వెళ్ళావు నాకు తెలియదు అని చెప్పేసి అంటంతో హీరో స్టన్ అవుతాడు. సరే ఇదంతా బాగానే ఉంది, మరి చెట్టు లోపలికి వెళ్తే మనం తప్పించుకోవచ్చు అని చెప్పేసి నీకెవరు చెప్పారు అని చెప్పేసి అడుగుతాడు. దానికి సారా ఏమంటుందంటే తెల్ల బట్టలు వేసుకున్న పిల్లాడు నాకు కనిపించి చెప్పాడు అని చెప్పేసి అంటుంది. దాంతో హీరో ఏమంటాడంటే అంటే ఇంతకు ముందు నిన్ను కాంటాక్ట్ అయిన దెయ్యం వాడేనా అని చెప్పేసి అంటంతో లేదు లేదు, ఆ పిల్లాడు వేరు, అంతకు ముందు నన్ను కాంటాక్ట్ అయిన దెయ్యాలు వేరు, అంటే నాకు వినిపించే వాయిస్లు వేరు, ఆ పిల్లాడికి ఆ వాయిస్ కి ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి అంటంతో వెంటనే హీరో కూడా అవునా అని చెప్పేసి అంటాడు. అందులోని వెంటనే సారా ఏమంటుందంటే చూడు, మీ అసిస్టెంట్ వాళ్ళ నాన్నగారి చావుకి నేనే కారణం అని చెప్పేసి తనకు తెలియదు, ఎందుకంటే నువ్వు దాచిపెడుతున్నావు, కానీ నన్ను కాపాడాల్సిన అవసరం నీకు లేదు, దయచేసి ఆ విషయం తనకు చెప్పు, అంతేకాకుండా మన ఊరు రూల్స్ ప్రకారం నన్ను ఆ బాక్స్ లో పెట్టి నాకు చనిపోవాలనుంది, ఈ భూమి మీద బతకాలని లేదు అని చెప్పేసి అంటంతో వెంటనే హీరో ఏమంటాడంటే ఎందుకంత తొందరపాటు నిర్ణయం తీసుకుంటావు, నువ్వేం కంగారు పడకు, నేను చూసుకుంటా అని చెప్పేసి అందులోనూ తన అసిస్టెంట్ వాళ్ళ నాన్నగారిని చంపిన సంగతి నువ్వు మాత్రం చెప్పొద్దు, నేను చెప్తానని చెప్పేసి హీరో ఆమెను బేస్మెంట్ లో పెట్టి తాను పైకి వస్తాడు. ఆ తర్వాత హీరో తన అసిస్టెంట్ తో ఏమంటాడంటే నువ్వు అనుకున్నట్లు సారా చెడ్డ అమ్మాయి ఏం కాదు, చాలా మంచి అమ్మాయి, అందులోనూ ఈ అమ్మాయికి వినిపించే ఆ డిఫరెంట్ సౌండ్స్ వల్ల ఆ అమ్మాయి చాలా ఇబ్బంది పడుతూ ఉంది, అయినా సరే ఆ అమ్మాయి చాలా మంచిదని చెప్పేసి అంటంతో హీరో వాళ్ళ అసిస్టెంట్ ఏమంటాడంటే చిన్న పిల్లాన్ని చంపాలనుకుంది, అందులోని సొంత అన్ననే చంపేసింది, అలాంటి అమ్మాయిని బయటికి తీసుకెళ్లి చంపాక ఆ అమ్మాయి మంచిది అది ఇది అంటావేంటి అని చెప్పేసి అంటంతో హీరో మళ్ళీ ఏమంటాడంటే నేను ఫారెస్ట్ కి వెళ్ళాను కదా, ఆ అమ్మాయి నాతో పాటు వచ్చింది, నేను బతికున్నాను అంటే దానికి కారణం ఆ అమ్మాయే, అందులోను ఆ అమ్మాయి గనక మనతో పాటు ఉంటే మనం ఇక్కడి నుంచి తప్పించుకుని బయటికి వెళ్ళొచ్చు అని చెప్పేసి అంటూ ఉంటాడు. అయినా సరే హీరో వాళ్ళ అసిస్టెంట్ కి ఏంటంటే సొంత అన్ననే చంపేసింది, అలాంటి అమ్మాయి నువ్వు ఎందుకు కాపాడుతావు అని చెప్పేసి అంటూ ఉంటాడు. అప్పుడు చెప్తాడనమాట చర్చి ఫాదర్ గారు నాకు చెప్పారు, ఆయన చనిపోక ముందు ఏమని చెప్పాడంటే ఈ అమ్మాయి గనక ఉంటే మనందరం తప్పించుకొని వెళ్ళిపోవచ్చు, కాబట్టి సారాన్ని అడ్డు పెట్టుకొని మనం బయటికి వెళ్ళొచ్చు, ఆ అమ్మాయిని ఏమి చేయొద్దని చెప్పేసి ఆయన నాకు చెప్పాడు, నేను కంటిన్యూ చేస్తున్నాను, నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఆ అమ్మాయి అమాయకురాలు, ఆ అమ్మాయి చాలా మంచిది, ఆ అమ్మాయిని ఆ ఆత్మలో మిస్గైడ్ చేస్తున్నాయి అర్థం చేసుకొని చెప్పేసి అంటూ ఉంటాడు. కాకపోతే హీరో వాళ్ళ అసిస్టెంట్ మాత్రం అవేవి వినడనమాట. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోకి తల తిరిగిపోతూ ఉంటుంది. దాంతో లోపల నుంచి బయటకు వచ్చేస్తాడు. చేయి చూసుకుంటే లోపల పురుగులన్నీ తిరుగుతూ ఉంటాయి. ఆ తర్వాత హీరో వాళ్ళ అసిస్టెంట్ పరిగెత్తుకుంటూ వచ్చి హీరోని హాస్పిటల్ తీసుకెళ్తాడు. అందులోని హీరోని హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత క్రిస్టీ మొత్తం చెక్ చేస్తుంది అనమాట. చెక్ చేసి అంతా ఓకేనా అని చెప్పేసి హీరో అడుగుతాడు. హీరో ఏంటంటే నాకు బానే ఉందమ్మా, అంతా ఓకే కదా అని చెప్పేసి అంటూ ఉంటాడు. కానీ క్రిస్టీ మాత్రం లేదండి మీరు బాగా నీరసంగా ఉన్నారు, ఫారెస్ట్ లో ఏమైనా పురుగు గిరిగి ఏమైనా కుట్టిందా అని చెప్పేసి చెక్ చేస్తూ ఉంటుంది. శరీరం మీద ఘాట్లు కూడా ఉంటాయి అనమాట. ఇవేంటండి అని చెప్పేసి అడిగితే లేదు లేదు ఫారెస్ట్ లో కొమ్మలు గీసుకున్నాయి అని చెప్పి అంటాడు. నాకంతా ఓకేనమ్మా, నాకంతా బానే ఉందని చెప్పేసి అంటంతో సరేనండి అని చెప్పేసి క్రిస్టీ అంటుంది. ఇదిలో ఉంటే మరోవైపు జెడ్ ఏం చేస్తాడంటే బార్ లోకి వెళ్తాడనమాట. వెళ్లి చూస్తే అక్కడ బస్ డ్రైవర్ కూర్చొని బాధపడుతూ ఉంటుంది. అందులోనూ ఆవిడ జెడ్తో ఏమంటుందంటే చూడు, ఎల్గిన్ అనే కుర్రాడు ఆల్రెడీ నాకు చెప్పాడు లోపలికి వెళ్ళొద్దు అని చెప్పేసి, నేనే అతని మాట వినకుండా లోపలికి వచ్చాను, ఇప్పుడు చూడండి అందరూ చాలా ఇబ్బందుల్లో ఉన్నారు, అందులోనూ బస్సులో వృద్ధ దంపతులు చనిపోయారు, ఇదంతా నా వల్లే అని చెప్పేసి ఆవిడ బాధపడుతూ ఉంటుంది. జెడ్కి ఏంటంటే ఆవిడ చెప్పిన మాటల్లో కొన్ని పాయింట్లు మాత్రం విచిత్రంగా అనిపిస్తాయి. కాదండి లోపలికి వచ్చిన తర్వాత ఎల్గిన్ అనే కుర్రాడు ఆపదని చెప్పాడు, లోపలికి రాకముందే ఆపదని చెప్పాడు అని చెప్పేసి అంటంతో లేదండి ఈ ఊర్లోకి వచ్చిన తర్వాత ఆపదని చెప్పి అన్నాడు, అందులోని చెట్టు దాటి లోపలికి వచ్చిన తర్వాత అన్నాడని చెప్పేసి అంటంతో జెడ్ ఏమంటాడంటే అంతేనండి ఈ ఊరు వచ్చిన తర్వాత ఎవరు బయటికి వెళ్ళలేరు, ఏది ఏమైనా సరే బయటికి వెళ్లే మార్గం ఏదో ఒక రోజు తెలుస్తుంది, అప్పుడు దాకా ప్రాణాలు కాపాడుకోవాలని చెప్పేసి అంటంతో ఆవిడ కూడా ఏంటంటే బాధపడుతూ ఉంటుంది అనమాట. అందులోని జెడ్ ఏమంటాడంటే ఏమండి మీకు గనక తెలిస్తే మీరు ఇక్కడికి తీసుకొస్తారా, వాళ్ళు చావడానికి మీకు ఎటువంటి సంబంధం లేదు, ధైర్యంగా ఉండండి అని చెప్పేసి ఆవిడికి ధైర్యం చెప్తాడు. ఇదిలా ఉంటే మరోవైపు జిమ్మును చూపిస్తారు. తానేంటంటే కూలిపోయిన తన ఇంటిని చూసుకొని బాధపడుతూ ఉంటాడు. అదే సమయంలో అక్కడికి జెసికా వస్తుందన్నమాట. వచ్చిన తర్వాత జిమ్ కూడా జరిగింది మొత్తం చెప్తాడు. నువ్వు లోపల గుంట తీస్తూ ఉన్నావు కదా, అందులోను గృహలోకి వెళ్ళిపోయావు కదా బేస్మెంట్ లోపలికి, అప్పుడు నేను ఒక టవర్ కట్టాను, అందులోను వాకీ టాకీ కనెక్ట్ చేశాను, మాట్లాడితే అవతల వాళ్ళు నీ పేరు చెప్పారు, నేను తవ్వొద్దని చెప్పారని చెప్పేసి జరిగింది మొత్తం చెప్తాడు. దాంతో నాకు భయం వేసి పరిగెత్తుకుంటూ వచ్చాను మన ఇంటి దగ్గరకు అని చెప్పేసి అంటాడు. దాంతో జెసికా ఏమంటుందంటే సరేనండి జరిగింది ఏదో జరిగిపోయింది, ఇప్పుడు అంతా ఓకే కదా అని చెప్పేసి అంటంతో జిమ్ మాత్రం ఒక కొత్త డౌట్ చెప్తాడు అనమాట. చూడు నాకెందుకో మనందరినీ ఈ ఊర్లో లాక్ చేసి మన మీద ఎవరో రీసెర్చ్ చేస్తున్నారేమో అనిపిస్తుంది, ఎందుకంటే నీ పేరు
వాళ్ళకి ఎలా తెలుస్తుంది, అందులోనూ రేడియోతో కనెక్ట్ అయిన తర్వాత వాళ్ళు నీ పేరు చెప్పారు, నాకెందుకు మనందరినీ ఈ ఊర్లో పడేసి మన మీద ఎవరో రీసెర్చ్ చేస్తున్నారని చెప్పేసి అంటంతో జెసికా ఏమంటుందంటే లేదండి అలాంటిదేం లేదు, అలా ఎందుకు చేస్తారు, మీరు ఏదేదో ఊహించుకుంటున్నారని చెప్పేసి అంటంతో లేదు లేదు నాకు అదే డౌట్ ఉందని చెప్పేసి జిమ్ డైరెక్ట్ గా కాలనీ హౌస్ లీడర్ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత జిమ్ కూడా తనకున్న డౌట్ మొత్తం చెప్తాడనమాట. దాంతో ఆవిడేమంటుందంటే చూడు బాబు, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎప్పుడు చేస్తావా అని చెప్పేసి భయంతో బతుకుతున్నారు, అలాంటిది నువ్వు వచ్చి మళ్ళీ ఇంకో కొత్త డౌట్ పెట్ట మాకు, మనం ఇక్కడ నుంచి తప్పించుకోవడం ఎలా అని చెప్పేసి ఆ ఒక్క మార్గాన్ని చూడని చెప్పేసి మాట్లాడుతూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో ఇంట్లో ఎవరో కొట్టుకుంటూ ఉంటారనమాట. ఎవరో అని చూస్తే ఇంతకు ముందు నేను వెళ్ళిపోతాను అని చెప్పేసి ఒకటి గొడవ పడ్డాడు కదా వాడనమాట. వాడేంటంటే ఆ ఇంట్లో ఉంటున్న వాళ్ళతో గొడవ పడుతూ ఉంటాడు. ఎందుకు అంటే నా సామాన్లు వాడు వాడుకుంటున్నాడని చెప్పేసి అంటాడు. దాంతో కాలనీ హౌస్ లీడర్ ఏమంటుందంటే చూడు, ఇక్కడ ఎవరైనా ఎవరి సామాన్లైనా వాడుకోవచ్చు అని చెప్పేసి అంటంతో లేదు లేదు నా సామాన్లు ఎవ్వరు వాడుకోవడానికి వీల్లేదు అని చెప్పేసి అంటాడు. దాంతో ఆవిడేం చేస్తుందంటే సరే ఒక పని చేయి, నువ్వు ఏదైతే బస్సులో వచ్చావో ఆ బస్సులోనే ఉండని చెప్పేసి వాడిని ఆ బస్సులోకి పంపించేసి ఆ బస్సులోకి దెయ్యాలు రాకుండా ఉండటానికి ఒక రాయి కట్టి ఇక్కడే ఉండు, నీకు నచ్చినట్లు ఉండు, నీ వస్తువులు నువ్వే వాడుకో అని చెప్పేసి ఆ పెద్ద ఆవిడ కోపంగా అక్కడి నుంచి వచ్చేస్తుంది. ఇదిలో ఉంటే మరోవైపు మన కథలో హీరో వల్ల అసిస్టెంట్ ని చూపిస్తారు. తానేం చేస్తాడంటే సారాకి ఫుడ్ తీసుకొని తన దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత మనోడు ఏంటంటే హీరోని కాపాడేవంట నిజమేనా అని చెప్పేసి అంటంతో ఆ అమ్మాయి ఏమంటుందంటే కాపాడింది నేను కాదు, ఆ తెల్ల బట్టలు వేసుకునే పిల్లాడు అని చెప్పేసి అంటుంది. దాంతో హీరో వాళ్ళ అసిస్టెంట్ ఏమంటాడంటే సరే ఇదంతా బానే ఉంది, మరి నీకేదో సౌండ్లు వినిపిస్తే అంటగా డిఫరెంట్ గా, అలా సౌండ్లు వినిపించడం వల్లే నువ్వు మీ అన్నయ్యని చంపేశావా అని చెప్పేసి అంటంతో సారా ఏమంటుందంటే చూడు నేను నీకు చెప్పినా కూడా అర్థం కాదు, ఎందుకు చెప్పడం వేస్ట్ అని చెప్పేసి అంటూ ఉంటుంది. కానీ హీరో వాళ్ళ అసిస్టెంట్ ఏమంటాడంటే నాకు అర్థమయ్యేలా చెప్పు, ఎందుకంటే నువ్వు మా అమ్మతో కలిసి రెస్టారెంట్ లో పనిచేస్తూ ఉంటావు, అందులోనూ మా అమ్మ కూడా సొంత కూతుర్లా నిన్ను చూసుకుంది, కాబట్టి ఆ చనువుతో అడుగుతున్నాను నేను, నాకు చెప్పొచ్చు కదా అర్థమయ్యేలా అని చెప్పేసి అంటూ ఉంటాడు. దాంతో సారా ఏమంటుందంటే నేను తెలిసి చేసినా తెలియక చేసినా చాలా తప్పులు చేశాను, అందులోనూ నేను భూమి మీద బతకాల్సిందని కాదు అని చెప్పేసి సారా ఏంటంటే హీరో వాళ్ళ అసిస్టెంట్ తో ఏదో చెప్తుంది. దాంతో అదంతా విన్న తర్వాత మనోడు ఆవేశంగా హీరో దగ్గరకు వస్తాడు. సో మీరు కూడా గెస్ట్ చేసి ఉంటారు ఏం చెప్పిందో. డైరెక్ట్ గా హీరో వాళ్ళ అసిస్టెంట్ హీరోతో ఏమంటాడంటే మా నాన్నగారు చావుకి కారణం సారా అని చెప్పేసి మీకు తెలిసినా కూడా నాకు ఎందుకు చెప్పలేదు అని చెప్పేసి అంటంతో హీరో దగ్గర సమాధానం ఉండదన్నమాట. అందులోని హీరోకి ఏంటంటే ఏం మాట్లాడాలో అర్థం కాదు, ఎందుకంటే తన అసిస్టెంట్ కి వాళ్ళ నాన్న అంటే ప్రాణం, అలాంటి వాడి చావుకి కారణమైన అమ్మాయిని ఇప్పుడు హీరో తీసుకొచ్చి ఆ అమ్మాయి బ్రతకాలి అని చెప్పేసి అందులోను ఈ నిజాన్ని దాచిపెడితే మనోడు ఎలా రియాక్ట్ అవుతాడు, అందుకనే హీరో ఏం మాట్లాడలేకపోతాడు. దాంతో హీరో వాళ్ళ అసిస్టెంట్ ఏం చేస్తాడంటే చూడండి మీ మీద నమ్మకంతో మీకోసం నేను పనిచేశాను, ఈ ఊరి జనం కోసం పనిచేశాను, కాకపోతే మీరే నన్ను మోసం చేశారని చెప్పేసి ఆ బ్యాడ్జ్ తీసి అక్కడ ఇసిరేసి కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దాంతో హీరో ఎంతగానో బాధపడుతూ ఉంటాడు. బస్సులో ఉన్న అతను చూపిస్తారనమాట. బేసికల్ గా అతను ఏంటంటే అందరితో గొడవ పడ్డాడు కదా, నా క్లాత్స్ ఎవరు వాడుకోకూడదు, నా వస్తువులు ఎవరు ముట్టుకోకూడదు అని చెప్పేసి. దాంతో కాలనీ హౌస్ లీడర్ ఏం చేసింది, వెళ్ళి నువ్వు నీ బస్సులో ఉండు బాబు అని చెప్పేసి అంది కదా, అందుకని మనోడు ప్రశాంతంగా బస్సులో పడుకుంటాడు. అందులోను బస్సులో ఏంటంటే ఆ రాయి ఉంటుందన్నమాట, మంత్రించిన రాయి. సో దాని వల్ల లోపలికి దెయ్యాలు రావు, కాకపోతే ఆ బస్ చుట్టూ దెయ్యాలు వస్తూ ఉంటాయి, మనోడిని టెంప్ట్ చేస్తూ ఉంటాయి అనమాట లోపలికి వచ్చి చంపేయాలని చెప్పేసి. కాకపోతే మనోడు కొంచెం ధైర్యం ఎక్కువ అనుకుంటా, అందుకని తానేంటంటే డోరు తీయకుండా వాటిని చూస్తూ ఉంటాడు. అందులోను వాటిని ఇక్కడ నుంచి వెళ్ళిపోమని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ తర్వాత దెయ్యాలు కూడా వీడు మామూలు లేడని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటాయి. కట్ చేస్తే మరోవైపు జడ్డుని చూపిస్తారు. మనోడికి ఏంటంటే పిచ్చెక్కిపోతూ ఉంటుంది అనమాట, ఇక్కడ నుంచి ఎలా బయటపడాలి ఏం చేయాలి అని చెప్పేసి. ఆ తర్వాత తానేంటంటే ఆ టెన్షన్ తట్టుకోలేక మంత్ అవుతూ ఉంటాడు. అందులోను ఆ పుస్తకంలో దొరికిన ఫోటోని చూస్తూ ఉంటాడు. కాకపోతే సడన్ గా ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి తన కళ్ళ ముందు నుంచుంటాడు. దాంతో మనోడికి మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట. అందులోను ఏవైతే సింబల్స్ ఉన్నాయో వాటి పుస్తకాన్ని పట్టుకొని తనకు చూపిస్తూ ఉంటాడు. ఆ సింబల్స్ లోంచి బ్లడ్ కారుతూ ఉంటుంది. మనోడికి మైండ్ బ్లాక్ అయిపోతుంది. మళ్ళీ చూస్తే సడన్ గా కనిపించడు అనమాట. ఒకవేళ బయట ఉన్నాడని చెప్పేసి పరిగెత్తుకుంటూ చూస్తే ఇదంతా మనోడి హాల్యూజినేషన్ అనమాట. దాంతో ఏం చేయాలో తెలియక పిచ్చి పట్టినలాగా అరుస్తూ ఉంటాడు. ఎందుకంటే అందరికి ఎక్కడి నుంచి బయటపడతామనే నమ్మకం మెల్లమెల్లగా పోతూ ఉంది. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరోని చూపిస్తారు. హీరో ఏంటంటే చర్చిలో పడుకుంటాడు అనమాట. కరెక్ట్ గా అదే సమయంలో బయట ఎవరో తలుపు కొడుతూ ఉంటాడు. ఇంకోవైపు మన కథలో నిద్రపోతూ ఉంటాడు. అదే సమయంలో సారా బయటకు వస్తుంది అనమాట. బయట ఎవరో తలుపు కొడుతున్నారు అని చెప్పేసి. దాంతో హీరోకి మెలకు వచ్చేసి చూడు నువ్వు దయచేసి బేస్మెంట్ లోనే ఉండు, బయటికి రామాకని చెప్పేసి ఏదొచ్చినా నేను చూసుకుంటానని చెప్పేసి తనని బేస్మెంట్ లోకి వెళ్ళమంటాడు. ఆ తర్వాత హీరోని వెళ్లి తలుపు తీస్తే జిమ్ ఆ తర్వాత జెసికా వీళ్ళిద్దరు వస్తారనమాట. వచ్చిన తర్వాత ఏదా సారా ఎక్కడుంది, ఇక్కడ దాక్కుందంట, ఎక్కడుందో తనను బయటికి రమ్మని చెప్పేసి అంటంతో హీరో మాత్రం ఎందుకు ఈ గోలంతా అని చెప్పేసి అంటూ ఉంటాడు. వెంటనే జెసికా ఏమంటుందంటే ఊర్లో ఉన్న వాళ్ళందరికి ఒక రూలు, ఈ అమ్మాయికి మాత్రం ఒక రూలా, ఆ అమ్మాయికి ఏదో ఆత్మలు కనిపిస్తున్నాయి అంట కదా, ఆ అమ్మాయితో మాట్లాడితే
వస్తున్నాయి అంట కదా, మనుషుల్ని ఏదో చంపమంటున్నాయి అంట కదా, ఏదో అమ్మాయిని రమ్మని చెప్పేసి అంటూ ఉంటుంది. కాకపోతే హీరో మాత్రం అమ్మాయికి నచ్చ చెప్దామని చూస్తూ ఉంటాడు, కానీ జెస్సికా మాత్రం అస్సలు ఊరుకోదన్నమాట. అలాంటప్పుడు మరి ఫ్రాంక్ ఎందుకండి డబ్బాలో పెట్టి చంపేశారు? ఫ్రాంక్ వాళ్ళ భార్య పిల్లలు వాళ్ళు తలుపు తీసి వాళ్ళు చనిపోయారు, అయినా సరే ఫ్రాంక్ ని చంపేశారు మీరు ఎందుకు? అతను తన భార్య పిల్లల్ని పట్టించుకోలేదు, మరీ ముఖ్యంగా ఊర్లో చాలా మంది చావులకి కారణమయ్యాడు కాబట్టి. మరి అలాంటప్పుడు డైరెక్ట్ గా వాళ్ళ అన్నయ్యని చంపింది, నా కొడుకును చంపబోయింది, అలాంటి అమ్మాయిని ఎలా వదిలేస్తారండి మీరు అని చెప్పేసి మాట్లాడుతున్నప్పుడు అప్పుడు సారా బయటకు వస్తుంది. ఆ తర్వాత సారాను చూసిన జెసికా ఉంటుందంటే, చూడు నా కొడుకు జోలికి కానీ నా కుటుంబం జోలికి కానీ వస్తే మాత్రం మామూలుగా ఉండదని చెప్పేసి తనకు వార్నింగ్ ఇచ్చి మీరు ఏం చేస్తారో నాకు తెలియదండి అని చెప్పేసి హీరో కూడా చెప్పేసి జెసికా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత జిమ్ కూడా వెళ్ళిపోతాడు. అదే సమయంలో సారా హీరోతో ఏమంటుందంటే, నాకు బతకాలని లేదండి, ఆ రోజు మీరు ఫ్రాంక్ ని ఎలాగైతే చంపేశారో బాక్సులు పెట్టి నేను కూడా అలాగే చనిపోతాను, దయచేసి నన్ను వదిలేయండి, నా వల్ల మీరు మాటలు పడుతున్నారు, ప్రతి ఒక్కళ్ళు వచ్చి మిమ్మల్ని శత్రువులా చూస్తున్నారని చెప్పేసి అంటంతో హీరో ఏమంటాడంటే, చూడమ్మా వాళ్ళు ఏదో అంటూ ఉంటారు, నీ అవసరం ఈ ఊరికి చాలా ఉందమ్మా, నీకు అర్థం కావట్లేదు, నా అసిస్టెంట్ గారు వీళ్ళిద్దరికి చెప్పాడు, అంతేకాకుండా ఆ కాలనీ హౌస్ లీడర్ కూడా వాడు చెప్పే లోపే నేనే వెళ్ళి నీ గురించి మొత్తం చెప్పేస్తాను, నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బేస్మెంట్ లోంచి బయటికి రామాకని చెప్పేసి సారాకి వార్నింగ్ ఇచ్చి హీరో ఏంటంటే కాలనీ హౌస్ లీడర్ దగ్గరికి బయలుదేరతాడు. ఇదిలా ఉంటే మరోవైపు ఈతన్ని చూపిస్తారనమాట. తానేంటంటే లోపల తలుపేసుకుని ఒక్కడే కూర్చుంటాడు. మరోవైపు వాళ్ళ అక్క ఏంటంటే జూలీ బయటికి రారా అని చెప్పేసి అంటూ ఉంటుంది, అయినా సరే వాడు రాడనమాట. కరెక్ట్ గా అదే సమయంలో జిమ్ అలాగే జెసికా వాళ్ళిద్దరు అక్కడికి వస్తారు. వచ్చిన తర్వాత ఏమైంది అని చెప్పేసి జూలీని అడుగుతారు. లోపల ఈతన్ గడు ఉన్నాడు, వాడు తలుపేసుకున్నాడు అని చెప్పేసి అంటంతో వీళ్ళిద్దరు అడుగుతారనమాట, ఏమైందిరా ఎందుకు లోపల ఉన్నావని చెప్పేసి అంటే, ఏమీ లేదు మీ ఇద్దరు మాట్లాడుకుంటుంటే విన్నాను నేను, సారా వచ్చిందంట కదా ఊర్లోకి, నాకు భయంగా ఉందని చెప్పేసి అంటంతో వీళ్ళిద్దరు ఏమంటారంటే, ఆ అమ్మాయికి నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు, ఆ అమ్మాయి ఏం దయ్యం కాదు, నువ్వు రా అని చెప్పేసి అంటంతో మానవుడు కూడా బయటకు వస్తాడు. బట్ వచ్చిన తర్వాత ఏమంటాడంటే, నేను సారాతో మాట్లాడాలి అంటాడు. ఆ మాట విన్న తర్వాత జిమ్ అలాగే జెసికా షాక్ అయిపోతారనమాట. ఎందుకంటే ఇప్పుడు దాకా వీడు భయంతో లోపల కూర్చున్నాడు, కాకపోతే సడన్ గా ఆ అమ్మాయి వల్ల ఏం కాదురా నువ్వు భయపడొద్దని చెప్పిన వెంటనే వీడేమో బయటకు వచ్చి మాట్లాడాలంటాడని చెప్పేసి వీళ్ళిద్దరు షాక్ అయిపోతారు. ఇదిలా ఉంటే మరోవైపు సారాను చూపిస్తారు. బేసికల్ గా హీరో ఏం చెప్పాడు, లోపల నుంచి బయటికి రావద్దని చెప్పి అన్నాడు కదా, కాకపోతే సారా మాత్రం వినకుండా అక్కడి నుంచి డైరెక్ట్ గా ఇంతకు ముందు సారా ఆ తర్వాత సారా వాళ్ళ అన్నయ్య ఉన్న ఇంటికి వెళ్తుంది అనమాట. వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళ అన్నయ్య షర్ట్ ఉంటుంది అనమాట. ఆ షర్ట్ ను పట్టుకొని తను బాధపడుతూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో ప్రెసెంట్ ఆ ఇంట్లో ఉంటున్న భార్యాభర్తలు వస్తారనమాట. వచ్చి వాళ్ళిద్దరు సారాను చూసి షాక్ అయిపోతారనమాట. అందులో ఆవిడేమంటుందంటే, మీ అన్నయ్యని చెప్పి ఏ మొహం పెట్టుకొని తిరుగుతున్న ఊర్లో అని చెప్పేసి అంటంతో తను బాధపడుతూ ఉంటుంది అనమాట. అందులో ఇక్కడికి వచ్చింది నువ్వు మమ్మల్ని చంపడానికి అని చెప్పి అంటంతో పాపం ఆ అమ్మాయికి ఏం అర్థం కాదు, లేదండి మా అన్నయ్య షర్ట్ కోసం వచ్చానని చెప్పేసి అంటుంది. కాకపోతే ఆవిడ మాత్రం షర్టు లేదు ఏం లేదు వెళ్ళిపో అని చెప్పేసి సారాని బయటికి పంపించేస్తుంది. దాంతో ఏం చేసేది లేక సారా కూడా ఏడ్చుకుంటూ తిరిగి వచ్చేస్తుంది. కట్ చేస్తే మరోవైపు జడ్డును చూపిస్తారు. తానేంటంటే బార్ లో కూర్చొని తన బుక్ లో ఉన్న ఆ సింబల్ ని బాటిల్స్ తో వేస్తాడనమాట మొత్తం. అంతేకాకుండా కరెక్ట్ గా అదే సమయానికి అక్కడికి విక్టర్ వస్తాడు. ఏం చేస్తున్నారో నువ్వు అని చెప్పేసి అంటంతో, పాపం ఈ బార్ లో ఉన్నవాడు చనిపోయాడు కదా, అందుకని బార్ లో ఉన్న బాటిల్స్ అన్నిటితో ఈ పుస్తకంలో ఉన్న సింబల్ లాగా చేసి అందులో ఏదైనా క్లూ దొరుకుతుందని చెప్పేసి చూస్తున్నానని చెప్పేసి అంటాడు. అంతేకాకుండా జడ్డు ఏమంటాడంటే, నువ్వు నాకు హెల్ప్ చేయమంటే చేయట్లేదు కదా అని చెప్పేసి అంటాడు. కాకపోతే విక్టర్ ఏమంటాడంటే, సరే నీకు హెల్ప్ చేస్తాను గానీ నా కోసం వైలిన్ వాయిస్తావా అని చెప్పేసి అంటంతో, తప్పకుండా వాయిస్తానని చెప్పేసి అంటాడు. సరే రా అని చెప్పేసి విక్టర్ ఏంటంటే జడ్డుని వేరే చోటకి తీసుకెళ్తూ ఉంటాడు. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరోని చూపిస్తారు. హీరో వెళ్ళి కాలనీ హౌస్ లీడర్ ని మీట్ అవుతాడు. మీట్ అయిన తర్వాత ఆవిడతో ఏంటంటే సారా గురించి మొత్తం చెప్తూ ఉంటాడు అనమాట. కాకపోతే ఆవిడ ఏంటంటే మొత్తం విని, ఇప్పుడు ఏమంటావు, ఆ సారా అనే అమ్మాయి మంచి అమ్మాయి అంటావా, ఆ అమ్మాయిని వదిలేయమంటావా? నేను వదిలేస్తాను, కానీ ఊర్లో ఉన్న వాళ్ళందరూ వదిలేస్తారా? ఎందుకంటే ఫ్రాంక్ అనేవాడు వాడు చిన్న తప్పు చేశాడు, అయినా సరే వాడిని మనం తీసుకెళ్లి చంపేశాము, అలాంటప్పుడు మరి సారాని ఎందుకు వదిలేస్తున్నావు? సరే ఈ అమ్మాయితో ఆత్మలు మాట్లాడుతున్నాయి అని చెప్పేసి అంటున్నావు, సడన్ గా అదే ఆత్మలు ఊర్లో ఉన్న అందరిని చంపేయమంటే ఏం చేస్తావు? నాకేం అర్థం కావట్లేదు నువ్వు అని చెప్పేసి హీరోతో ఆ కాలనీ లీడర్ వాదిస్తూ ఉంటుంది అనమాట. కాకపోతే హీరో మాత్రం మనకంటూ ఉన్న ఒకే ఒక ఆప్షన్ ఆ అమ్మాయి అని చెప్పేసి అంటూ ఉంటాడు. అంతేకాకుండా మనందరం తప్పించుకోవాలని చెప్పేసి అంటాడు. కాకపోతే కాలనీ లీడర్ ఏమంటుందంటే, ఎట్టి పరిస్థితుల్లో అమ్మాయి బతకడానికి వీల్లేదు, ఆ అమ్మాయిని బతికించడానికి నువ్వు ట్రై చేసినా సరే ఊర్లో ఉన్న వాళ్ళు ఒప్పుకోరు, కాబట్టి ఆ అమ్మాయికి శిక్ష పడాల్సిందే అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇదిలో ఉంటే మరోవైపు సారాని చూపిస్తారు. సారా ఏం చేస్తుందంటే, జిమ్ వాళ్ళ ఇల్లు కూలిపోయింది కదా, అక్కడికి వచ్చి అన్ని చూస్తూ ఉంటుంది అనమాట. కరెక్ట్ గా అదే సమయంలో జిమ్ ఏం చేస్తాడంటే ఈతను తీసుకుని సారా దగ్గరికి తీసుకొస్తాడు. వచ్చిన తర్వాత ఈతను ఏమంటాడంటే, నువ్వు ఫారెస్ట్ లోకి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చావు కదా, నువ్వు ఒక దెయ్యాను అని చెప్పేసి వాడేంటంటే సారాని తిడుతూ ఉంటాడు అనమాట. అయినా సరే పాపం సారా మాత్రం సైలెంట్ గా అలా చూస్తూ ఉంటుంది. అందులోనూ జిమ్ కూడా సరే కొంచెం ఎక్కువ మాట్లాడుతున్నాడు అని చెప్పేసి ఈతన్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇదిలో ఉంటే మరోవైపు విక్టర్ ని జడ్డుని చూపిస్తారు. వీళ్ళిద్దరు ఏంటంటే నడుచుకుంటూ
మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటారనమాట. అందులోను జెడ్ ఏంటంటే విక్టర్ రమ్మన్నాడు కదా అని చెప్పేసి వచ్చాడు. మనోడు ఏంటంటే తీసుకెళ్తూనే ఉంటాడు. దాంతో చిరాకు వచ్చి ఇంకెంత దూరం రా బాబు అని చెప్పేసి అంటాడు. దాంతో విక్టర్ ఏమంటాడంటే వచ్చేసాం మనం అని చెప్పేసి చూస్తే అక్కడ చాలా కార్లు ఉంటాయి అనమాట. బేసికల్ గా ఆ కార్లు ఏంటంటే ఈ ఊరు వచ్చి ఎటు వెళ్ళలేక ఇక్కడే చిక్కుకుపోయిన వాళ్ళ కార్లు అవి. అవన్నీ చూసిన తర్వాత పాపం జెడ్డికి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఇంతమంది ఇక్కడికి వచ్చి ఇరుక్కుపోయారా అని చెప్పేసి. ఆ తర్వాత విక్టర్ ఏం చేస్తాడంటే ఒక కారు మీదకి కూర్చుంటాడు. అందులోనూ ఈ కారు ఎవరిదో తెలుసా, మా అమ్మ కారు అని చెప్పేసి అంటాడు. దాంతో జెడ్డికి మైండ్ బ్లాక్ అయిపోతుంది. అందులోనూ ఈ ఊర్లోకి వచ్చిన తర్వాత ఈ ఊర్లో ఉన్న దెయ్యాలన్నిటిని నేను చూసి భయపడిపోయేవాడిని. కాకపోతే మా అమ్మ మాత్రం ఈ కారు మీద కూర్చోబెట్టి వైలిన్ వాయించేది. ఆ సౌండ్ విన్నప్పుడల్లా ఈ ఊర్లో దెయ్యాలు నేను సంగతే మర్చిపోయేవాడిని, హ్యాపీగా ఉండేవాడిని అని చెప్పేసి అంటంతో పాపం జెడ్డికే బాధ అనిపించేసి వైలిన్ వాయిస్తూ ఉంటాడు. అదే సమయంలో విక్టర్ కూడా ఆ వైలిన్ వాళ్ళ అమ్మాయి వాయిస్తుంది అనుకొని తను చిన్నప్పుడు ఎలాగైతే కారు మీద కూర్చొని ఆనందంగా ఉండేవాడో ఆ ఎమోషన్ ని ఫీల్ అవుతూ ఉంటాడు. అంతేకాకుండా ఏడుస్తూ ఉంటాడు. ఇదిలా ఉంటే మరోవైపు సారా ఏం చేస్తుందంటే రెస్టారెంట్ లోకి వెళ్తుంది. అందులోనూ రెస్టారెంట్ లో ఉండే లేడీ బయటకు వస్తుంది. ఆవిడకి ఏంటంటే సారాని చూసిన తర్వాత కోపం వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే తన భర్త చావుకి ఈఎంఐ కారణం కాబట్టి. దాంతో ఆవిడ అంటుంది అనమాట, నీకు నా భర్తను చంపిన తర్వాత కూడా నువ్వు నా మొహం చూడాలనుకున్నావు అని చెప్పేసి అంటంతో సారా మాత్రం సైలెంట్ గా నుంచొని ఉంటుంది. అందులో ఆవిడ మాత్రం నా భర్త చావుకు నువ్వే కారణం అని చెప్పేసి బాధపడుతూ ఉంటుంది. ఆ తర్వాత ఆవిడ బాగా ఆలోచించుకొని నువ్వు ఎందుకు వచ్చావు నాకు అర్థమైంది, మీ అన్నయ్య సామాన్ల కోసమే కదా అని చెప్పేసి బాక్స్ ఇచ్చేసి నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్పేసి అంటుంది. నువ్వు అసలు మనిషివే కాదని చెప్పేసి అంటూ ఉంటుంది. దాంతో సారా కూడా సరే అని చెప్పేసి బాధపడుకుంటూ బయటకు వస్తుంది. కరెక్ట్ గా అదే సమయంలో ఆ రెస్టారెంట్ లో ఉండే లేడీ వాళ్ళ కొడుకు అంటే హీరో వాళ్ళ అసిస్టెంట్ వచ్చేసి ఎంత ధైర్యం ఉంటే నువ్వు మా అమ్మని చూడటానికి వస్తావని చెప్పేసి అందులో నీ బాక్స్ ఏంటని చెప్పేసి దాన్ని కింద పడేస్తాడు. అందులోని సారా వాళ్ళ అన్నయ్య ఏంటంటే సారా కోసం ఒక బొమ్మ చేస్తాడనమాట. దాన్ని పగలగొట్టి తనని కంటిన్యూస్ గా తిడుతూనే ఉంటాడు. చుట్టూ అందరు చూస్తూ ఉంటారు. కాకపోతే ఎల్గిన్ మాత్రం సారాకి హెల్ప్ చేయడానికి వస్తాడు. వచ్చిన తర్వాత చుట్టూ ఉన్న పడిపోయిన సామాన్లను తీసుకొచ్చి బాక్స్ లో వేస్తాడు. సారా కూడా థ్యాంక్ యూ అని చెప్పేసి అంటుంది. ఇదిలా ఉంటే మరోవైపు జెడ్ ని ఆ తర్వాత విక్టర్ ని చూపిస్తారు. వీళ్ళిద్దరు ఏంటంటే సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. అదే సమయంలో జెడ్ అడుగుతాడు అనమాట, ఈ సింబల్ కి మీనింగ్ ఏంటి, ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరని చెప్పేసి అంటంతో అప్పుడు విక్టర్ చెప్తాడు అనమాట, ఇతని పేరు క్రిస్టోఫర్, చాలా మంచోడు, ఊర్లో ప్రతి ఒక్కరికి హెల్ప్ చేస్తూ ఉంటాడు, చాలా మంచోడు. కాకపోతే సడన్ గా ఒక రోజు నువ్వు ఎలాగైతే ఈ సింబల్ ని చూసావో ఆయన కూడా సింబల్ ని చూశాడు. కొన్ని రోజుల తర్వాత ఆయన పిచ్చోళ్ళ మారిపోయాడు. ఆ తర్వాత అందరినీ చంపుతూ ఉండేవాడు. దాంతో జనాలందరికీ భయం వేసింది. సడన్ గా తాను మాయమైపోయాడు. ఆ తర్వాత ఏమైపోయాడో నాకు తెలియదు అని చెప్పేసి అంటంతో జెడ్డికి మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట. ఏంటో వీడు ఎలా చెప్పాడు అని చెప్పేసి. ఎందుకంటే ఆ సింబల్ ని చూసిన తర్వాత కూడా జెడ్ అలాగే మారిపోయాడు. తను ఏం చేస్తున్నాడో తనకే తెలియదు. అందులో తనకి భయం పట్టుకుంటుంది. ఒకవేళ తాను కూడా ఆ క్రిస్టోఫర్ లాగే అందరిని చంపేస్తానేమో అని చెప్పేసి తనకి భయం పట్టుకుంటుంది. కట్ చేస్తే మరోవైపు జెసికాని చూపిస్తారు. తానేం చేస్తుందంటే ఏ గుహలోంచి అయితే తాను బయటకు వచ్చిందో దాని ఎండింగ్ దగ్గరికి వెళ్ళి అందులోను ఆ గుహ లోపల చూసింది కదా గోపురంలా కట్టి ఉన్నాయి కదా, అంతే గోపురాన్ని తన కొడుకు కూడా కట్టాడు కదా. అందుకని తానేం చేస్తుందంటే ఈ గుహ ఎండింగ్ వచ్చేసి గోపురంలా కడుతుంది అనమాట. కట్టిన తర్వాత నేను ఇక్కడే ఉన్నాను రండి రండి అని చెప్పేసి అందరిని పిలుస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఆ అమ్మాయికి చుట్టూ చాలా మంది చిన్నపిల్లలు మెల్లగా నడుచుకుంటూ వస్తూ కనిపిస్తూ ఉంటారు. అందులోను ఏదో సౌండ్ చేసుకుంటూ వస్తూ ఉంటారనమాట. దాంతో జెసికాకి ఏం అర్థం కాదు. ఆ తర్వాత ఆ పిల్లల ఆత్మలు ఏంటంటే జెసికాని టచ్ చేస్తూ ఉంటాయి అనమాట. దాంతో జెసికాకి భయం వేసి కేకలు వేస్తూ ఉంటుంది. చుట్టూ ఎవరు ఉండరు. అందులోను ఆ పిల్ల దెయ్యాలు టచ్ చేస్తూ ఉంటాయి. కానీ చూస్తే చుట్టూ ఎవరు ఉండరు అనమాట. కరెక్ట్ గా అదే సమయానికి అక్కడికి జెడ్ వస్తాడు. వచ్చిన తర్వాత ఏమైందండి అని చెప్పి అడుగుతాడు. ఇక్కడ దెయ్యాలు వచ్చి చూసావా పిల్ల దెయ్యాలని చెప్పేసి అంటంతో పిల్ల దెయ్యాలా, నాకేం కనిపించలేదండి అని చెప్పేసి అంటాడు. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోని చూపిస్తారు. హీరోని కలవటానికి జిమ్ వస్తాడనమాట. వచ్చిన తర్వాత సారా గురించి మాట్లాడతాడు. చూడు నువ్వు చెప్పింది నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే నేను నా కొడుకు సారాని అంత తిట్టినా సరే ఆ అమ్మాయి మాత్రం సైలెంట్ గా ఉంది. చూడటానికి నాకే జాలనిపించింది. నాకెందుకో ఆ ఆత్మలే ఈ అమ్మాయిని మ్యానిపులేట్ చేసి ఈ అమ్మాయి శరీరంలోకి వచ్చి ఇదంతా చేస్తుందేమో అని చెప్పేసి అనిపిస్తుంది అని చెప్పేసి అంటాడు. దాంతో హీరో కూడా అవునా అని చెప్పేసి అంటాడు. కాకపోతే మళ్ళీ ఇంకో ట్విస్ట్ రివీల్ చేస్తాడు. అదేంటంటే సిగ్నల్ టవర్ కట్టిన తర్వాత రేడియోలో ఒక వాయిస్ విన్నాను నేను. అవన్నీ విన్న తర్వాత నాకేమనిపించిందంటే మనందరిని ఇక్కడ ట్రాప్ చేసి మన మీద ఎవరో రీసెర్చ్ చేస్తున్నారేమో అనిపిస్తుంది అని చెప్పేసి ఆయన ఏంటంటే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దాంతో హీరో కూడా ఆలోచిస్తూ ఉంటాడు. ఆ తర్వాత రెస్టారెంట్ కి వస్తాడు. వచ్చిన తర్వాత తన అసిస్టెంట్ వాళ్ళ అమ్మను కలుద్దాం అనుకునే సమయానికి తన చేతి లోపల మళ్ళీ పురుగులు తిరుగుతూ ఉంటాయి. దాంతో తాను అల్లాడిపోతూ ఉంటాడు. సడన్ గా పురుగులన్నీ మాయమైపోతాయి. ఆ తర్వాత రెస్టారెంట్ లో పనిచేసే లేడీ వస్తుంది. దాంతో హీరో కూడా ఆవిడని కూర్చోబెట్టి చూడండి సారా వల్ల మీ భర్త చనిపోయాడు, అందువల్ల మీరు అమ్మాయిని అసహించుకుంటున్నారు, అందులో న్యాయం ఉంది. అందులోనూ నేను కూడా నా భార్యను కోల్పోయాను. కాకపోతే నా భార్యను కోల్పోయిన తర్వాత నేను తీసుకున్న నిర్ణయం ఏంటంటే
ఇక మీదట ఊర్లో ఎవరు ప్రాణాల కోసం పోరాడకూడదు, వాళ్ళందరూ ఈ ఊరు దాటేసి ప్రశాంతంగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పేసి నేను కూడా విపరీతంగా ట్రై చేస్తూ ఉన్నాను. అందులోనూ మీ భర్త చావుకి సారాకి ఎటువంటి సంబంధం లేదని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఆ ఆత్మలు ఆ అమ్మాయిని గైడెన్స్ చేస్తూ ఉన్నాయి, కంటిన్యూస్ గా తనతో డిస్కస్ చేస్తూ ఉన్నాయి. తను ఇలా చేయటానికి కారణం ఆ కనిపించే ఆత్మలే అని మాత్రం నేను బలంగా నమ్ముతున్నారు. మీరు నమ్మినా నమ్మకపోయినా అది మాత్రం వాస్తవం. ఎందుకంటే మనం ఇక్కడి నుంచి తప్పించుకోవాలంటే ఖచ్చితంగా ఆ అమ్మాయి హెల్ప్ నాకు కావాలి. అందుకనే ఆ అమ్మాయి నేను ఏం చేయట్లేదు. అయినా సరే మీరు ఆ అమ్మాయిని అసహించుకున్నా, నన్ను అసహించుకున్నా, మేమిద్దరం చేసిన తప్పుల వల్ల కొంతమంది ప్రాణాలు పోయాయి. ఏది ఏమైనా సరే మేము ఆ మాత్రం కూడా చేయకపోతే ఇక్కడున్న వాళ్ళందరూ చనిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి మేము చేసిన తప్పులకి క్షమించని చెప్పేసి హీరో ఏంటంటే ఆ లేడీకి సారీ చెప్తూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో హీరో వాళ్ళ అసిస్టెంట్ రెస్టారెంట్ లోకి వస్తాడు. వచ్చిన తర్వాత మీరేం చేస్తున్నారండి, ఏం మాట్లాడుతున్నారు మా అమ్మతో అని చెప్పేసి అంటంతో హీరో ఏమంటాడంటే లేదు క్యాజువల్ గా మాట్లాడుతున్నానని చెప్పేసి లేచి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత హీరో అక్కడి నుంచి డైరెక్ట్ గా చర్చికి వస్తాడు. కాకపోతే హీరో చర్చికి వచ్చి చూస్తే అక్కడ చైర్లు గానీ ఏం ఉండవు అనమాట. దాంతో తాను షాక్ అయిపోతాడు, ఇదేంట్రా ఇది అని చెప్పేసి. అందులోన అక్కడ తనకి ఆ మ్యూజిక్ బాక్స్ కనిపిస్తుంది. తన గృహలో పడిపోయినప్పుడు అక్కడ కనిపించింది కదా మ్యూజిక్ బాక్స్, ఆ బాక్స్ కనిపిస్తుంది. అందులోనూ ఆ డాన్స్ చేసే బొమ్మలాగా బయట కూడా ఒక అమ్మాయి డాన్స్ చేస్తూ ఉంటుంది చర్చిలో. ఆ అమ్మాయిని చూసి హీరో షాక్ అయిపోతాడు. అంతేకాకుండా హీరో చేతి లోపల ఎలాగైతే పురుగులు తిరుగుతూ ఉంటాయో సడన్ గా అమ్మాయి నోట్లోంచి పురుగులు వచ్చేస్తాయి. ఆ అమ్మాయిని చూసిన తర్వాత హీరో కింద పడిపోతాడు. కాకపోతే హీరో ఏంటంటే ఇంకా రెస్టారెంట్ లోనే ఉంటాడు. అందులోనూ మూర్ఛ రోగం వచ్చిన లాగా కింద పడి కొట్టేసుకుంటూ ఉంటాడు. దాంతో హీరో వాళ్ళ అసిస్టెంట్ వాళ్ళ అమ్మ వచ్చేస్తారని పైకి లేపుతారు. తాగటానికి మంచినీళ్ళు ఇస్తారు. బేసికల్ గా హీరో ఏంటంటే అక్కడ నుంచి వెళ్ళిపోయారని చెప్పి అనుకున్నాడు కానీ తనకి ఏంటంటే విపరీతంగా హాలూజినేషన్ స్టార్ట్ అయిపోయింది. అందులో ఇంతకు ముందు జెట్ స్టార్ట్ అయిపోయింది కదా, ఇప్పుడు మన కథలో హీరో కూడా అలాగే హాలూజినేషన్ స్టార్ట్ అయిపోయింది. ఇదిలా ఉంటే మరోవైపు క్రిస్టిన్ చూపిస్తారు. తానేంటంటే హెయిర్ బ్యాండ్ కోసం అని చెప్పేసి వెతుకుతూ ఉంటుందన్నమాట. కరెక్ట్ గా అదే సమయంలో తన ఫ్రెండ్ మేరీ బ్యాగ్ లో చూస్తే తనకు రబ్బర్ బ్యాండ్ బదులుగా ఒక ఫైల్ కనిపిస్తుంది. ఏంటని చెప్పేసి ఆ ఫైల్ ఓపెన్ చేసి చూస్తే అది కాస్త మేరీ హాస్పిటల్ ఫైల్ అన్నమాట. ఆ హాస్పిటల్ ఏదో కాదు, రీహాబిటేషన్ సెంటర్ అన్నమాట. తానేంటంటే మత్తు పదార్థాలకి బాగా బానిస అయిపోయింది. అందులోనూ బాగా ఓవర్ అయిపోవటం వల్ల రీహాబిటేషన్ సెంటర్ కి వెళ్ళింది. దాని తాలూకు రిపోర్ట్స్ అన్నమాట. ఇదంతా చూసిన తర్వాత క్రిస్టీ కోపం వచ్చేస్తుంది. వెంటనే మేరీని పిలుస్తుంది అనమాట. నువ్వు ఏం చేసావు, ఇది ఏంటి పని అని చెప్పేసి అంటంతో మేరీ ఏమంటుందంటే నువ్వు ఉన్నన్ని రోజులు బాగానే ఉంది, నీకు కూడా నేను మాట ఇచ్చాను ఇంకా దారిలో వెళ్ళను అని చెప్పేసి. కాకపోతే ఎప్పుడైతే నువ్వు ఈ ఊరికి వచ్చి లాక్ అయిపోయావో అప్పుడు నాకు మళ్ళీ పిచ్చి పట్టినట్టు అనిపించింది. అందుకని ఆ మార్గంలో వెళ్ళిపోయాను. కాకపోతే మళ్ళీ నేను ట్రీట్మెంట్ తీసుకుని మొత్తం సెట్ అయిపోయానని చెప్పేసి అంటంతో ఈ క్రిస్టీకి కోపం వచ్చేసి ఆ రూమ్ లో మెడిసిన్స్ ఉంటాయి అనమాట కొన్ని. అందులోనూ మత్తు పదార్థాల టైపు మత్తు ఇచ్చే మెడిసిన్స్ కొన్ని ఉంటాయి. సో వాటిని తీసేస్తూ ఉంటుంది అనమాట. దాంతో మీరు ఏమంటుందంటే అవన్నీ నువ్వు తీస్తున్నావు అని చెప్పేసి అంటూ ఉంటుంది. లేదు నేను నిన్ను నమ్మనని చెప్పేసి అంటూ ఉంటుంది. మేరీ మాత్రం నేను చాలా మంచిదాన్ని మారిపోయానని చెప్పేసి అంటూ ఉంటుంది. వెంటనే క్రిస్టీ ఏమంటుందంటే సరే ఒక క్వశ్చన్ అడుగుతాను కరెక్ట్ గా ఆన్సర్ చెప్తావా అని చెప్పేసి అంటుంది. వెంటనే మేరీ కూడా చెప్తాను అని చెప్పేసి అంటుంది. దాంతో క్రిస్టీ ఏమంటుందంటే నువ్వు ఈ ఊరు వచ్చిన తర్వాత మత్తు పదార్థాలు తీసుకున్నావా అని చెప్పేసి అంటంతో మేరీ అబద్ధం చెప్పలేక తీసుకున్నాను అని చెప్పేసి అంటుంది. దాంతో క్రిస్టీ ఏమంటుందంటే నీ గురించి నాకు బాగా తెలుసు అని చెప్పేసి అంటుంది. అంతేకాకుండా అక్కడున్న మెడిసిన్స్ అన్ని తీసేసి వేరే చోట పెట్టేస్తుంది. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరోని ఆ తర్వాత హీరో వాళ్ళ అసిస్టెంట్ ను చూపిస్తారు. వాళ్ళిద్దరు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు సడన్ గా మళ్ళీ తన చేతి లోపల పురుగులు తిరుగుతూ ఉంటాయి అన్నమాట. దాంతో తన అసిస్టెంట్ కు చూపిస్తాడు. కాకపోతే ఆ పురుగులు ఏంటంటే హీరోకు మాత్రమే కనిపిస్తాయి, తన అసిస్టెంట్ కనిపించవు. అందులోనూ వీళ్ళు ఏంటంటే బంకర్ దగ్గర నడుచుకుంటూ వస్తూ ఉంటారనమాట. ఆ బంకర్ పక్కనే ఒక రాయి మీద ఆ మ్యూజిక్ బాక్స్ పెట్టుంటుంది. దాంతో హీరో ఏమంటాడంటే మ్యూజిక్ వినపడుతుందని నీకు అని చెప్పేసి అంటూ ఉంటాడు. కానీ హీరో వాళ్ళ అసిస్టెంట్ కి మాత్రం ఏమీ వినపడదు. కానీ ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే ఆ బంకర్ లోపల నుంచి ఒక అమ్మాయి బయటకు వచ్చి డాన్స్ చేస్తూ ఉంటుంది. అయినా సరే హీరో వాళ్ళ అసిస్టెంట్ కి కనిపించదు, కానీ హీరోకి మాత్రం కనిపిస్తుంది. దాంతో హీరోకి ఏంటంటే అర్థమైపోతుంది అనమాట తనకి మాత్రమే కనిపిస్తుంది అని చెప్పేసి తాను పరిగెత్తుకుంటూ హాస్పిటల్ కి వస్తాడు. వచ్చిన తర్వాత క్రిస్టీని మీట్ అవుతాడు. మీట్ అయిన తర్వాత హీరో కూడా జరిగింది మొత్తం చెప్తాడనమాట. చూడమ్మా నేను ఇలా ఫారెస్ట్ లోకి వెళ్ళాను, వెళ్ళిన తర్వాత చెట్టు త్వరలో కూర్చున్నాను, అనుకోకుండా ఒక పెద్ద గుహలోకి వెళ్ళిపోయాను. ఆ తర్వాత ఒక ముసలాన్ని నన్ను కాపాడాడు. ఆయన ఏంటంటే నా శరీరం మీద ఘాటు పెట్టి నీ రక్తం నా రక్తం ఒకటే అని చెప్పేసి ఇప్పుడు నువ్వే నేను నేనే నువ్వు అని చెప్పేసి అన్నాడు. అప్పటి నుంచి నా శరీరంలో పురుగులు తిరుగుతున్నాయమ్మా, నాకేం అర్థం కావట్లేదు అని చెప్పి అనడంతో క్రిస్టీ కూడా మొత్తం చెక్ చేసి ఏమైంది దీనికి ఎలా మాట్లాడుతున్నాడని చెప్పేసి ఆ అమ్మాయికే డౌట్ వచ్చేసి హీరో వాళ్ళ అసిస్టెంట్ దగ్గరకు వచ్చి చెప్తుందన్నమాట ఇలా మాట్లాడుతున్నాడు ఆయన అని చెప్పేసి. దాంతో హీరో వాళ్ళ అసిస్టెంట్ ఏమంటాడంటే ఒకవేళ మా నాన్నలాగా పిచ్చోడైపోయాడేమో, మా నాన్న కూడా ఎంతే పిచ్చి
పిచ్చిగా మాట్లాడుతూ ఉండేవాడు, అందుకనే తనని హాస్పిటల్లో జాయిన్ చేసామని చెప్పేసి తాను అంటాడు. కాకపోతే క్రిస్టీకి మాత్రం ఏం అర్థం కాదనమాట, ఎందుకు ఈయన ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి. ఇదిలా ఉంటే మరోవైపు కాలనీ హౌస్ లీడర్ని చూపిస్తారనమాట. ఆవిడ చెప్తూ ఉంటుంది అనమాట, ఫుడ్ మొత్తం అయిపోతూ ఉంది, అందరికి సరిపోతుందో లేదో అని చెప్పేసి ఆవిడ కొంచెం కంగారు పడుతుంది అనమాట. ఎందుకంటే కాలనీ హౌస్ లో ఉన్నప్పుడు ఏంటంటే ఫుడ్ బాగానే ఉంది, కాకపోతే తుఫాన్ రావటం వల్ల ఫుడ్ మొత్తం పాడైపోయింది. సర్లే పండించుకుందాం అని చెప్పి అనుకుంటే ఈ నేలలో ఉండే సారం మొత్తం తగ్గిపోతూ ఉందన్నమాట. అందుకని పంటలు కూడా సరిగా పండట్లేదు. దాంతో వీళ్ళు ఏంటంటే కొంచెం ఫుడ్ షార్టేజ్ అయిపోయింది, ఉన్న వాళ్ళకి సరిపోవట్లేదు అని చెప్పేసి బాధపడుతూ ఉంటారు. అందులోను కొత్తగా బస్సులో చాలా మంది వచ్చారు కదా, వాళ్ళందరికీ ఫుడ్ సప్లై చేయాలంటే కొంచెం ఎక్స్ట్రా కావాలన్నమాట. అందుకని వీళ్ళు ఏంటంటే ఫుడ్ వాళ్ళు ఇబ్బంది పెడుతూ ఉంటారు. కాకపోతే జిమ్ ఏమంటాడంటే, నాకు అర్థమైపోయింది, మనకి ఫుడ్ తగ్గితే మనం ఎలా రియాక్ట్ అవుతాం అని చెప్పేసి మన మీద రీసెర్చ్ చేస్తున్న వాళ్ళందరూ చూస్తున్నారు, వాళ్ళ ప్లానే ఇది, మనందరినీ ఊర్లో పడేసి వాళ్ళు మాత్రం మనల్ని చుట్టూ చూస్తూ ఉన్నారు, నాకు బాగా తెలుసు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు. కాకపోతే లోపల ఉన్న వాళ్ళు ఎవరు పెద్దగా రియాక్ట్ అవ్వరు కానీ ఈ జిమ్ మాత్రం తన మనసులో ఉన్న భయాన్ని బయటకు అందరికి చెప్తూ ఉంటాడు. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోని చూపిస్తారు. హీరో ఏంటంటే ఆ హాస్పిటల్లో కళ్ళు తెరిచి చూస్తే సడన్ గా పక్కన మళ్ళీ మ్యూజిక్ బాక్స్ ప్లే అవుతూ ఉంటుంది. అందులోను ఆ మ్యూజిక్ బాక్స్ లోపల ఒక అమ్మాయి చిన్న బొమ్మ ఉంటుంది కదా, డాన్స్ చేసే బొమ్మ, ఆ బొమ్మ డాన్స్ చేస్తూ ఉంటుంది. కానీ కర్టన్ వెనకాల మళ్ళీ ఒక పెద్ద అమ్మాయి డాన్స్ చేస్తూ ఉంటుంది. దాంతో హీరోకి భయం వేసి గన్ను తీసుకుంటాడు. కాకపోతే ఆ అమ్మాయి ఏంటంటే సడన్ గా వచ్చేసి హీరోని చంపేయాలని చూస్తూ ఉంటుంది. హీరో ఏమో కేకలు వేస్తూ ఉంటాడు, ఎవరైనా ఉన్నారా అని చెప్పేసి. కాకపోతే అక్కడ ఎవరు ఉండరనమాట. కరెక్ట్ గా అదే సమయంలో ఆ అమ్మాయి మాయమైపోతుంది. చూస్తే హీరోకి వచ్చిన హాల్యూసినేషన్ అనమాట. బేసికల్ గా ఎప్పుడైతే హీరో ఫారెస్ట్ లోకి వెళ్ళొచ్చాడో అప్పటి నుంచి విపరీతంగా హాల్యూసినేషన్ పెరిగిపోయింది. అందులో కరెక్ట్ గా అదే సమయంలో అక్కడికి మేరీ వస్తుంది అనమాట. మేరీని చూసి కూడా హీరో భయపడిపోయి గన్ను గురి పెడతాడు. దాంతో ఆ అమ్మాయి నేను మేరీని అని చెప్పేసి అంటంతో హీరో అప్పుడు మామూలు అయిపోయి సారీ అని చెప్పేసి తనకు అసలు ఏం జరుగుతుందో అర్థం కాక అటు ఇటు చూస్తూ ఉంటాడు. ఇదిలా ఉంటే మరోవైపు హౌస్ లో గొడవ జరుగుతూ ఉంటుంది అనమాట. బస్సులో వచ్చిన ఎల్గిన్ అనే కుర్రాడు ఫుడ్ దొంగతనం చేశాడని చెప్పేసి అందరూ తిడుతూ ఉంటారు. అదే సమయంలో హీరో వాళ్ళ కొడుకు వచ్చేసి ఎందుకు అలా అంటారు మీరు, అతనికి ఏదో ఆకలేసింది తింటానికి తీసుకున్నాడు, అతను కూడా మనలాంటి మనిషే కదా అని చెప్పేసి మాట్లాడుతున్నప్పుడు అక్కడున్న ముసలోడు ఏంటంటే మధ్యలో నువ్వెవడోరా బాబు అని చెప్పేసి హీరో వాళ్ళ కొడుకుతో గొడవ పడతాడు. దాంతో మనోడు కూడా కొంచెం రేజ్ అవుతాడు. ఆ తర్వాత తోపులాట జరుగుతుంది. అనుకోకుండా ఆ ముసలతని చేతిలో ఉన్న కత్తి ఏంటంటే హీరో వాళ్ళ కొడుక్కి గుచ్చుకుంటుంది. ఇంకేముంది, బ్లడ్ బాగా లాస్ అయిపోతుంది. అందులో నైట్ టైం కదా, అక్కడ నుంచి హాస్పిటల్కి వెళ్ళాలంటే మధ్యలో దయ్యాలు వస్తాయని చెప్పేసి భయపడిపోతూ ఉంటారు. ఇంకో పక్క బ్లడ్ మొత్తం లాస్ అయిపోతూ ఉంటుంది. దాంట్లో హౌస్ లో ఉన్న వాళ్ళందరూ ఏంటంటే కంగారు పడిపోతూ ఉంటారు, ఈ పిల్లాడికి ఏమైపోతుందో అని చెప్పేసి. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోని చూపిస్తారు. బేసికల్ గా హీరోకి ఏంటంటే చనిపోయిన చర్చి ఫాదర్ కనిపిస్తాడనమాట. తాను కనిపించి హీరోతో ఏమంటాడంటే, ఏది ఏమైనా సరే నేను చూసిన హీరో కాదు నువ్వు, అందులోనూ నాకు తెలిసిన హీరో ఏంటంటే దేనికి భయపడ్డు, దేనికి వెనకడుగు వేయడు, అసలు తను అనుకున్నది సాధించి తీరుతాడు. కాకపోతే నువ్వేంట్రా బాబు అంటే ఏది చేయాలన్నా భయపడుతున్నావు, ముఖ్యంగా హాల్యూసినేషన్ లో మునిగిపోతున్నావు, దయ్యాలకు భయపడుతున్నావు, సిచ్యువేషన్స్ కి భయపడుతున్నావు, అందరికి భయపడుతున్నావు, ప్రతి ఒక్కడికి సమాధానం చెప్పాలి, అందరిని సాటిస్ఫై చేయాలని చెప్పేసి నీ ఒరిజినాలిటీని నువ్వు చంపేసుకుంటున్నావు, కాబట్టి నాకు పాత పోలీస్ కావాలని చెప్పేసి హీరోతో మాట్లాడుతూ ఉంటాడు. దాంతో హీరో కూడా సరే అని చెప్పేసి అంటూ ఉంటాడు. సడన్ గా హీరో వాళ్ళ అసిస్టెంట్ అక్కడికి వస్తాడు అనమాట. వచ్చి చూస్తే హీరో ఒక్కడే మాట్లాడుకుంటూ ఉంటాడు. ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పేసి అంటంతో హీరో మాత్రం లేదని చెప్పేసి అంటాడు. ఎందుకంటే చనిపోయిన చర్చి ఫాదర్ తన హాల్యూసినేషన్ లో వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు కదా, అలాంటప్పుడు హీరో వాళ్ళ అసిస్టెంట్ కి ఎలా కనపడతాడు. కాకపోతే హీరో మాత్రం మాట్లాడుతూ ఉన్నాడు కదా, ఆ మాటలు మాత్రం హీరో వాళ్ళ అసిస్టెంట్ కి వినపడతాయి. అందుకని మనోడు ఏంటంటే ఏంటి ఒక్కడే మాట్లాడుకుంటున్నాడని చెప్పేసి ఆశ్చర్యపోతాడు. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరో ఏంటంటే వీడికి చెప్పడం ఎందుకు అని చెప్పేసి సైలెంట్ గా ఉంటాడు. అయినా సరే హీరో వాళ్ళ అసిస్టెంట్ మాత్రం లేదు నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు అని చెప్పేసి అంటూ ఉంటాడు. హీరో ఏమో లేదు అని చెప్పి అంటాడు. అయినా సరే మనోడు వదలడనమాట. లేదు నువ్వు ఎవరితోనో మాట్లాడుతున్నావు నేను విన్నా అని చెప్పేసి అంటంతో హీరో కోపం వచ్చేసి ఇప్పుడు ఏంటి, అవును మాట్లాడుతున్నాను, అది కూడా చనిపోయిన చర్చి ఫాదర్ తో మాట్లాడుతున్నాను. నేను ఫారెస్ట్ లోకి వెళ్ళిన తర్వాత ఒక ముసలతను వల్ల అతని రక్తం నా శరీరంలోకి వెళ్ళిపోయిన తర్వాత నా శరీరంలో చాలా మార్పులు వచ్చాయి, ఇది నువ్వు నమ్మినా నమ్మకపోయినా నిజం అని చెప్పేసి అంటంతో హీరో వాళ్ళ అసిస్టెంట్ కూడా నమ్మబుద్ధి అవుతుంది అనమాట. ఎందుకంటే ఒకప్పుడు తను ఎలా ఉండేవాడు, ఫారెస్ట్ కి వెళ్ళిన తర్వాత ఎలా అయిపోయాడు మనోడు కల్లారా చూస్తున్నాడు కదా, అందుకని హీరో చెప్పేది నమ్ముతాడు. ఇదిలా ఉంటే మరోవైపు హీరో వల్ల కొడుకుని చూపిస్తారు. తనకేంటంటే బ్లడ్ బాగా లాస్ అయిపోతూ ఉంటుంది. అందులోనూ తనని అర్జెంట్ గా హాస్పిటల్ తీసుకెళ్లాలి. కాకపోతే మధ్యలో దెయ్యాలు ఉన్నాయి. సర్లే అని చెప్పేసి బండి ఉంటే వెంటనే వెళ్ళి అక్కడ దిగొచ్చు, కానీ బండి కూడా ఈ ఇంటికి దూరంగా ఉంటుంది అనమాట. దాంతో బయటికి వెళ్లి బండి తీసుకురావడానికి అందరూ భయపడిపోతూ ఉంటారు. కానీ ఎల్గిన్ మాత్రం పరిగెత్తుకుంటూ వెళ్తాడు
చేస్తాడు, వెళ్లి కారులో కూర్చుంటాడు. ఆ దెయ్యాలు వచ్చే లోపే కారు తీసుకొని డైరెక్ట్ గా ఇంటి దగ్గరకు వస్తాడు. అదే సమయంలో ఫాతిమా ఏం చేస్తుందంటే హీరో వాళ్ళ కొడుకుని తీసుకొని కారులో ఎక్కువ కూర్చుంటుంది. ఆ తర్వాత ఎల్గిన్ కార్ డైరెక్ట్ గా హాస్పిటల్ దగ్గర తీసుకెళ్తాడు. ఆ తర్వాత వీళ్ళందరూ కలిసి హీరో వాళ్ళ కొడుకుని లోపల తీసుకెళ్తుంటే తన కొడుకు పరిస్థితి చూసి హీరో స్టన్ అయిపోతాడు అనమాట. ఎవడరా నేను ఇలా చేసిందని చెప్పేసి తను బాధపడిపోతూ ఉంటాడు. మరోవైపు హీరో వాళ్ళ కొడుకు కూడా చెప్దాం అనుకుంటాడు. కాకపోతే తానేంటంటే నొప్పి భరించలేక మాట్లాడలేకపోతాడు. ఇదిలా ఉంటే మరోవైపు క్రిస్టీ ఏం చేస్తుందంటే తనకి వైద్యం చేస్తూ ఉంటుంది. అంతేకాకుండా బ్లడ్ మొత్తం బాగా లాస్ అయిపోయింది కదా, అందుకని హీరోని బ్లడ్ ఇమ్మంటుంది. దాంతో హీరో కూడా సరే అని చెప్పేసి తన కొడుకు కోసం రెడీ అవుతాడు. గాని సడన్ గా తనకి తన శరీరంలో ఉన్న రక్తంలో ఆ ముసలతన రక్తం మిక్స్ అయిపోయిందని గుర్తొస్తుంది అనమాట. ఇప్పుడు ఈ రక్తాన్ని తన కొడుకు ఇస్తే తన కొడుకు హెల్త్ కి ప్రాబ్లం కదా, అందుకని తానేమంటాడంటే నేను రక్తాన్ని ఇవ్వను, ఎందుకంటే నేను ఫారెస్ట్ లోకి వెళ్ళిన తర్వాత ఒక ముసలతన రక్తం నా శరీరంలోకి వచ్చింది, నేను ఇవ్వను అని చెప్పేసి అంటూ ఉంటాడు. కాకపోతే ఫాతిమా ఏమంటుందంటే ఏంటి అబద్ధాలు ఆడుతున్నావు నువ్వు, నీ కొడుకే కదా ఇవ్వచ్చు కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది. మరోవైపు క్రిస్టీ కూడా అలాగే అంటూ ఉంటుంది అనమాట. తొందరగా నిర్ణయించుకోండి, మీరు ఏం మాట్లాడుతున్నారు, మీరు ఇక్కడ మీ అబ్బాయి ప్రాణం పోతుందని చెప్పినా సరే హీరో మాత్రం లేదు లేదు నేను రక్తం ఇస్తే నా కొడుకు ప్రాణం పోతుంది, చాలా ప్రాబ్లం అవుతుందని చెప్పేసి అంటూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో హీరో వాళ్ళ అసిస్టెంట్ ఏంటంటే గన్ను గురిపెట్టి మీరు గనక బ్లడ్ ఇవ్వకపోతే మామూలుగా ఉండదు, గన్నుతో కాల్చి చంపేస్తానని చెప్పేసి బెదిరిస్తాడు. కరెక్ట్ గా అదే సమయంలో హీరో చేతిలో పురుగులు తిరుగుతూ ఉంటాయి అనమాట. ఈసారి హైలైట్ ఏంటంటే ఆ విజువల్స్ కాస్త అందరికీ కనిపిస్తాయి. సో దాంతో వాళ్ళందరికీ ఏంటంటే అప్పుడు అర్థం అవుతుంది అనమాట హీరో చెప్పింది నిజమే అని చెప్పేసి. అదే సమయంలో హీరో వాళ్ళ అసిస్టెంట్ ఏమంటాడంటే సరే ఒక పని చేద్దాము, ఆ ముసలోడి నీకు బ్లడ్ అంటించడం వల్ల నీకు ప్రాబ్లం అయిపోతుంది అంటున్నావు కదా, నీలో ఉన్న బ్లడ్ నాకు కొంచెం ఎక్కిచ్చేసి ఆ తర్వాత నువ్వు నీ కొడుకు బ్లడ్ అని చెప్పేసి అంటంతో హీరో ఏమంటాడంటే లేదు లేదు ఎవరికైనా ప్రాబ్లమే, అందులోను మీ అమ్మకు నువ్వు తప్ప ఎవరు లేరు, మీ నాన్నగారు కూడా చనిపోయారు, మీ అమ్మకు నువ్వు చాలా అవసరము, కాబట్టి ఇలాంటి పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకోమాకని చెప్పేసి అంటూ ఉంటాడు. అప్పుడే మన కథలో హీరోకి ఒక ఐడియా వస్తుంది. అదేదో మనం ఎక్కించుకొని ఇబ్బంది పడటం ఎందుకు, ఈ రక్తాన్ని ఒకవేళ దెయ్యాలకి ఎక్కిస్తే ఎలా ఉంటుందని చెప్పేసి హీరోకి ఐడియా వస్తుంది. అందరూ షాక్ అయిపోతారు. ఆ తర్వాత తను ఏం చేస్తాడంటే డోర్ తీసుకొని హాస్పిటల్ బయటకు వస్తాడు. వచ్చి చూస్తే ఒక్క దెయ్యం కూడా కనిపించదు. అలా అని చెప్పేసి కొంచెం ముందుకు వస్తే ఒక దెయ్యం మాత్రం నవ్వుకుంటూ హీరో దగ్గరకు వస్తూ ఉంటుంది. హీరో కూడా రా అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ దెయ్యం దగ్గరకు వస్తుంటే చుట్టూ ఇంకొన్ని దెయ్యాలు వస్తూ ఉంటాయి. అవి కూడా హీరో దగ్గరకు వస్తూ ఉంటాయి. అదే సమయంలో హీరో ఏం చేస్తాడంటే తన చేతిని కట్ చేసుకొని ముందున్న దెయ్యానికి ఏంటంటే మెడ కట్ అయిపోయి ఉంటుంది అనమాట. ఆ మెడకి తన చెయ్యి అంటించి ఇక మీదట నా రక్తమే నీ రక్తం అని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత చెయ్యి తీసి వెనక్కి వచ్చేస్తాడు. కాకపోతే ఆ దెయ్యానికి ఏం కాదనమాట. అందులోనూ ఆ దెయ్యం ఏముంటుందంటే ఇదేదో బాగుంది గేమ్ అని చెప్పేసి అంటూ ఉంటుంది. మెల్లగా వెనకాల ఉన్న దెయ్యాలు కూడా దగ్గరకు వస్తూ ఉంటాయి. హీరోకి ఏంటంటే భయం వేస్తూ ఉంటుంది అనమాట. కానీ కరెక్ట్ గా అదే సమయంలో ఆ దెయ్యానికి ఏంటంటే ఒళ్ళంతా వణుకొచ్చేసి తన ఓల్డ్ రూపం వచ్చేసి అంటే మొహం మొత్తం పగిలిపోయి బయటకు వచ్చేసి కింద పడిపోయి గిలగలా కొట్టేసుకుంటూ ఉంటుంది. దాంతో హీరోకి ఏంటంటే భయం వేసి అక్కడి నుంచి మెల్లగా వెనక్కి వచ్చేస్తూ ఉంటాడు. అందులోనూ అక్కడున్న మిగతా 4 దెయ్యాలు ఏంటంటే కింద పడిన దెయ్యం దగ్గరకు వస్తూ ఉంటాయి. ఈ గ్యాప్ లో మన కథలో హీరో ఏంటంటే హాస్పిటల్లోకి పారిపోతాడు. మరోవైపు ఆ దెయ్యాలన్నీ ఏంటంటే కింద పడిపోయిన దెయ్యాన్ని చూసి మెల్లగా అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాయి. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరోని చూపిస్తారు. హీరో ఏంటంటే తన బ్లడ్ మొత్తం క్లీన్ అయిపోయిందని చెప్పేసి తిరిగి తన కొడుకుకి బ్లడ్ వేస్తాడు. ఆ తర్వాత తన కొడుకు కూడా మెల్లమెల్లగా రికవర్ అవుతూ ఉంటాడు. ఇదిలా ఉంటే కథలో ఇంకొక అద్భుతమైన ట్విస్ట్ రివీల్ అవుతుంది. అదేంటంటే ఫాతిమా ఒక చోట నుంచొని ఏడుస్తూ ఉంటుంది. దాంతో క్రిస్టీ ఏమంటుందంటే ఏంటి అంతా సెట్ అయిపోయింది కదా, హీరో వాళ్ళ కొడుకు మెల్లగా రికవర్ అవుతున్నాడు కదా అని చెప్పేసి అంటంతో ఫాతిమా ఏమంటుందంటే మనం బ్రతకడానికి ఇక్కడ కష్టంగా ఉంది, అలాంటప్పుడు చిన్నపిల్లలు బ్రతకడం ఎలాగని చెప్పేసి అంటూ ఉంటుంది. దాంతో క్రిస్టీకి ఏం అర్థం కాదు ఏం మాట్లాడుతున్నావు అని చెప్పేసి, లేదు నేను గర్భవతిని అని చెప్పేసి అంటంతో క్రిస్టీ స్టన్ అయిపోతుంది అనమాట. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరోని ఆ తర్వాత హీరో వాళ్ళ అసిస్టెంట్ ను చూపిస్తారు. వాళ్ళిద్దరు ఏంటంటే కింద పడిపోయి ఉన్న ఆ దెయ్యాన్ని చూస్తారు. అందులోను హీరో వాళ్ళ అసిస్టెంట్ ఏమంటాడంటే ఏది ఏమైనా సరే మీరు చెప్పింది నమ్ముండాల్సిందండి, మేము చాలా లేట్ చేసామని చెప్పేసి అంటంతో హీరో ఏమంటాడంటే మొత్తానికి నమ్మారు కదా చాలా అని చెప్పేసి అంటాడు. అంతేకాకుండా బయట పడిపోయి ఉన్న ఆ దెయ్యాన్ని ఎదురు చూస్తూ ఉంటారు. అప్పుడు హీరో వాళ్ళ అసిస్టెంట్ కి డౌట్ వస్తుంది అనమాట. ఏంటండి ఆ దెయ్యం చనిపోయిందా లేదా అని చెప్పేసి అంటంతో లేదు లేదు మళ్ళీ మనం రేపు పొద్దునే చూడాలి, ఇప్పుడు వెళ్తే మనకే ప్రమాదం అని చెప్పేసి అంటాడు. మన కథలో హీరో ఆ తర్వాత హీరో వాళ్ళ అసిస్టెంట్ మిగతా కొంతమంది ఏంటంటే బయట చనిపోయి పడిపోయి ఉన్న ఆ దెయ్యం దగ్గరికి వెళ్తారనమాట. వెళ్ళిన తర్వాత హీరో ఏమంటాడంటే ఈ శవాన్ని ఏం చేద్దాం మనం అని చెప్పేసి అంటాడు. అదే సమయంలో హీరో వాళ్ళ అసిస్టెంట్ ఏమంటాడంటే దీన్ని కాల్ చేద్దాం అని చెప్పేసి అంటాడు. కాకపోతే హీరో ఏమంటాడంటే దీన్ని కాల్ చేయొద్దు, దీని మీద మనం రీసెర్చ్ చేద్దాము, అసలు ఈ
దెయ్యం ఏంటి, దీని పరిస్థితి ఏంటి, మనం ఇక్కడి నుంచి తప్పించుకునే మార్గం ఏమైనా దొరుకుతుందని చెప్పేసి అంటాడు. దాంతో హీరో వాళ్ళ అసిస్టెంట్ ఏమంటాడంటే, ఏం మాట్లాడుతున్నారండి మీరు, మళ్ళీ ఏదో ఒకటి జరిగి ఊర్లో ఉన్న వాళ్ళందరూ చనిపోతే ఏంటి పరిస్థితి అని చెప్పేసి అంటంతో పక్కనే ఉన్న క్రిస్టి ఏమంటుందంటే, లేదు లేదు రీసెర్చ్ చేస్తేనే బాగుంటుంది, మనకి ఏదో ఒకటి క్లూ దొరుకుతుంది కదా, మనం ఇక్కడి నుంచి తప్పించుకొని పారిపోవచ్చు అని చెప్పేసి అంటంతో అక్కడ ఉన్న మిగతా వాళ్ళు కూడా ఆలోచిస్తూ ఉంటారు. సర్లే అని చెప్పేసి అందరూ ఒక నిర్ణయం తీసుకొని ఆ శవాన్ని లోపల తీసుకెళ్దాం అనుకుంటారు. అంతేకాకుండా ఈ శవాన్ని లోపల తీసుకెళ్లి రీసెర్చ్ చేస్తున్న విషయం ఊర్లో ఎవరికి తెలియకూడదని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళందరూ అనుకుంటారు. ఆ తర్వాత శవాన్ని లోపల తీసుకెళ్తారు. ఇదిలో ఉంటే మరోవైపు జిమ్ము వాళ్ళ ఇంటిని చూపిస్తారు. జిమ్ము వాళ్ళ కొడుకు ఈతన్ ఏమంటాడంటే, నేను విక్టర్ని కలుస్తానని చెప్పేసి అంటాడు. కాకపోతే జిమ్ ఏమంటాడంటే, నువ్వు అతను కలవటానికి వీల్లేదు, మాట్లాడటానికి వీల్లేదు అని చెప్పేసి అంటాడు. దాంతో పక్కనే ఉన్న జెసికా ఏమంటుందంటే, ఏమైందండి మీకు, ఇలా కాదని చెప్పేసి ఈతన్తో ఏమంటుందంటే, నువ్వు విక్టర్ని ఎప్పుడైనా కలవచ్చు, కాకపోతే వెళ్లేటప్పుడు మీ అక్కని తీసుకుని వెళ్ళని చెప్పేసి అంటంతో ఈతన్ కూడా థ్యాంక్ యూ అమ్మా అని చెప్పేసి జూలిని తీసుకుని వెళ్తాడు. అలా వెళ్ళిన తర్వాత జిమ్ ఏంటంటే జెసికాని తిడతాడు అనమాట. నీకేమైంది, నీకు నేను వెళ్ళొద్దంటే వాడిని పంపిస్తావేంటి అని చెప్పేసి అంటంతో, అలా కాదండి ఇప్పుడు మీరు వద్దన్నారు, వాడు ఎలాగైనా సరే వెళ్ళి కలవాలని చెప్పేసి మనకి తెలియకుండా వెళ్ళి కలుస్తాడు, అలాంటప్పుడు మనమే పర్మిషన్ ఇచ్చి పక్కన అమ్మాయిని పంపిస్తే సేఫ్ గా ఇంటికి తిరిగి వస్తాడు కదా అని చెప్పేసి అంటుంది. దాంతో జిమ్ ఏమంటాడంటే, వాడు ఒక పిచ్చోడు, డబ్బాలో గన్ను పెట్టుకొని తిరుగుతున్నాడు, అలాంటి వాడి దగ్గరికి పెళ్ళని పంపించడం కరెక్ట్ అంటావా అని చెప్పేసి అంటంతో అప్పుడు జెసికా ఏమంటుందంటే, చూడండి ఈ రోజు నేను బతికి బయటపడ్డాను అంటే దానికి కారణం ఆ పిచ్చోడే, అందులోనూ లోపల తను లేకపోతే నేను ఎప్పుడో చనిపోయేదాన్ని, ఈ రోజు నా ఇద్దరు పిల్లలు తల్లిలేనిది అయిపోయేవాళ్ళు, కాబట్టి అతని పిచ్చోడు గిచ్చోడు అనమాకండి, అతను మంచోడే, ఆ విషయం మీకు అర్థం కావట్లేదు అని చెప్పేసి అంటంతో జిమ్ ఏమంటాడంటే, నీకు అర్థం కావట్లేదు, మనందరి మీద రీసెర్చ్ చేస్తున్నారు, మనల్ని ఇక్కడ పెట్టేసి మనతో ఫుట్బాల్ ఆడుకుంటున్నారు అని చెప్పేసి అంటాడు. అప్పుడు జెసికా ఏమంటుందంటే, చూడండి మీకు నేను చెప్పేది అర్థం కావట్లేదు, మీరు గనక నేను టనల్లో ఏదైతే చూసానో దాన్ని గనక చూసుంటే మాత్రం ఈ మాటలు మాట్లాడరు, ఎందుకంటే లోపల చాలా దయ్యాలు ఉన్నాయని చెప్పేసి అంటంతో జిమ్ ఏమంటాడంటే, నీకు అర్థం కావట్లేదు, అదంతా వాళ్ళు చేసిన సెటప్, నువ్వు ఆ సెటప్ నిజం అని చెప్పేసి నమ్మేస్తున్నావు అని చెప్పేసి అంటాడు. దాంతో జెసికా కోపం వచ్చేసి, సరేనండి మన మీద రీసెర్చ్ చేస్తున్నారు, మనందరం ఇక్కడ ట్రాప్ అయిపోయాము, మరి ఇక్కడ నుంచి బయటకు వెళ్ళాలి అని చెప్పేసి చాలా మంది ట్రై చేశారు కదా, ఎంత మంది ట్రై చేసినా మళ్ళీ ఇదే రోడ్లోకి ఎందుకు వస్తున్నారు, ఏం వాళ్ళకి మనుషులు కనిపించట్లేదు, రోడ్లు కనిపించట్లేదా, అన్ని కనిపిస్తున్నాయి కదా, మరి ఎందుకు మళ్ళీ మళ్ళీ ఇక్కడికి వస్తున్నారని చెప్పేసి అంటంతో జిమ్ దగ్గర జెసికా వేసిన క్వశ్చన్ కి ఆన్సర్ ఉండదు అనమాట. దాంతో తాను సైలెంట్ గా ఉంటాడు. ఆ తర్వాత జెసికా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇదిలా ఉంటే మరోవైపు బయట ఉన్న శవాన్ని లోపల తీసుకొచ్చి పెడతారనమాట. కాకపోతే హీరో వాళ్ళ అసిస్టెంట్ కి ఒక డౌట్ వస్తుంది, కాదండి మీ శరీరంలో ఉన్న పురుగులు వీడి శరీరంలోకి వెళ్ళిపోయాయి కాబట్టి వీడు చనిపోయాడు, అందులో ఇప్పుడు వీడు చనిపోయాడు కాబట్టి వీడి శరీరంలో ఉన్న పురుగులు బయటకు వస్తే మనందరి పరిస్థితి ఏంటని చెప్పేసి అంటంతో, అలా ఏం కాదులే అని చెప్పేసి హీరో అంటూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో మేరీకి ఏంటంటే వామిటింగ్స్ వస్తూ ఉంటాయి అనమాట. బేసికల్ గా అమ్మాయి ఏంటంటే ఇంతకు ముందు మత్తు పదార్థాలకి బాగా బానిస అయిపోయింది కదా, దానికి కావాల్సిన ట్రీట్మెంట్ తీసుకుంది. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ లేదు, అందులోనూ మెడిసిన్స్ కూడా లేవు. సో దాని వల్ల ఏంటంటే ఇంతకు ముందు తీసుకున్న మెడిసిన్స్ వల్ల తనకి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేసి తనకి వామిటింగ్స్ అవుతూ ఉంటాయి. ఇదిలా ఉంటే మరోవైపు జిమ్ముని చూపిస్తారు. మనోడు ఏంటంటే సరదాగా బయటకు వచ్చిన తర్వాత సడన్ గా తన నెత్తి మీద ఒక డ్రోన్ వెళ్తుంది. ఎవడ్రా ఈ డ్రోన్ పంపించిందని చెప్పి చూస్తే పంపించింది ఎవరో కాదు, ర్యాండల్ గాడు అనమాట. అంటే బస్సులో ఉంటాడు కదా, అతని పేరు ర్యాండల్ అనమాట. తన దగ్గరికి వెళ్తాడు. అందులోనూ ఈ జిమ్ వాళ్ళ భార్య జెసికా లోపల ఇరుక్కుపోయింది అన్నప్పుడు బస్సులోంచి ఫస్ట్ పరిగెత్తుకుంటూ వచ్చింది మనోడే. అందుకని తన దగ్గరికి వెళ్ళి థ్యాంక్ యూ చెప్తాడు. అంతేకాకుండా ఈ డ్రోన్ కనుక నేను అనుకున్నంత హైట్ వెళ్తే మాత్రం ఖచ్చితంగా మనం ఇక్కడ నుంచి బయటపడే ఛాన్స్ ఉంది, కాబట్టి ఈ డ్రోన్ ఎంత హైట్ వెళ్తుందని చెప్పేసి అంటంతో ఆ ర్యాండల్ కూడా అడుగుతాడు, ఎలా బయటపడతాం మనం ఇక్కడ నుంచి అని చెప్పేసి. ఇదిలా ఉంటే మరోవైపు విక్టర్ ని చూపిస్తారు. మనోడు ఏంటంటే ఇంటికి దగ్గరగా చెట్లు వచ్చేస్తున్నా లేదా అని చెప్పేసి కొలుస్తూ ఉంటాడు అనమాట. సడన్ గా అదే సమయంలో విక్టర్ దగ్గరికి ఈతన్ వెళ్తాడు. వెళ్ళిన తర్వాత క్యాజువల్ గా మాట్లాడుతూ ఉంటాడు. కాకపోతే విక్టర్ మాత్రం పట్టించుకోడు అనమాట. వెంటనే ఈతన్ ఏమంటాడంటే, ఏమైంది నాతో మాట్లాడవా అని చెప్పేసి అంటంతో అప్పుడు విక్టర్ ఏమంటాడంటే, అలా ఏం కాదు, నేను ఎవరితో అయితే క్లోజ్ గా ఉంటానో, ఎవరితో అయితే ఇష్టంగా ఉంటానో వాళ్ళు నాకు దూరం అయిపోతున్నారు, అందుకని నీకు ఏదన్నా అవుతుందని చెప్పేసి భయం వేసి మాట్లాడలేదని చెప్పేసి అంటంతో ఈతన్ కూడా సైలెంట్ గా ఉంటాడు. సరే నేను వెళ్ళిపోతుందని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోయేటప్పుడు విక్టర్ ఏమంటాడంటే, కొలవటానికి ఇక్కడ చాలా చెట్లు ఉన్నాయి, నాకు హెల్ప్ చేస్తావా అని చెప్పేసి అంటంతో ఈతన్ కూడా తప్పకుండా హెల్ప్ చేస్తానని చెప్పేసి అంటాడు. ఇదిలా ఉంటే మరోవైపు జిమ్ ని ఆ తర్వాత ర్యాండల్ ను చూపిస్తారు. వీళ్ళిద్దరు ఏంటంటే జిమ్ కి ఇంతకు ముందు వెహికల్ ఉంది కదా, ఈ సిరీస్ స్టార్టింగ్ లోనే ఆ వెహికల్ కి యాక్సిడెంట్ అయింది కదా, అక్కడికి వీళ్ళిద్దరు వెళ్తారనమాట. ఎందుకంటే ఆ వ్యాన్ లో రేడియో ఉంటుంది, అందులోను రేడియో కోసం యాంటీనా ఉంటుంది, దాన్ని తీసుకొని బయట వాళ్ళని కాంటాక్ట్ అవుదాం అని చెప్పేసి వీళ్ళ ప్లాన్ అనమాట. అలా అని చెప్పేసి లోపలికి వెళ్ళి వ్యాన్ లోపల వెతుకుతూ ఉంటారు. వీళ్ళకి దొరుకుతుంది. అదే సమయంలో జిమ్ ర్యాండల్ తో ఏమంటాడంటే, నాకెందుకో మనందరినీ ఈ ఊర్లో పడేసి మన మీద ఎవరో రీసెర్చ్ చేస్తున్నారని చెప్పేసి నాకు అనిపిస్తుంది
అనిపిస్తుంది, నీకు కూడా ఏమనిపిస్తుంది అని చెప్పేసి అంటంతో రాండల్ కూడా అవును కదా అని చెప్పేసి అంటాడు. బేసికల్ గా జిమ్ ఏంటంటే ఈ మాట ఊర్లో ఉన్న వాళ్ళకి ఎవరికి చెప్పినా సరే వాళ్ళు నమ్మట్లేదు, కానీ రాండల్ మాత్రం అవును కదా నాకు కూడా అదే అనిపిస్తుంది అని చెప్పేసి అంటాడు. ఇదిలా ఉంటే మరోవైపు క్రిస్టీ ఏం చేస్తుందంటే చనిపోయిన ఆ దెయ్యానికి ఆటోప్సీ చేస్తుంది అనమాట. సరే అని చెప్పేసి మెల్లగా కట్ చేస్తే సడన్ గా ఆ దెయ్యం చెయ్యి లెగుస్తుంది. దాంతో అందరూ భయపడతారు. కాకపోతే క్రిస్టీ ఏమంటుందంటే లేదు లేదు ఆ నరాన్ని కట్ చేస్తే అలాగే చెయ్యి లెగుస్తుంది, మీరేం కంగారు పడకండి అని చెప్పేసి అంటంతో అక్కడి నుంచి పాపం హీరో వాళ్ళ అసిస్టెంట్ బయటకు వచ్చేస్తాడు. కోపంగా వచ్చేస్తాడు అనమాట. నా వల్ల కాదురా బాబు దారుణం చూడటం అని చెప్పేసి. అదే సమయంలో మనోడికి శ్రద్ధ చెప్పడానికి క్రిస్టీ కూడా వెనకాల వస్తుంది. వచ్చిన తర్వాత అప్పుడు హీరో వాళ్ళ అసిస్టెంట్ చెప్తాడనమాట, చూడు నువ్వు నన్ను ఇష్టపడినా ఇష్టపడకపోయినా నువ్వంటే నాకు చాలా ఇష్టం, కానీ ఆ శవాన్ని కట్ చేసే ప్రాసెస్ లో శవం లోపల ఉన్న పురుగులు బయటకు వచ్చి నిన్ను కొడితే మాత్రం నేను తట్టుకోలేను, అందుకే నాకు బాధ అనిపించింది బయటకు వచ్చేసానని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత క్రిస్టీ ఏముంటుందంటే చూడు మనం ఇక్కడి నుంచి తప్పించుకోవాలంటే ఏదో ప్రయత్నం చేయాలి కదా, ఏమి చేయకుండా ఎలాగ కూర్చుంటే ఇక్కడే చచ్చిపోతాం మనందరం అని చెప్పేసి క్రిస్టీ లోపలికి వెళ్దాం పదా అని చెప్పేసి అంటుంది. కాకపోతే హీరో వాళ్ళ అసిస్టెంట్ మాత్రం నేను రాను నా వల్ల కాదని చెప్పేసి అంటాడు. క్రిస్టీ కోపం వచ్చేసి సరే నేను వెళ్తానని చెప్పేసి లోపలికి వెళ్ళిపోతుంది. ఇదిలో ఉంటే మరోవైపు మేరీని చూపిస్తారు. బేసికల్ గా మేరీ ఏంటంటే ఇంతకు ముందు వామిటింగ్ చేసుకుంది కదా, తానేంటంటే పడుకుంటుంది. ఇప్పుడు తనకి మెలకు వస్తుంది. సర్లే అని చెప్పేసి మెలకు వచ్చిన తర్వాత క్రిస్టీని పిలుస్తుంది. తానేంటంటే ఉండదన్నమాట. ఎక్కడికి వెళ్ళిందని చెప్పేసి తను మెల్లగా బయటకు వచ్చి చూస్తే ఎవ్వరూ కనిపించరు. సర్లే అని చెప్పేసి ఆ శవం దగ్గర ఉన్నారని చెప్పేసి లోపలికి వెళ్ళి చూస్తే లోపల శవం కనిపించదు. దాంతో ఈ అమ్మాయికి ఏంటంటే భయం స్టార్ట్ అవుతుంది అనమాట. పరిగెత్తుకుంటూ బయటకు వస్తుంది. కరెక్ట్ గా అదే సమయంలో హీరో వస్తాడు. కాకపోతే వీళ్ళిద్దరికి ఎదురుగా ఆ శవం నుంచి ఉంటుంది. వీళ్ళ వైపు పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది. అందులోని హీరో ఏంటంటే కన్ను తీసుకొని కాలుస్తూ ఉంటాడు. కాకపోతే ఆ శవం మాత్రం వస్తూనే ఉంటుంది. కట్ చేస్తే ఇప్పుడు దాకా మేరీకి ఏంటంటే కలొచ్చింది అనమాట. బేసికల్ గా ఈ అమ్మాయికి కూడా హాలూసినేషన్ స్టార్ట్ అయిపోయింది. హీరోకి ఎలాగైతే హాలూసినేషన్ వస్తుందో ఈ అమ్మాయికి కూడా అలాగే స్టార్ట్ అయిపోయింది. ఇదిలా ఉంటే మరోవైపు ఫాతిమాని చూపిస్తారు. బేసికల్ గా ఫాతిమా ఏంటంటే కాలనీ హౌస్ లీడర్ ని మీట్ అవుతుంది అనమాట. మీట్ అయిన తర్వాత తను గర్భవతి అన్న సంగతి చెప్తుంది. దాంతో ఆవిడ ఎంతగానో ఆనందపడుతుంది అనమాట. ఏంటమ్మా ఇంత గుడ్ న్యూస్ చెప్పావు అని చెప్పేసి. కాకపోతే ఫాతిమా మాత్రం బాధపడుతూ ఉంటుంది. ఏంటమ్మా అలా ఉన్నావు అని చెప్పేసి అంటంతో తాను అసలు విషయం చెప్తుంది అనమాట. బేసికల్ గా ఇంతకు ముందు నేను ఊరు రాకముందు నాకు అసలు పిల్లలు పుట్టే అవకాశం లేదని చెప్పేసి డాక్టర్లు చెప్పారండి. అలాంటిది ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు పిల్లలు పుడుతున్నారు, నాకేం అర్థం కావట్లేదు, ఒకవేళ నాకు దెయ్యం పుడుతుందేమో అని చెప్పేసి అంటంతో ఆవిడ ఏమంటుందంటే నీకేమైనా పిచ్చి పట్టిందా అమ్మా, ఎప్పుడైనా సరే నువ్వు ఈ ఊర్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ లాగ్ అయిపోతానని చెప్పేసి అనుకున్నావా? ఒకవేళ రాత్రి అయితే దెయ్యాలు వచ్చేసి మనుషులు తింటే అని చెప్పేసి ఎక్కడైనా విన్నావా? ఇలాంటివి వినలేదు కదా, ఇది కూడా అంతేనమ్మా. నీ అదృష్టం కొద్దీ భగవంతుడు నీకు పిల్లల్ని ఇస్తున్నాడు, దానికి నువ్వు ఆనందపడాల్సింది పోయి బాధపడుతున్నావా? ఎందుకమ్మా అలా ఉన్నావు అని చెప్పేసి ఫాతిమాకి ఈ లేడీ ఏంటంటే ధైర్యం చెప్పి ఈ విషయాన్ని నీకు ఇష్టమైన వాళ్ళకి ధైర్యంగా చెప్పు అని చెప్పేసి అంటుంది. ఇదిలా ఉంటే మరోవైపు జెడ్ అలాగే జెసికా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. జెసికా ఏంటంటే ఆ గుహలోకి వెళ్ళొచ్చిన తర్వాత ప్రతి ఒక్క విషయాన్ని చెప్పింది అనమాట. కాకపోతే జెడ్ మాత్రం పెద్దగా పట్టించుకోడు. నేను అన్ని చెప్పినా కూడా నువ్వు పట్టించుకోవేంటని చెప్పేసి అంటే జెడ్ ఏమంటాడంటే ఇప్పుడు నువ్వు ఏదైతే చెప్తున్నావో అవన్నీ నేను అనుభవించాను, ఈ ఫోటో చూడని చెప్పేసి ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి కూడా నాకు కనిపించాడు, మరి ముఖ్యంగా ఈ సింబల్స్ కూడా నాకు కనిపిస్తున్నాయి, నేను ఎప్పుడైతే ఈ ఊరు వచ్చానో అప్పటి నుంచి నాకు అవన్నీ జరుగుతున్నాయి, నీకు ఇప్పుడు కొత్తగా జరుగుతుంది అంతే అని చెప్పేసి అంటంతో జెసికాకి మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట. ఏదైతే సింబల్ జెడ్ చూస్తున్నాడో అదే సింబల్ నేను గుహలో చూశానని చెప్పేసి అంటంతో మనోడు కూడా షాక్ అయిపోతాడు. ఏంటి గుహలో చూసావా అని చెప్పేసి. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరో ఆ తర్వాత క్రిస్టీ మిగతా వాళ్ళందరూ కలిసి ఆ బాడీకి అటాప్సీ చేస్తూ ఉంటారనమాట. శరీర భాగాలు కట్ చేస్తే మామూలు మనిషి శరీర భాగాలు ఎలాగ ఉంటాయో అలాగే ఉంటాయి. అందులోనూ క్రిస్టీ నోట్ చేసేది ఏంటంటే ఆ దెయ్యం శరీరంలో ఒక్క చుక్క కూడా రక్తం లేదు. బేసికల్ గా క్రిస్టీ ఏమనుకుంటుందంటే ఆ శరీరంలో ఉన్న రక్తాన్ని తీసుకొని దాని మీద మనం రీసెర్చ్ చేసి ఇక్కడి నుంచి బయటపడొచ్చు అని చెప్పేసి అనుకుంది. కాకపోతే ఆ దెయ్యం శరీరంలో ఒక్క చుక్క రక్తం కూడా లేదు. కాకపోతే ఎల్లో కలర్ లో ఒక లిక్విడ్ మాత్రం లైట్ గా బయటకు వచ్చేస్తూ ఉంటుంది. సో దాంతో క్రిస్టీ ఏమంటుందంటే మొత్తం మీద దీని మీద మనం రీసెర్చ్ చేసి ఎలాగైనా సరే ఇక్కడ నుంచి బయటపడొచ్చు అని చెప్పేసి అనుకుంటుంది. ఆ తర్వాత ఇది విన్న తర్వాత హీరో అలాగే హీరో వాళ్ళ అసిస్టెంట్ కూడా ఎంతగానో ఆనందపడతారు. మొత్తానికి మనం బయటపడే మార్గం కొంచెం దగ్గర పడింది అని చెప్పేసి. ఇదిలా ఉంటే మరోవైపు ఎల్గిన్ ఏం చేస్తాడంటే జూలీతో సరదాగా మాట్లాడుతూ ఉంటాడు. తాను కూడా మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు ఎల్గిన్ ఏంటంటే ఇలా దెయ్యం చనిపోయింది, దాని మీద వీళ్ళందరూ రీసెర్చ్ చేస్తుంది, ప్రతిదీ అమ్మాయికి చెప్తాడనమాట. దాంతో అమ్మాయి కూడా అవునా అని చెప్పేసి అంటుంది. అందులో నా అమ్మాయి ఏమంటుందంటే మనం ఎప్పుడు ఎక్కడి నుంచో బయటపడతామో నాకేం అర్థం కావట్లేదు అని చెప్పేసి తనతో జాలీగా మాట్లాడుతూ ఉంటుంది. కాకపోతే ఎల్గిన్ ఏమంటాడంటే నేను ఈ ఊరు వచ్చేటప్పుడు సడన్ గా నాకు ఒక కళ వచ్చింది, ఆ కళ వచ్చిన తర్వాతే బస్సులో గందరగోళం చేశాను, దాంతో వాళ్ళు బస్సు ఇక్కడే ఆపేశారు, ఆ తర్వాత మేము ఇక్కడే స్టక్ అయిపోయాము, కాకపోతే నాకు వచ్చిన కళ కూడా నాకు గుర్తు లేదు, అసలు ఏ కళ వచ్చిందో నాకేం అర్థం కావట్లేదు అని చెప్పేసి జూలీతో తన
ప్రాబ్లం మొత్తం చెప్పుకుంటాడు. దాంతో జూలీ ఏమంటుందంటే ఇప్పుడు నీకేంటి, నువ్వు కన్న కల నీకు గుర్తు రావాలి అంతే కదా, అందులో నీకు బీచ్ అంటే చాలా ఇష్టం అని చెప్పేసి ఇంతకు ముందు నాకు చెప్పావు కదా, నువ్వు ఒక పని చేయి, బాతు టబ్బులో శుభ్రంగా నీళ్లు నింపుకో, ఆ తర్వాత బాతు టబ్బులో పడుకో, అది కూడా చెవులు మునిగిపోయేంతగా పడుకో, కేవలం మూతి మొహం మాత్రమే బయట ఉండాలి, ఆ సమయంలో కళ్ళు మూసుకొని నువ్వు బీచ్ లో ఉన్నాను అని చెప్పేసి అనుకో, ఆ తర్వాత నీకు మెల్లమెల్లగా అన్ని గుర్తొస్తాయని చెప్పేసి అంటంతో ఇదేదో బాగుందని చెప్పేసి ఎల్గిన్ కూడా ఇంటికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత నీళ్లు నింపుకుంటాడు, ప్రశాంతంగా పడుకుంటాడు. సడన్ గా తనకి మ్యూజిక్ వినిపిస్తుంది. ఇదేంట్రా ఇది అని చెప్పేసి చూస్తే హీరోకి ఆ తర్వాత మేరీకి కనిపించిన ఆ బాక్స్ ఉంది కదా, సేమ్ అదే బాక్స్ కనిపిస్తుంది అనమాట. అందులోనూ మనోడికి ఏం అర్థం కాదు ఏం జరుగుతుందో. కట్ చేస్తే ఉన్నట్లుండిగా ఒక దెయ్యం వచ్చేసి ఎల్గిన్ గొంతుని నొక్కేస్తుంది. దాంతో మనోడికి ఎలగలా కొట్టేసుకుంటూ ఉంటాడు. హీరో వాళ్ళ అసిస్టెంట్ ఉదయాన్నే నిద్ర లేచి వంటగదిలో వంట చేస్తున్న వాళ్ళ అమ్మ దగ్గరికి వస్తాడు. వచ్చిన తర్వాత క్యాజువల్ గా మాట్లాడుతున్నప్పుడు సడన్ గా వాళ్ళ ఇంట్లో ఉన్న ఫోన్ రింగ్ అవుతుంది. దాంతో మనోడికి మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట. అసలు ఈ ఇంటికి ఫోన్ చేసింది ఎవడరా అని చెప్పేసి ఫోన్ లిఫ్ట్ చేసి చూస్తే అవతల ఉన్న వాళ్ళు ఏమంటారంటే వాళ్ళు ఎరగొడతారు, వాళ్ళు ముట్టుకుంటారు, వాళ్ళు దొంగలిస్తారు, ఇక్కడ ఎవరు స్వేచ్ఛగా లేరు, మేము వాళ్ళ ముగ్గురు కోసం వచ్చామని చెప్పేసి అంటంతో హీరో వాళ్ళ అసిస్టెంట్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట. దయచేసి ఆ సౌండ్స్ ఆపండి, మేము వాళ్ళ ముగ్గురు కోసం వచ్చామని చెప్పేసి అందులో వాయిస్ వినపడుతూ ఉంటుంది. దాంతో మనోడికి భయం వేసి ఫోన్ కట్ చేస్తాడు. అంతేకాకుండా వాళ్ళ అమ్మగారు వంట వండుతున్నారు కదా, ఏంటి వంటోడి దగ్గర సౌండ్ వస్తుందని చూస్తే వాళ్ళ అమ్మగారు పురుగులు వండుతూ ఉంటారు. దాంతో మనోడికి ఏం అర్థం కాదు. అదే సమయంలో ఒక పురుగు వచ్చేసి మనోడి చేతిని కొట్టేస్తుంది. చూస్తే మనోడు మంచం మీద ఉలిక్కిపల్లి ఎగుస్తాడు. ఎందుకంటే ఇప్పుడు దాకా మనోడికి వచ్చింది కల అనమాట. కాకపోతే మనోడికి అర్థం కాని విషయం ఏంటంటే కల వస్తే బానే ఉంది, కానీ చేతికి ఆ పురుగు కుట్టినట్టు ఏంటి గాయం అని చెప్పేసి హీరో వాళ్ళ అసిస్టెంట్ ఆలోచిస్తూ ఉంటాడు. ఇదిలా ఉంటే మరోవైపు జిమ్ ఆ తర్వాత ర్యాండల్ గాడు వీళ్ళిద్దరు ఏం చేస్తారంటే యాంటీనాని డ్రోన్ కట్టి గాల్లోకి ఎగరేస్తారనమాట. ఎందుకంటే యాంటీనా బాగా హైట్ లో ఉందనుకోండి సిగ్నల్స్ ఉంటాయి కదా, అందుకని వీళ్ళు అలా చేస్తూ ఉంటారు. సో డ్రోన్ పైకి వెళ్ళిన తర్వాత యాంటీనా కూడా పైకి వెళ్తుంది, కాకపోతే వీళ్ళకి మాత్రం సిగ్నల్స్ అందవు. దాంతో వీళ్ళిద్దరు బాగా డిసప్పాయింట్ అయిపోతారు. అందులోనూ ర్యాండల్ కి ఏంటంటే ఒక డౌట్ వస్తుంది అనమాట. మీరు చెప్పిన లెక్క ప్రకారం మనందరినీ ఇక్కడ పెట్టి ఎవరో రీసెర్చ్ చేస్తున్నారు అనుకోండి, అసలు వాళ్ళకేం వస్తుంది లాభం అని చెప్పేసి అంటంతో అప్పుడు జిమ్ ఏమంటాడంటే అలా కాదు, మనుషులందరినీ ఇబ్బందుల్లో పెడితే వాళ్ళు ఎలా సర్వైవ్ అవుతారు, వాళ్ళు ఎలా బతుకుతారు అనే పాయింట్ మీద కూడా ఇలా చేయొచ్చు కదా అని చెప్పేసి అంటూ ఉంటాడు. అప్పుడు ర్యాండల్ కి ఏంటంటే ఒక డౌట్ వస్తుంది అనమాట. నిజంగా మన ఇద్దరం అనుకున్నది కరెక్టే అయితే మన మీద రీసెర్చ్ చేస్తున్న వాళ్ళ మనిషి ఎవరో ఒకళ్ళు ఈ ఊర్లో ఉంటారు, వాళ్ళు మనందరూ ఏం చేస్తున్నారో చూస్తూ ఉంటారు, మనం ఇక్కడి నుంచి తప్పించుకుందామని ట్రై చేస్తే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తారు, ఆ తర్వాత దెయ్యాల రూపంలో వచ్చి మనల్ని చంపుతారని చెప్పేసి తన మనసులో ఉన్న డౌట్ అని చెప్తాడు. ఇదంతా విన్న తర్వాత జిమ్ కూడా ఇది కూడా కరెక్ట్ అయి ఉండొచ్చు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇదిలా ఉంటే మరోవైపు సారాని చూపిస్తారు. సారా ఏం చేస్తుందంటే డైరెక్ట్ గా వెళ్లి హీరోని మీట్ అవుతుంది. మీట్ అయిన తర్వాత చూడండి, ఈ ఊర్లో ఉన్న ఎవ్వరికి నేను నచ్చట్లేదు కాబట్టి చనిపోదాం అనుకుంటున్నాను, కాకపోతే చనిపోయేటప్పుడు ఒక మంచి పని చేసి చనిపోదాం అనుకుంటున్నాను. అదేంటంటే మీ దగ్గర ఉన్న మంత్రించిన రాయి గనక నాకు ఇచ్చారనుకోండి, అది తీసుకుని ఫారెస్ట్ లోకి వెళ్తాను, ఇక్కడ నుంచి బయటపడే మార్గాన్ని చూస్తాను అని చెప్పేసి అంటంతో హీరో ఏమంటాడంటే నువ్వు కొంచెం ఆగుతావా, ఎందుకంటే నువ్వు రాయి తీసుకుని ఫారెస్ట్ లోకి వెళ్తే అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ ఇక్కడికి వస్తావు తప్ప నువ్వు బయటికి వెళ్ళవు, కాబట్టి మనందరం బయటపడే మార్గం మనకి దగ్గరలోనే ఉంది, నువ్వు టెన్షన్ పడమాకని చెప్పేసి హీరో అమ్మాయికి నచ్చ చెప్తాడు. కట్ చేస్తే మరోవైపు జెసికా ఆ తర్వాత జెడ్ వీళ్ళిద్దరు కలిసి ఆ గుహ దగ్గరికి వెళ్తారనమాట. ఎందుకంటే మనోడి దగ్గర ఉన్న సింబల్స్ అన్ని నేను ఆ గుహలోనే చూశాను అని చెప్పేసి జెసికా జెడ్కు చెప్తుంది. అందులోనూ జెసికా ఏమంటుందంటే చూడు, సాయంత్రం అయితే చాలు వీళ్ళు గుహలోంచి బయటకు వస్తారు, ఉదయం పూట మాత్రం గృహ లోపలికి వెళ్ళి నిద్రపోతూ ఉంటారు అని చెప్పేసి డీటెయిల్డ్ గా చెప్తుంది అనమాట. జెడ్ ఏమంటాడంటే సరే మన ఇద్దరం లోపలికి వెళ్దాం రా అని చెప్పేసి అంటాడు. కాకపోతే జెసికా ఏమంటుందంటే చూడు, నాకంటూ ప్రాణాల మీద కొంచెం ఆశ ఉంది, లోపలికి వెళ్ళిపోయి మనం అన్యాయంగా చనిపోతాము, కొంచెం వెళ్తే ప్లానింగ్ గా వెళ్ళాలి అని చెప్పేసి అంటుంది. అదే సమయంలో జెడ్ ఏమంటాడంటే నువ్వు ప్రతిదీ డీటెయిల్ గా చెప్పావు నాకు నువ్వు, కాకపోతే ఆ విక్టర్ గాడు మాత్రం లోపలికి వెళ్ళి వచ్చినోడు ఈ సింబల్ నేను లోపల చూశాను అని చెప్పేసి నాకు చెప్పాలి కదా, వాడు మొత్తానికి ఏదో దాచిపెడుతున్నాడు అని చెప్పేసి అంటాడు. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరోని చూపిస్తారు. హీరో ఏంటంటే తన కొడుకుని మీట్ అవడానికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత హీరో వాళ్ళ కొడుకు కూడా నవ్వుకుంటూ నేను తండ్రి కాబోతున్నాను నాన్న అని చెప్పేసి అంటంతో హీరో కూడా ఆనందపడతాడు. ఎందుకంటే తాను కూడా తాతయ్య కాబోతున్నాడు కాబట్టి. కరెక్ట్ గా అదే సమయంలో అక్కడికి కాలనీ హౌస్ లీడర్ వస్తుందన్నమాట. వచ్చిన తర్వాత నిన్న ఒక దారుణం జరిగింది. అదేంటంటే ఎల్గిన్ అని చెప్పేసి ఒక కుర్రాడు ఉన్నాడు కదా, ఆడు బాత్రూమ్ లో స్నానం చేస్తున్నప్పుడు టబ్బులో ఏదో దెయ్యం అటాక్ చేసిందంట, నీళ్ళలో మునిగిపోయి గిలగలా కొట్టేసుకుంటున్నాడు, సడన్ గా మనోళ్ళు చూశారు కాబట్టి వెళ్ళి కాపాడారు, వెళ్ళి మాట్లాడు అని చెప్పేసి అంటుంది. దాంతో హీరో కూడా సరే అని చెప్పేసి వెళ్ళి మాట్లాడితే మనోడు కూడా జరిగింది మొత్తం చెప్తాడనమాట. ఇలా నాకు జూలీ చెప్పింది, ప్రశాంతంగా పడుకొని
వచ్చిన కలని రివైండ్ చేసుకుందాం అనుకున్నాను. సడన్ గా మ్యూజిక్ వినపడింది, అందులోని దెయ్యం వచ్చింది, అటాక్ చేసింది, చుట్టూ ఉన్న వాళ్ళు నన్ను కాపాడారని చెప్పేసి అంటంతో హీరో కూడా మనోడికి ధైర్యం చెప్తాడనమాట. ఎందుకంటే ఈసారి మళ్ళీ బాత్రూంలోకి వెళ్ళడానికి భయపడతాడు కదా. నువ్వేం కంగారు పడకు, అదేదో కల్లాగా వచ్చిందని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత తన దగ్గర ఉన్న ఎల్లో కలర్ లిక్విడ్ చూపిస్తాడు. ఎందుకంటే ఆ చనిపోయిన దెయ్యంలోంచి ఎల్లో కలర్ లిక్విడ్ తీశారు కదా, అది చూపిస్తాడు. చూపించి ఈ లిక్విడ్ తో నాకు తెలిసినంత వరకు ఆ దెయ్యాలు చనిపోవచ్చేమో, కాకపోతే ఎలా చంపాలో నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి అంటాడు. ఎల్గిన్ ఏమంటాడంటే దాంట్లో ఏముంది సార్, మీ దగ్గర గన్ ఉంది కదా, గన్ లో ఉండే బుల్లెట్స్ కి ఈ లిక్విడ్ పోయండి, వాటిని కాల్ చేయండి, చనిపోతాయేమో అని చెప్పేసి అంటంతో హీరో కూడా ఏడియాతో బాగుంది కదా, సరే అప్లై చేస్తానని చెప్పేసి అంటాడు. ఇదిలా ఉంటే మరోవైపు ఈతని చూపిస్తారు. తానేంటంటే విక్టర్ వేసుకునే బట్టలు వేసుకుంటాడనమాట. అందులోను ఆ డ్రెస్ లోపల ఒక బొమ్మ ఉంటుంది. వెంటనే ఈతను అడుగుతాడనమాట ఈ బొమ్మ ఏంటి అని చెప్పేసి. దాంతో విక్టర్ కి సడన్ గా వాళ్ళ అమ్మ గుర్తొస్తుంది. ఎందుకంటే ఆ బొమ్మ వాళ్ళ అమ్మ గిఫ్ట్ గా ఇచ్చిందనమాట. ఇది మా అమ్మగారు ఇచ్చారు నాకు గిఫ్ట్ గా అని చెప్పేసి అంటంతో ఈతను కూడా అవునా అని చెప్పేసి అంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో ఆ రెస్టారెంట్ లోకి జడ్డు వస్తాడనమాట. వచ్చిన తర్వాత విక్టర్ తో గొడవ పడతాడు. చూడు, నీ కోసం నేను వైలిన్ వాయించాను, నేను అడిగిన ప్రతి దానికి సమాధానం చెప్తా ఉన్నావు కదా, అసలు ఈ సింబల్ గురించి నాకు ఎందుకు సమాధానం చెప్పట్లేదు, నీకు ఇక్కడి నుంచి బయటకు వెళ్ళటం ఇష్టం లేదా, మనందరం బయట ప్రపంచం చూడటం నీకు నచ్చదా, మనందరం హ్యాపీగా ఉండటం ఇష్టం లేదా అని చెప్పేసి అంటంతో విక్టర్ మాత్రం నా ఊరు ఇదే, నేను ఇక్కడే ఉంటానని చెప్పేసి కోపంగా అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతాడు. జడ్డు కూడా అతన్ని వదలకుండా తన వెనకాల వెళ్తూ ఉంటాడు అనమాట. ఆ సింబల్స్ కి అర్థం ఏంటి చెప్పు అని చెప్పేసి. అదే సమయంలో జెసికా కూడా జడ్డు వెనకాల వెళ్తూ ఉంటుంది. కాకపోతే జెసికా ఏమంటుందంటే అలా ఎవరన్నా అడుగుతారా, నేను అడుగుతాను ఆగని చెప్పేసి జెసికా ఏం చేస్తుందంటే విక్టర్ వెనకాల పరిగెత్తుకుంటూ వెళ్తుంది. ఇదిలా ఉంటే మరోవైపు చర్చిలో ఉన్న సారా దగ్గరికి జిమ్ అలాగే ర్యాండల్ వస్తారు. వచ్చిన తర్వాత సారాని క్వశ్చన్ చేస్తారనమాట. బేసికల్ గా వీళ్ళిద్దరు ఏమనుకుంటున్నారు, ఇక్కడ జరిగేదంతా డ్రామా, వీళ్ళు మొత్తం రీసెర్చ్ చేస్తున్నారని చెప్పేసి అనుకుంటున్నారు కదా. అందుకని ర్యాండల్ గడు ఏమంటాడంటే మీ అన్నయ్య చనిపోలేదు కదా, ఎక్కడున్నాడు మీ అన్నయ్య అని చెప్పేసి అంటంతో సారాకి ఏం అర్థం కాదు, మా అన్నయ్య చనిపోవడం ఏంటి అని చెప్పేసి. ఆడేమనుకుంటున్నాడు, సారా వాళ్ళ అన్నయ్య చనిపోయినట్టు యాక్టింగ్ చేస్తుంది, వాడు కూడా ఎక్కడో దాక్కుంటాడు అని చెప్పేసి అనుకుంటున్నాడు అనమాట. అందుకని అడుగుతున్నాడు. కరెక్ట్ గా అదే సమయంలో కాలనీ హౌస్ లీడర్ వస్తుందన్నమాట. వచ్చిన తర్వాత చూడు సారా, నువ్వు ఖాళీగా ఉండటం వల్ల నీకు మైండ్ పాడైపోతుంది, నీ బట్టలు మడతాయి అని చెప్పేసి అంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో ర్యాండల్ కూడా చూసావా, మనం ఈ అమ్మాయిని క్వశ్చన్ చేస్తుంటే సడన్ గా ఎవడు వచ్చేసింది, నాకు తెలిసినంత వరకు ఈవిడ ఇన్ఫార్మర్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు. ఇదంతా విన్న తర్వాత కాలనీ హౌస్ లీడర్ ఏమంటుందంటే ఒరే నువ్వు ఏం మాట్లాడుతున్నావు, ఎందుకు మాట్లాడుతున్నావు నాకేం అర్థం కావట్లేదు, కానీ అసలు సారా ఉన్న చోట మీ ఎదురు ఉండకండి, వెళ్ళిపోండి అని చెప్పేసి అంటంతో వాడు మాత్రం నువ్వు చెప్తే నేను వెళ్ళిపోవాలా, ఆయన నువ్వేంటి ఇక్కడ, నువ్వేనా రాజకీయ నాయకురాలువా అని చెప్పేసి అంటూ ఉంటాడు. దాంతో పక్కనే ఉన్న జిమ్ ఏమంటాడంటే ఆవిడతో ఎందుకురా గొడవ, చిన్న పెద్ద చూసుకోవని చెప్పేసి మనం అక్కడి నుంచి బయటకు తీసుకెళ్తాడు. తీసుకెళ్లిన తర్వాత తిడతాడు అనమాట. ఒరే నీకేం అర్థం కావట్లేదు, ఎదురు మనిషి ఎవరో చూసుకోకుండా తెలుసుకోకుండా కోపడతావేంటి, మనం అందరితో గొడవ పట్టం కాదు, ఇది ఒక రీసెర్చ్ అని చెప్పేసి అందరికి తెలిసేలా చేయాలి, అందులోనూ సాయంత్రం పూట ఆ దెయ్యాలు మనుషుల్ని ఏం చేస్తానో మనం చూడాలి, ముందు నువ్వు వెళ్ళి బస్సులో కూర్చో అని చెప్పేసి అంటాడు. తాను కూడా బస్సులోకి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత జిమ్ ఏం చేస్తారంటే డైరెక్ట్ గా రెస్టారెంట్ లోకి వస్తాడు. వచ్చిన తర్వాత జూలీతో చెప్తాడనమాట, చూడమ్మా ఈ రోజు సాయంత్రం ఇంట్లో పడుకోవట్లేదు నేను, మన బండి ఒకటి యాక్సిడెంట్ అయింది కదా వచ్చే దారిలో, అక్కడ నేను పడుకుంటాను, అందులోనూ నేను ఇక్కడి నుంచి బయటపడే మార్గాన్ని చూస్తున్నాను, కాబట్టి నువ్వేం కంగారు పడ మాకు, ఈ రోజుకి నువ్వు తమ్ముడిని జాగ్రత్తగా చూసుకో, అమ్మని జాగ్రత్తగా చూసుకో, మళ్ళీ నేను మరుసటి రోజు ఉదయాన్నే వచ్చేస్తానని చెప్పేసి అంటంతో జూలీ కూడా సరే అంటుంది. కాకపోతే జిమ్ ఏమంటాడంటే జెసికాకి క్లియర్ గా చెప్పు అని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత అక్కడ నుంచి బయటకు వచ్చేస్తాడు. బట్ బయటకు వచ్చిన తర్వాత కాలనీ హౌస్ లీడర్ ఏమంటుందంటే నువ్వెందుకు ఆ ర్యాండల్ గడితో తిరుగుతున్నావు, వాడు అనుకున్నంత మంచోడేం కాదు, కాబట్టి వాడు కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయని చెప్పేసి అంటంతో జిమ్ కూడా సరే అని చెప్పేసి అంటాడు. కట్ చేస్తే మరోవైపు విక్టర్ ను చూపిస్తారనమాట. బేసికల్ గా విక్టర్ కి ఏంటంటే వాళ్ళ అమ్మ ఒక బొమ్మ ఇచ్చింది కదా, అందులో ఇంతకు ముందు ఈతను కూడా అడిగాడు కదా డ్రెస్ లోపల నాకు ఇది దొరికింది ఏంటిది అని చెప్పేసి, ఆ బొమ్మ వాళ్ళ అమ్మ ఇచ్చిందనమాట. ఆ బొమ్మను చూసి వాళ్ళ అమ్మగారి బొమ్మ ఇచ్చేసి నువ్వు ఇక్కడే అడుగు, ఎక్కడికి వెళ్ళమాకని చెప్పేసి వెళ్ళిపోయిందనమాట. వాటిని గుర్తు తెచ్చుకుంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో జెసికా తలుపు కొడుతుంది, లోపలికి వస్తుంది. వచ్చిన తర్వాత జెడ్ అలా బిహేవ్ చేసేందుకు సారీ అని చెప్పేసి అంటుంది. దాంతో విక్టర్ కూడా సరే అంటాడు. ఆ తర్వాత జెసికా విక్టర్ తో ఏమంటుందంటే కాదు జెడ్డుకు నువ్వు చెప్పొచ్చు కదా, ఆ సింబల్స్ గురించి ఎందుకు చెప్పలేదు నువ్వు అని చెప్పి అడిగితే విక్టర్ ఏమంటాడంటే ఆ సింబల్ గురించి ఎవరైతే ఎంక్వైరీ చేసుకుంటూ వెళ్లారో వాళ్ళు ఇప్పటి వరకు తిరిగి రాలేదు, అందులోని జెడ్ కూడా ఒకవేళ ఇలాగే వెళ్ళిపోతాడేమో అని చెప్పేసి భయం వేసింది, ఎవరెవరైతే తప్పించుకుందాం అని చెప్పి ప్రయత్నించారో వాళ్ళందరూ అడ్రస్ లేకుండా పోయారు, ఈ జెడ్ కూడా ఏదో ఒకటి అవుతుందని చెప్పేసి భయం వేసి చెప్పలేదని చెప్పి అనడంతో వెంటనే జెసికా ఏమంటుందంటే మనం ప్రయత్నించాలి కదా, ఇక్కడ నుంచి వెళ్లే మార్గం చూసుకోవాలి కదా, ఇక్కడే ఉంటే కుదరదు కదా అని చెప్పేసి అంటుంది. దాంతో విక్టర్ సైలెంట్ గా ఉంటాడు. అందులోని జెసికా ఏం చేస్తుందంటే విక్టర్ ని చాలా హంబుల్ గా
అడుగుతుందన్నమాట. దయచేసి నీకేదైనా తెలిస్తే మాత్రం చెప్పు, ఎందుకంటే మనందరం ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, మనందరికీ జీవితాలు ఉన్నాయి, ప్రశాంతంగా బయటికి వెళ్ళి హ్యాపీగా బతకాలని చెప్పేసి అంటంతో విక్టర్ ఏమంటాడంటే నాకు ఏమీ గుర్తులేవు, కానీ కాకపోతే ఒకప్పుడు నాకు ఏ ఆలోచనలు ఉన్నా సరే వాటిని బొమ్మలుగా వేసేవాడిని, వాటన్నిటిని నేను మీకు చూపిస్తాను, అవి చూసిన వెంటనే మీకు ఇక్కడ నుంచి తప్పించుకునే మార్గాలు దొరకొచ్చేమో అని చెప్పేసి అంటంతో జెస్సికా కూడా సరే అంటుంది. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరో తన అసిస్టెంట్ కోసం తన ఇంటికి వెళ్తాడు. బట్ వెళ్ళిన తర్వాత తన అసిస్టెంట్ ను చూస్తే చేతి మీద గాయం ఉంటుంది. ఏమైంది అని చెప్పి అడుగుతాడు. ఇలా నాకు ఒక కల వచ్చింది, ఆ కల లోపల నాకు ఫోన్ వచ్చింది, దాంట్లో ఏదో వింత వింతగా వాగుతున్నాడు ఎవడో, అందులోనూ పురుగులు నన్ను కుట్టాయి, కాకపోతే నిజ జీవితంలో ఆ గాయం ఉందని చెప్పేసి అంటంతో హీరోకి అర్థమైపోతుంది ఎల్గిన్ కి ఎలాగైతే జరిగిందో అలాగే తన అసిస్టెంట్ కూడా జరిగిందని చెప్పేసి తనకు అర్థమైపోతుంది. ఆ తర్వాత సరేరా మనం ఆ డెడ్ బాడీలోంచి లిక్విడ్ తీయాలని చెప్పేసి అక్కడికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్ళి చూస్తే ఆ డెడ్ బాడీ మీద ఉన్న క్లాత్ ఏంటంటే కదులుతూ ఉంటుంది అనమాట. దాంతో మనోడికి భయం వేసి గన్ను తీస్తాడు. చూస్తే ఆ డెడ్ బాడీ మీద పురుగులు ఉంటాయి. అది కూడా ఈ హీరో వాళ్ళ అసిస్టెంట్ ని ఏ పురుగు అయితే కుట్టిందో అలాగే పురుగులు ఉంటాయి అనమాట. అప్పుడు చెప్తాడు ఈ పురుగులే నన్ను కుట్టింది, ఈ పురుగులు అని చెప్పేసి అంటూ ఉంటాడు. దాంతో హీరోకి ఏం అర్థం కాదనమాట. ఒక పక్క ఎల్గిన్ కి ఏంటంటే తన కలలు వస్తూనే ఉన్నాయి, మరో పక్క తన అసిస్టెంట్ కూడా ఇలా కంటిన్యూస్ గా కలర్ రావడం చూసి తనకేం అర్థం కాదు. కరెక్ట్ గా అదే సమయంలో హీరో వాళ్ళ అసిస్టెంట్ ఏమంటాడంటే ఆ దెయ్యాలు మామూలుగా మనం బయటికి వెళ్తే అటాక్ చేస్తాయి కదా, ఈసారి అలా కాకుండా మనకి కలలు వచ్చేలా చేస్తున్నాయి, మనకి ఎప్పుడైతే కల వస్తుందో ఆ కల లోపల మనల్ని అటాక్ చేస్తున్నాయి, అలా చేసిన తర్వాత అవి మనకి రియల్ లైఫ్ లో కూడా రిఫ్లెక్ట్ అవుతున్నాయి అని చెప్పేసి అంటంతో హీరోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఇది కూడా నిజమే కదా అని చెప్పేసి. కరెక్ట్ గా అదే సమయంలో కాలనీ హౌస్ లీడర్ వస్తుంది. అసలు ఏం మాట్లాడుకుంటున్నారు మీరు, దేని గురించి డిస్కస్ చేస్తున్నారు అని చెప్పేసి అంటంతో ఇంకా హీరో కూడా చేసేదేం లేక జరిగింది మొత్తం చెప్తాడు. ఆ శవాన్ని తీసుకొచ్చి వీళ్ళు రీసెర్చ్ చేస్తున్న విషయం కూడా చెప్తాడు. దాంతో ఆవిడ స్టన్ అయిపోతుంది అనమాట. మనందరం ఒకే ఊర్లో ఉంటున్నాము, ఏం జరుగుతుందో చెప్పుకోకుండా ఏం సాధిద్దామని మీరు అని చెప్పేసి అడుగుతుంది. ఆ తర్వాత నేను ఆ శవాన్ని చూడాలని చెప్పేసి అంటుంది. దాంతో హీరో కూడా ఏం చేస్తాడంటే ఆవిడ్ని శవం దగ్గర తీసుకెళ్తాడు. చూపిస్తే హీరో స్టన్ అయిపోతాడు అనమాట. ఎందుకంటే ఇంతకు ముందున్న పురుగులు ఒక్క పురుగు కూడా ఉండదు, అందులోనిది ఒక బేస్మెంట్. ఈ బేస్మెంట్ లో ఏంటంటే ఒక పురుగు గాని వచ్చిన పురుగు లోపల నుంచి బయటకు వెళ్ళిపోవటానికి కానీ ఒక దారి కూడా లేదు. అలాంటిది పురుగులని ఎలా వెళ్ళిపోయాయని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. దాంతో కాలనీ హౌస్ లీడర్ ఏమంటుందంటే సరే ఆలోచించాలే గాని ముందు ఈ శవాన్ని బయటకు తీసుకెళ్లి అది కూడా ఊరి చివరికి తీసుకెళ్లి తగలబెడతాము, లేకపోతే ఇంకా ఎన్ని అనర్థాలు జరుగుతాయి అని చెప్పేసి అంటంతో సరే అని చెప్పేసి ఆ శవం మొత్తాన్ని కట్టేసి సపరేట్ గా బండిలో తీసుకెళ్తూ ఉంటారు. అలా తీసుకెళ్లేటప్పుడు ఆ ర్యాండల్ గార్డ్ ఏంటంటే రేకు చోటు నుంచి చూస్తూ ఉంటాడు. మామూలుగానే మనోడికి డౌట్ అనమాట, మొత్తానికి ఊర్లో ఏదో జరుగుతుంది, ఒక రీసెర్చ్ జరుగుతుంది అని చెప్పేసి. వీళ్ళు ఇలా చేస్తుంటే వీళ్ళే ఆ రీసెర్చ్ గ్యాంగ్ చనిపోయిన వాళ్ళని ఎవరికీ తెలియకుండా తగలబెడుతున్నారని చెప్పేసి వాడు అనుకుంటూ ఉంటాడు. ఇదిలా ఉంటే మరోవైపు విక్టర్ ని జెసికాని చూపిస్తారు. వాళ్ళిద్దరు ఏంటంటే ఊరి చివరున్న కారుల దగ్గరికి వెళ్తారనమాట. అందులోనూ విక్టర్ ఏంటంటే డ్రాయింగ్స్ వేసాడు కదా, అవన్నీ తన కారులో పెడతాడు. వాటన్నిటిని ఈ అమ్మాయికి చూపిస్తూ ఉంటాడు. దాంతో ఆ అమ్మాయి కూడా చూస్తూ ఉంటుంది. కానీ కథలో మెంటల్ ఎక్కించే ట్విస్ట్ ఇప్పుడు రివీల్ అవుతుంది. విక్టర్ కి చెల్లెలు ఉందని చెప్పేసి. అందులోనూ ఆ డ్రాయింగ్స్ లో తన చెల్లెల బొమ్మ ఉంటుంది అనమాట. కాకపోతే విక్టర్ మాత్రం ఇదంతా తప్పు 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 అని చెప్పేసి అంటూ ఉంటాడు. కానీ నిజం చెప్పాలంటే ఫ్లాష్ బ్యాక్ లో విక్టర్ వాళ్ళ అమ్మ ఏంటంటే ఇద్దరి పిల్లల్ని మీరు ఇక్కడే ఉండండి అమ్మా నేను వెళ్ళొస్తానని చెప్పేసి ఆవిడ వాళ్ళకి పర్సనల్ గా ఏదో చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనమాట. దాంతో ఇద్దరు పిల్లలు ఏడుస్తూ ఉంటారు. అందులో విక్టర్ అయితే ఇంకా బాగా బాధపడుతూ ఉంటాడు. కాకపోతే విక్టర్ వాళ్ళ చెల్లెలు ఏంటంటే ఎక్కడికి వెళ్తున్నావు అమ్మా అని చెప్పేసి అంటూ ఉంటుంది. అయినా సరే ఆవిడ మాత్రం వీళ్ళని ఎక్కడే ఉండమని చెప్పేసి డోర్ తీసుకొని బయటికి వెళ్ళిపోతుంది. ఇదంతా చూసిన తర్వాత జెసికాకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోని చూపిస్తారు. తానేంటంటే ఊరు చివరికి తీసుకెళ్లి ఆ శవాన్ని కాల్ చేస్తూ ఉంటాడు. ఇదిలా ఉంటే మరోవైపు విక్టర్ ఏంటంటే ఆ డ్రాయింగ్స్ మొత్తాన్ని కింద పరిచి జెసికాకి చూపిస్తూ ఉంటాడు. అంతేకాకుండా జెసికాకు ఒక విషయం చెప్తాడు. మా అమ్మ వెళ్ళిపోయేటప్పుడు చెల్లెని జాగ్రత్తగా చూసుకో అని చెప్పింది, కాకపోతే నేనే అజాగ్రత్త వల్ల చూసుకోలేకపోయాను, కానీ ఈ రోజు నా చెల్లెలు నాకు దూరం అయిపోయిందని చెప్పేసి బాధపడుతూ ఉంటాడు. అదే సమయంలో జెసికాకి ఏంటంటే అక్కడ ఒక డ్రాయింగ్ కనిపిస్తుంది అనమాట విచిత్రంగా. ఏంటిదని చెప్పేసి అంటంతో ఇదే ఇక్కడ ఒక ఇద్దరు పిల్లలు చిక్కుకున్నారని చెప్పేసి మా అమ్మ వెళ్ళింది కాపాడటానికి, కాకపోతే తిరిగి రాలేదని చెప్పేసి అంటాడు. సో బేసికల్ గా అది ఏదో కాదు, ఇంతకు ముందు సారా ఆ తర్వాత హీరో వాళ్ళిద్దరు వెళ్ళి చూశారు కదా లైట్ హౌస్, అదే ఇది. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరో ఏంటంటే ఊర్లోకి వచ్చిన తర్వాత సడన్ గా ఇంతకు ముందు సారా వాళ్ళు ఏదైతే ఇంట్లో ఉన్నారో ఆ ఇంట్లో ఇప్పుడు ఒక భార్య భర్తలు ఉంటున్నారు కదా, అందులో భర్త అతని పేరు రెగ్గి అనమాట. తానేంటంటే ఒంటి నిండా రక్తంతో బయటకు పరిగెత్తుకుంటూ వస్తాడు. దాంతో హీరో కూడా టెన్షన్ పుట్టి ఏంటని చెప్పి వెళ్ళి చూస్తే తన
భార్య చనిపోయిందని చెప్పేసి అంటాడు. ఆ దెయ్యాలు అతి దారుణంగా చంపేశాయని చెప్పేసి అంటాడు. దాంతో హీరోకి ఏం అర్థం కాదు. పగటిపూట ఎలా చంపుతాయని చెప్పేసి అంటంతో రెగ్గి కూడా జరిగింది మొత్తం చెప్తాడు అనమాట. రాత్రి నా భార్యకి నిద్ర పట్టలేదండి, పైకి వెళ్ళి పడుకుంటా అని చెప్పేసి ఒంటరిగా పడుకుంది. సడన్ గా తనకి కల వచ్చిందండి, కేకలు వేసింది. నేను కూడా కలే కదా అని చెప్పేసి సైలెంట్ గా ఉన్నాను. కాకపోతే కల కనిన తర్వాత, ఆ కల అయిపోయిన తర్వాత ఆ దెయ్యాలు మరి అమ్మాయి ఒంట్లోకి వచ్చి ఏం చేసో తెలియదు గాని అతి దారుణంగా చనిపోయిన తానని చెప్పేసి అంటంతో అందరికి అర్థమైపోతుంది. కల వస్తే మాత్రం ఖచ్చితంగా ఆ కళ్ళలోకి ఆ దెయ్యాలు వచ్చేసి చంపేస్తున్నాయని చెప్పేసి అందులోనూ తను చనిపోయేమని చెప్పిన మాటలు కూడా చెప్తాడనమాట. ఆ మాటలు ఏంటంటే, మేము ఆ ముగ్గురు కోసం వచ్చామని చెప్పేసి అరుస్తూ చనిపోయిందని చెప్పేసి అంటంతో ఇది విన్న తర్వాత హీరో వాళ్ళ అసిస్టెంట్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళ ఇంటికి ఫోన్ చేసిన తర్వాత ఫోన్ లో చెప్పిన మాటలు ఇవే కదా, అది కూడా తనకు వచ్చిన కల్లో చెప్పిన మాటలు కదా. సో అందులోని కల కన్నందుకే ఇతని భార్య చనిపోయింది కదా, అందుకని హీరో వాళ్ళ అసిస్టెంట్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఆ తర్వాత మన కథలో హీరో ఏం చేస్తాడంటే బయటికి పరిగెత్తుకుంటూ వచ్చి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరిని బయటికి రమ్మంటాడు అనమాట. అలా పెద్ద పెద్దగా అరుస్తాడు. దాంతో అందరూ బయటకు వస్తారు. వచ్చిన తర్వాత మీరు ఎవ్వరూ నిద్రపోవద్దని చెప్పేసి అంటాడు. దాంతో ఈ మాట విన్న తర్వాత జూలీ షాక్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే జూలీ వాళ్ళ నాన్న జిమ్ ఏంటి వ్యాన్ లో నిద్రపోతానని చెప్పేసి వెళ్ళాడు కదా, తనకి ఈ విషయం తెలియదు అని చెప్పేసి బాధపడుతుంది. ఇదిలా ఉంటే మరోవైపు జిమ్ చూపిస్తారు. తానేంటంటే వ్యాన్ లో పడుకుందాం అని చెప్పేసి అక్కడికి వెళ్తాడు. అందులోను ఆల్రెడీ ర్యాండల్ కి చెప్తాడు అనమాట రమ్మని చెప్పేసి. ఎక్కడున్నాడు వీడు అని చెప్పేసి వెతుక్కుంటూ వెళ్లి చూస్తే వాడు కాస్త కాలనీ హౌస్ లీడర్ ని చెట్టు కట్టేస్తాడు. ఎరా నీకేమైనా పిచ్చి పట్టిందా ఏంట్రా ఏమైనా కట్టేసావు అని చెప్పేసి అంటంతో కొత్త ప్లాన్ అని చెప్పేసి అంటాడు. ర్యాండల్ గాడు ఏంటంటే కాలనీ హౌస్ లీడర్ ని చెట్టు కట్టేసి ఇబ్బంది పెడుతూ ఉంటాడు. మరోవైపు జిమ్ ఏమంటాడంటే నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు, నీకు చిన్న పెద్ద తేడా తెలియట్లేదు అని చెప్పేసి ర్యాండల్ ని తిడుతూ ఉంటాడు. అదే సమయంలో ర్యాండల్ ఏమంటాడంటే నీకేం తెలియదు, నువ్వు సైలెంట్ గా ఉండు, వీళ్ళందరూ మనల్ని మోసం చేస్తున్నారు, నిన్ను కూడా వీళ్ళు ఒక రోబోను బయటపడేస్తుంటే చూశాను, వీటన్నిటిని మేనేజ్ చేసేది ఈ కాలనీ హౌస్ లీడరే, ఎందుకంటే మనకు తెలియకుండా వాళ్ళందరూ రోబోలతో ఆర్గనైజ్ చేస్తున్నారు, కాకపోతే నేను ఒక రోబో పని చేయకుండా పోయింది, ఆ రోబోని తీసుకెళ్లి వీళ్ళు బయటపడేశారు, నేను చూశానని చెప్పేసి అంటంతో కాలనీ హౌస్ లీడర్ ఏమంటుందంటే ఊరే పిచ్చోట, అది నిజంగానే దెయ్యం రా బాబు, అది రోబో కాదు, ఎందుకంటే ఆ దెయ్యం రాత్రి చనిపోయింది, దాని మీద రీసెర్చ్ చేసి ఆ దెయ్యం దేనికి పనికిరాదని చెప్పేసి దాన్ని పక్కన పడేసి తగలబెట్టామని చెప్పేసి అంటంతో అప్పుడు ర్యాండల్ ఏమంటాడంటే సరే ఒకవేళ నువ్వు చెప్పింది నిజం అనుకుందాం, నేను నీ చెట్టు కట్టేస్తాను, ఒకవేళ దెయ్యాలు వస్తే నేను తినేస్తాయి, లేదు మీరందరూ కలిసి మమ్మల్ని మోసం చేస్తే నువ్వు బయటపడతావు, ఆ తర్వాత నీ సంగతి నేను చూస్తా అని చెప్పేసి అంటంతో పక్కనే ఉన్న జిమ్ ఏమంటాడంటే నీకేమైనా పిచ్చి పట్టిందారా, ఒకవేళ ఆవిడ చెప్పింది నిజం అనుకో, దెయ్యాలు వచ్చి ఆవిడని తినేస్తే ఏంటి పరిస్థితి అని చెప్పేసి జిమ్ ర్యాండల్ ని తిడుతూ ఉంటాడు. అంతేకాకుండా జిమ్ ఏమంటాడంటే దయచేసి ఆవిడ కట్లు విప్పని చెప్పేసి అంటూ ఉంటాడు. నేను విప్పను అని చెప్పేసి వాడు అంటాడు. ఇలా కాదని చెప్పేసి జిమ్మే వెళ్తాడు ఆవిడ దగ్గరికి కట్లు విప్పడానికి. కాకపోతే ర్యాండల్ ఏంటంటే కత్తి తీసుకొని బెదిరిస్తూ ఉంటాడు. ఈ ప్రాసెస్ లో ఇద్దరికి గొడవ అవుతుంది, కొట్టుకుంటారు, మనోని పక్కన నెట్టేస్తాడు. కరెక్ట్ గా అదే సమయంలో అక్కడికి మన కథలో హీరో వస్తాడు అనమాట. వచ్చిన తర్వాత గన్ను గురిపెట్టి నోరు మూసుకొని ఆవిడ కట్టేసిన కట్లు విప్పని చెప్పేసి అంటంతో ర్యాండల్ కూడా చేసేదేం లేక కట్లు విప్పేస్తాడు. అంతేకాకుండా బాగా చీకట పడుతుంది, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం, మీ ఎదవేషాలు ఆపండి అని చెప్పేసి వచ్చే దారిలో కారు చూశాను, ఆ కారు తాళం ఎక్కడుందని చెప్పేసి అంటంతో ఆ కారు తాళం నా దగ్గర ఉందని చెప్పేసి ర్యాండల్ అంటాడు. అంతేకాకుండా తాళాన్ని ఫారెస్ట్ లోకి విసిరేస్తాడు. సో ఇప్పుడు మనందరం ఇక్కడే చిక్కుంటాం కాబట్టి దెయ్యాలు ఉన్నాయో లేవో మనందరూ తెలిసిపోతుందని చెప్పేసి అంటంతో హీరోకి ఏం అర్థం కాదు. అంతేకాకుండా ర్యాండల్ ఏమంటాడంటే మనందరం ఈ రోజు ఆ బండిలో ఉందాము, అప్పుడు తెలుస్తుంది మనకి నిజంగా దెయ్యాలు వస్తున్నాయా లేదా, మీరు అబద్ధం చెప్తున్నారా నిజం చెప్తున్నారా నాకు అర్థమైపోతుందని చెప్పేసి అంటంతో హీరో ఏమి చేయలేక అలా నుంచొని చూస్తూ ఉంటాడు. ఇలా ఉంటే మరోవైపు ఊర్లో ఉన్న అందరికీ ఏంటంటే నిద్రపోతే ఖచ్చితంగా కలలు వస్తాయి, దానివల్ల చనిపోతారని చెప్పేసి అందరికి తెలిసిపోతుంది. దాంతో అందరూ అలర్ట్ గా ఉంటారనమాట. అందులోనూ ఈ క్రిస్టీ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ మేరీ ఉంది కదా, తానేమంటుందంటే నేను నిద్రపోకుండా ఉండలేను, కాబట్టి మీరు నా కాళ్ళు చేతులు ఒక మంచాన్ని కట్టేసేయండి, ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది, అందులో నాకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది అని చెప్పేసి అంటంతో హీరో వాళ్ళ కొడుకు కూడా ఇదేదో బాగుంది కదా అని చెప్పేసి కాళ్ళు చేతులు కట్టేస్తాడు. ఇదిలా ఉంటే మరోవైపు వ్యాన్ లో ఉన్న నలుగురిని చూపిస్తారు. బేసికల్ గా ఆ ర్యాండల్ గాడు ఏంటంటే కంటిన్యూస్ గా వాగుతూనే ఉంటాడు అనమాట. మీరందరూ యాక్టింగ్ చేస్తున్నారని చెప్పేసి అంటూ ఉంటాడు. దాంతో జిమ్ కే కోపం వచ్చేసి ఊరే నువ్వు కొంచెం ఆగురా అని చెప్పేసి గొడవ పడతాడు. దాంతో ఇద్దరికి గొడవ అవుతూ ఉంటుంది. అదే సమయంలో హీరో అక్కడికి వస్తాడు. చూడరా బాబు, నువ్వు కొంచెం మరీ ఇక్కడికి వచ్చిన తర్వాత మమ్మల్ని అందరినీ శత్రువుల్లా చూస్తున్నావు, ఇక్కడ దెయ్యాలు ఉన్నమాట నిజం, అందులోనూ నా భార్య అందరిని చంపుతుందని చెప్పేసి నేనే నా భార్యని చంపేశాను, అది కూడా స్క్రిప్ట్ అంటావా, అది కూడా మేము అబద్ధాలు ఆడుతున్నాం అంటావా అని చెప్పేసి అంటంతో ర్యాండల్ గాడు ఏంటంటే అప్పుడు కూడా నమ్మడనమాట, గొడవ పడుతూ ఉంటాడు. దాంతో హీరో కోపం వచ్చేసి చేతికి సంఖ్యలేస్తాడు. ఆ తర్వాత తనకు విషయం చెప్తాడు, చూడు నీకు అంతగా నమ్మకం ఉంటే మాత్రం నువ్వు బయటికి వెళ్ళు, ఆ తర్వాత దెయ్యాలు వస్తాయి, అప్పుడు నీకే తెలుస్తుంది అంతా నిజం అబద్ధం అని చెప్పేసి అంటాడు. ఇదిలా ఉంటే మరోవైపు జెసికాని చూపిస్తారు. తానేంటంటే తన
మనకి విక్టర్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని జడ్డుకు చెప్తుంది అనమాట. అందులో తను గీసిన డ్రాయింగ్స్ మొత్తం తీసుకొచ్చి తనకు చూపిస్తుంది. అంతేకాకుండా తనకు చెల్లెలు ఉందని చెప్పేసి అంటంతో జడ్డుకి మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట. ఏంటి వాడికి చెల్లెలు ఉందా, అందులోను వాడికి చెల్లెలు ఉన్న సంగతి వాడే మర్చిపోయాడా, ఇది అసలు నమ్మబుద్ధి అవుతుందని చెప్పేసి అంటూ ఉంటాడు. అందులోని జెసికా ఏం చేస్తుందంటే టవర్ డ్రాయింగ్ ఉంటుంది కదా, దాన్ని చూపించి నాకు ఇది అప్పుడప్పుడు కల్లోకి వస్తూ ఉంటుంది, అందులో నాకు తెలిసినంత వరకు నా చుట్టూ కనిపించే చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈ టవర్ లోనే ఉన్నారేమో, ఆ పిల్లలందరూ వాళ్ళని కాపాడటానికి నా దగ్గరికి వస్తున్నారేమో నాకు అనిపిస్తుంది అని చెప్పేసి అంటంతో జడ్డు కూడా అవునా అని చెప్పేసి అంటూ ఉంటాడు. కాకపోతే అక్కడున్న మిలిటరీ వాళ్ళు లేకపోతే మిగతా డ్రాయింగ్స్ వాటన్నిటికీ ఆ మీనింగ్ ఏంటి అని చెప్పేసి జడ్డుకి తెలియదు అనమాట. అందుకని ప్రతి ఒక్క డ్రాయింగ్ ని చూస్తూ ఉంటాడు. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరోని చూపిస్తారు. హీరో ఏంటంటే తన దగ్గర ఎల్లో కలర్ లో లిక్విడ్ ఉంది కదా, ఆ లిక్విడ్ తీసుకొని గన్నులో ఉన్న బుల్లెట్లని బయటికి తీసి వాటి మీద ఒక్కొక్క డ్రాప్ వేస్తూ ఉంటాడు. ఎందుకంటే సాయంత్రం పూట దెయ్యాలు వస్తే వాటిని కాల్ చేయొచ్చు అని చెప్పేసి. కాకపోతే అక్కడ ఉన్న కాలనీ హౌస్ లీడర్ ఏమంటుందంటే చూడు, ఇప్పుడు నువ్వు ఈ గన్నులో బుల్లెట్లు పెట్టి బయటికి వెళ్ళి వాటిని కాల్చడం ఎందుకు, ఇప్పుడు ఈ రాండల్ గాడికి డౌట్ ఉంది కదా, మనందరం ఏదో అబద్ధాలు ఆడుతున్నాము, ఇక్కడ ఒక రీసెర్చ్ జరుగుతుంది, మనందరం దొంగలు అని చెప్పేసి వాడు అనుకుంటున్నాడు కదా, వాడికి ఆ గన్ని చేసేయి, వాడు బయటికి వెళ్తాడు, దయ్యాలు వస్తాయి, వచ్చిన తర్వాత వాటిని కాలుస్తాడు. సో దాంతో నీకు కూడా ఉన్న డౌట్ క్లియర్ అయిపోతుంది. అవి కనుక చచ్చిపోయినాయి అనుకో, ఓకే ఈ రాండల్ గాడు లోపలికి వచ్చేస్తాడు. ఒకవేళ అవి చచ్చిపోకపోతే ఆ రాండల్ గాడు దెయ్యాలకి బలైపోతాడు. వాడికి ఉన్న డౌట్ కూడా క్లియర్ అవుతుంది కదా, ఎంతసేపు అని చెప్పి మనం వాడికి చెప్తూ ఉంటాము ఏది కరెక్ట్ కాదని చెప్పేసి అంటాం మనం, వాడికి కూడా తెలియాలి కదా అని చెప్పేసి అంటంతో హీరో కూడా ఇదేదో బాగుంది కదా ఐడియా అని చెప్పేసి ఎరా వెళ్తావా అని చెప్పేసి అంటాడు. కాకపోతే మనోడు ఏంటంటే ఆలోచిస్తూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో వ్యాన్ దగ్గరికి చుట్టూ దెయ్యాలు వస్తాయి. కాకపోతే ఆ వ్యాన్ దగ్గరికి రావు అనమాట, ఆ వ్యాన్ కి కొంచెం దూరంలో నుంచొని చూస్తూ ఉంటాయి, ఒక డిస్టెన్స్ లో అనమాట. దాంతో వీళ్ళకి ఏం అర్థం కాదు ఎందుకు రావట్లేదు అని చెప్పేసి. అందులోనూ తీరా చూస్తే ఈ వ్యాన్ లో ఒక రేడియో ఉంటుంది. అంతేకాకుండా ఇంతకు ముందు చాలా మందికి కనిపించింది కదా మ్యూజిక్ వచ్చే బాక్స్, ఆ బాక్స్ లో ఏదైతే మ్యూజిక్ వస్తూ ఉంటుందో ఈ రేడియోలో కూడా అదే మ్యూజిక్ లైట్ గా వినపడుతూ ఉంటుంది. దాంతో ఆ దెయ్యాలు అక్కడ ఆగిపోతాయి అనమాట. వీళ్ళకి కూడా ఏం అర్థం కాదు పంచేన్ రేడియోలో మ్యూజిక్ ఎలా వస్తుందో అని చెప్పేసి వీళ్ళు కూడా ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటారు. ఒక పక్క మన కథలో హీరో అయితే చెక్ చేసుకుంటూ ఉంటాడు తన శరీరంలో పురుగులు ఏమన్నా పాకుతున్నాయా అని చెప్పేసి. ఇదిలా ఉంటే మరోవైపు మేరీని చూపిస్తారు. బేసికల్ గా మేరీకి ఏంటంటే హాల్యూసినేషన్స్ ఎక్కువైపోయి తను ఆ టార్చర్ భరించలేకపోతుంది అనమాట. అటు ఇటు పరిగెడుతూ ఉంటుంది. అదే సమయంలో క్రిస్టీ వచ్చేసి తనకి నచ్చ చెప్తూ ఉంటుంది. కాకపోతే మేరీ మాత్రం అటు ఇటు పరిగెడుతూ ఉంటుంది. తనకి హాల్యూసినేషన్లు ఎక్కువైపోతాయి. చివరికి మేరీనే ఏమంటుందంటే దయచేసి నన్ను కాళ్ళు చేతులు కట్టవతలు పడాయి, ఎందుకంటే నా వల్ల మీరు ఇబ్బంది పడతారని చెప్పేసి అంటంతో క్రిస్టీ కూడా సరే అంటుంది. ఇదిలా ఉంటే మరోవైపు సారాని ఆ తర్వాత హీరో వాళ్ళ అసిస్టెంట్ ని చూపిస్తారు. సారా తనతో ఏమంటుందంటే చూడు మీ నాన్నగారు చనిపోవడానికి కారణం నేనే, కాబట్టి దయచేసి నన్ను క్షమించని చెప్పేసి అంటూ ఉంటుంది. కాకపోతే హీరో వాళ్ళ అసిస్టెంట్ ఏమంటాడంటే చూడు నిన్ను క్షమించేంత చిన్న పని కాదు నువ్వు చేసింది, అలా అని చెప్పేసి విమర్శించేంత తప్పు కూడా నువ్వు చేయలేదు, కాబట్టి నువ్వు దాని గురించి ఆలోచించి మాకు ఆ టాపిక్ నా దగ్గర తీసుకురా మాకు అని చెప్పేసి అంటంతో పాపం సారా బాధపడుతూ ఉంటుంది. ఇదిలా ఉంటే వ్యాన్ లో ఉన్న నలుగురిని చూపిస్తారు. బేసికల్ గా వాళ్ళు ఏంటంటే దెయ్యాలు రావట్లేదు ఇంటి దగ్గరికి అని చెప్పేసి ఆలోచిస్తున్నప్పుడు సడన్ గా మ్యూజిక్ ఆగిపోతుంది. దాంతో దెయ్యాలు దగ్గరకు వచ్చేస్తా ఉంటాయి. అందులోనూ వ్యాన్ కింద భాగాన్ని పగలగొట్టుకొని లోపల రావడానికి ట్రై చేస్తూ ఉంటాయి అనమాట. దాంతో వ్యాన్ లో ఉన్న ఆ రాండల్ గాడికి భయం వేసి అద్దం పగలగొట్టేసుకొని బయటకు పారిపోతాడు. మిగిలిన ఈ ముగ్గురు కూడా ఏం చేయాలో తెలియక ఎలాగో అద్దం పగిలిపోయింది కాబట్టి వీళ్ళు కూడా ఏంటంటే అద్దాలు పగలగొట్టేసుకొని బయటకు వస్తారు. అందులోని హీరో చేతిలో గన్ ఉంది కదా, ఆ గన్నులో ఉన్న బుల్లెట్లకి లిక్విడ్ రాశాడు కదా, ఇంకా దెయ్యాలు చనిపోతాయి అని చెప్పేసి గన్నుతో కాలిస్తే ఒక్క దెయ్యం కూడా చనిపోదన్నమాట. దాంతో చేసేదేం లేక వాళ్ళేమో ముందు పరిగెత్తి అక్కడ వెహికల్ ఎక్కుతారు. అంతేకాకుండా ఈ వ్యాన్ లోని వాళ్ళకి వెహికల్ తాళం దొరుకుతుంది అనమాట. దాన్ని తీసుకొని రెడీగా ఉంటారు. అదే సమయంలో హీరో కూడా ఆ వెహికల్ ఎక్కేసి ఎలాగోలా తప్పించుకొని అక్కడ నుంచి పారిపోతాడు. కాకపోతే రాండల్ మాత్రం వాళ్ళ మీద నమ్మకం లేక అందులోని ఇక్కడ రీసెర్చ్ జరుగుతుందని చెప్పేసి వీటంతా చూడాలని చెప్పేసి అక్కడే ఫారెస్ట్ లో ఉండిపోతాడు. అలా ఉంటున్నప్పుడు సడన్ గా తన మీదకి పురుగులన్నీ వచ్చేస్తాయి. అంతేకాకుండా తనని పురుగులు అతి దారుణంగా తినేస్తాయి. దాంతో మనోడు అక్కడే చనిపోతాడు. ఇదిలా ఉంటే మరోవైపు సారాని చూపిస్తారనమాట. హీరో వాళ్ళ అసిస్టెంట్ అంటే సారాని క్షమించట్లేదు కదా, దాంతో తనకే బాధ అనిపిస్తుంది అనమాట. అందులోను తను చేసిన తప్పుకి క్షమాపణ కావాలి, అందులోను తను చేసిన తప్పుకి శిక్ష తనకి తానే వేసుకోవాలని చెప్పేసి సారా ఏం చేస్తుందంటే టేబుల్ మీద గన్ ఉంటుందన్నమాట. దాంట్లో 2 బుల్లెట్స్ వేసుకొని కాల్ చేసుకుంటుంది. ఆ తర్వాత మళ్ళీ ఇంకో బుల్లెట్ కాలుస్తుంది అనమాట. అంటే మొదటిసారి కాల్చింది పేలదు, రెండోసారి మళ్ళీ కాల్చుకుందాం అని చూస్తే సడన్ గా వచ్చేసి హీరో వాళ్ళ అసిస్టెంట్ ఆపుతాడనమాట. ఈ మాత్రం దానికి చనిపోవాలా, అది నువ్వు చేయలేదని నాకు అర్థం అవుతుంది, కాకపోతే నిన్ను క్షమించడానికి నాకు కొంచెం టైం కావాలని చెప్పేసి అంటంతో సారా ఏడుస్తూ ఉంటుంది. ఇదిలో ఉంటే మరోవైపు కాలనీ హౌస్ ని చూపిస్తారు. అందులో ఉన్న మేరీని చూపిస్తారు. బేసికల్
బేసికల్ గా అమ్మాయిని ఏంటి కాలు చేతులు కట్టి పడేశారు కదా. పడేసిన తర్వాత కరెక్ట్ గా అదే సమయంలో విండోలోంచి పురుగులు మెల్లగా వచ్చేస్తూ ఉంటాయి. అలా వచ్చిన పురుగులు ఏంటంటే ఆ అమ్మాయి మీదకి ఎక్కేస్తూ ఉంటాయి. దాంతో ఆ అమ్మాయి గిలగిలా కొట్టేసుకుంటూ ఉంటుంది. కానీ రియల్ లైఫ్ లో మనకి ఏంటంటే అవి కనిపించవు అనమాట. బేసికల్ గా మేరీకి మాత్రమే హాల్యూజినేషన్ వస్తుంది. ఆ అమ్మాయి ఏంటంటే మంచం మీద గిలగిలా కొట్టేసుకుంటూ ఉంటుంది. ఇదిలా ఉంటే మరోవైపు జిమ్, ఆ తర్వాత హీరో, కాలనీ హౌస్ లీడరు వీళ్ళు ముగ్గురు ఎలాగోలా కష్టపడి ఆ ఇంటికి వచ్చేస్తారు. వీళ్ళని చూసిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళు ఎంతగానో ఆనందపడతారు. అంతేకాకుండా పైన గదిలో మేరీ భయంకరంగా కేకలు వేస్తూ ఉంటుంది కదా. దాంతో వీళ్ళందరూ పరిగెత్తుకుంటూ వెళ్లి చూస్తే ఆ అమ్మాయి కళ్ళు మొత్తం నీలం కలర్ లోకి మారిపోయి ఉంటాయి. అంతేకాకుండా ఆ అమ్మాయి కాలు చేతులు కట్టేయటం వల్ల ఆ అమ్మాయి గిలగిలా కొట్టేసుకొని అన్కాన్షియస్ అయిపోతుంది అనమాట. దాంతో హీరో ఎంతగానో బాధపడుతూ ఉంటాడు. అందులో క్రిస్టీ అయితే గుండె పగిలేలా ఏడుస్తూ ఉంటుంది. ఎందుకంటే తనని ఎంతగానో ఇష్టపడింది కాబట్టి. కరెక్ట్ గా అదే సమయంలో అక్కడికి హీరో వల్ల కొడుకొస్తాడు. వచ్చిన తర్వాత నీకు విషయం చెప్పాలి నాన్న, కిందకి రా అని చెప్పేసి అంటంతో హీరో కూడా సరే అని చెప్పేసి కిందకి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఎల్గిన్ ఏమంటాడంటే, నాకు ఇంతకు ముందు బస్సులో కల వచ్చిందని చెప్పన్నాను కదండి, ఆ కళ ఏంటో నాకు గుర్తొచ్చిందండి. ఆ కళ ఏంటంటే ఒక చిన్న పిల్లాడండి తెల్ల బట్టలు వేసుకున్నాడు. వాడు నాకు కల్లో ఏదో చెప్తూ ఉన్నాడు. అదేదో కాదు, వాళ్ళు మిమ్మల్ని ముట్టుకుంటారు, వాళ్ళు మిమ్మల్ని విరక్కొడతారు, వాళ్ళు మిమ్మల్ని దొంగలిస్తారు, ఇక్కడ ఎవరు స్వేచ్ఛగా లేరు, మేము ఆ ముగ్గురు కోసం వచ్చామని చెప్పేసి ఆ పిల్లాడు అన్నాడండి. నాకు భయం వేసి కేకలు వేశాను. ఆ తర్వాత లేడీ డ్రైవర్ ఇక్కడ బస్ ఆపిందని చెప్పేసి అంటంతో ఆ లేడీ డ్రైవర్ కూడా ఇదంతా విని, ఇప్పుడు నువ్వు ఏవైతే మాటలు చెప్పావో ఇవన్నీ నర్సరీ సాంగ్ లో వస్తాయి ఇవన్నీ. అందులోనూ ఆ సాంగ్ సిచ్యువేషన్ ఏంటంటే ఈ సాంగ్ ని ఆపితేనే ఆ పిల్లలు బతుకుతారు అని చెప్పేసి అంటంతో ఇది విన్న తర్వాత ఎవరికి ఏం అర్థం కాదనమాట. ఎవరిని ఆపాలి, ఎక్కడ సాంగ్ ప్లే అవుతుందని చెప్పేసి. ఎందుకంటే ఇంతకు ముందు హీరో ఆ వ్యాన్ లో ఉన్నప్పుడు కూడా సాంగ్ వచ్చినప్పుడే కదా దెయ్యాలు దూరంగా ఉన్నాయి. సో దాంతో హీరోకి ఏం అర్థం కాదు. కానీ కరెక్ట్ గా అదే సమయంలో జూలీ కింద పడి గిలగిలా కొట్టేసుకుంటూ ఉంటుంది. ఇంతకు ముందు ఎలాగైతే మేరీ బిహేవ్ చేసిందో అచ్చు అలాగే జూలీ బిహేవ్ చేస్తూ ఉంటుంది. తన ఒంటి మీదకి పురుగులు వస్తున్నట్లు తాను బిహేవ్ చేస్తూ ఉంటుంది. అయినా సరే బయట చూసే వాళ్ళకి అవి కనిపించవు అనమాట. మరో పక్క జెసికా అయితే బాధపడుతూ ఉంటుంది, తన కూతురికి ఈ గది పట్టిందేంటి అని చెప్పేసి. కాకపోతే కొంత సమయానికి జూలీ కళ్ళు నీలం రంగులో మారిపోతాయి. జూలీ ఏంటంటే కింద పడి గిలగలా కొట్టేసుకుంది కదా. ఆ ప్లేస్ కి హీరో వచ్చి ఆ ప్లేస్ ని అలాగే చూస్తూ ఉంటాడు. చూసి మరి ఏమనుకున్నాడేమో కానీ డైరెక్ట్ గా సారా దగ్గరికి బయలుదేరి వెళ్తాడు. కట్ చేస్తే మరుసటి రోజు కాలనీ హౌస్ లీడర్, ఆ తర్వాత ఎలిగిన్, ఇంకొక ఆయన వీళ్ళు ముగ్గురు కలిసి ఫారెస్ట్ లోకి వస్తారనమాట. ఎందుకంటే నిన్న రాత్రి ర్యాండల్ ని వదిలేసి బండిలో వీళ్ళు ముగ్గురు వెళ్ళిపోయారు కదా, అసలు వీడు బతుకున్నాడా ఏమైపోయాడని చెప్పేసి చూడటానికి వస్తారనమాట. వచ్చి చూస్తే మనోడు చనిపోయి కనిపిస్తాడు. అందులోనూ ర్యాండల్ కళ్ళు మాత్రం నీలం రంగులో మారిపోయి ఉంటాయి. దాంతో వాళ్ళు ఏంటంటే మనోడి దగ్గరకు వచ్చి చూస్తున్నప్పుడు సడన్ గా ర్యాండల్ ఏంటంటే లెగిసి అరుస్తాడనమాట. భయంకరంగా కేకలు వేస్తాడు. ఇదిలా ఉంటే మరోవైపు విచిత్రంగా జూలీ కూడా కేకలు వేస్తూ ఉంటుంది. అంతేకాకుండా మేరీ కూడా కేకలు వేస్తుంది. సో దీన్ని బట్టి మనకు అర్థమైపోతుంది, ఇంతకు ముందు హీరో వాళ్ళ అసిస్టెంట్ కి కాల్ చేసి మరి చెప్పారు కదా మేము ఆ ముగ్గురు కోసమే వచ్చాము అని చెప్పేసి. అందులోను ఎలిగిన్ కు వచ్చిన కలలో కూడా ఆ తెల్ల బట్టలు వేసుకున్న అబ్బాయి చెప్పాడు కదా వాళ్ళు ఆ ముగ్గురు కోసమే వచ్చారని చెప్పేసి. ఆ ముగ్గురు ఎవరో కాదు, ర్యాండల్, జూలీ, మేరీ, వీళ్ళు ముగ్గురు అనమాట. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరో ఏం చేస్తాడంటే సారాని తీసుకొని ఫారెస్ట్ లోకి వస్తాడు. అంతేకాకుండా హీరో సారాతో ఏమంటాడంటే, చూడు ఊర్లో ఉన్న వాళ్ళందరూ నేను తిట్టుకుంటున్నారని చెప్పేసి నువ్వు బాధపడుతున్నావు కదా, నీకు వాళ్ళందరి చేత మంచిగా అనిపించుకున్న టైం దగ్గర పడింది. అందులోనూ అందరికీ నీ అవసరం ఉంది కాబట్టి ఇప్పుడు దాకా ఏం జరిగిందో అని చెప్పేసి మొత్తం హీరో జరిగింది మొత్తం సారాకి చెప్పి ఈ ఊర్లో ఉన్న జనాల్ని కాపాడని చెప్పేసి అంటాడు. అంతేకాకుండా ఇంతకు ముందు హీరో ఒంట్లోకి రక్తం ఎక్కించాడు కదా ఒక ముసలాయన, ఆ ప్లేస్ కి తీసుకొస్తాడనమాట. ఇక్కడే ఆ ముసలాయన నాకు రక్తం ఎక్కించాడు, ఇదే కోట, కాకపోతే రక్తం ఎక్కించిన తర్వాత మొత్తం మారిపోయింది కాబట్టి ఏదో ఒకటి చేసి ఊర్లో ఉన్న జనాలందరినీ కాపాడని చెప్పేసి అంటంతో సారా కూడా సరే అని చెప్పేసి అంటుంది. అంతేకాకుండా సడన్ గా తనకి మ్యూజిక్ వినిపిస్తుంది అనమాట. అందులోను హీరోతో చెప్తుంది ఇక్కడే మ్యూజిక్ బాక్స్ ఉంది అని చెప్పేసి. కాకపోతే హీరోకి ఏం అర్థం కాదనమాట, ఇక్కడ మ్యూజిక్ బాక్స్ ఏంటి అని చెప్పేసి అంటూ ఉంటాడు. అందులోను తనకి రకరకాల సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయి, భయంకరమైన శబ్దం వినిపిస్తుంది. దాంతో సారా చెవులు పట్టుకొని అరుస్తూ ఉంటుంది అనమాట. అలా అరిచేటప్పుడు సడన్ గా సారా హీరోకి ఒక విషయం చెప్తుంది, చూడండి మీరు గనక ఆ ముగ్గురిని కాపాడకపోతే ఊర్లో ఉన్న వాళ్ళందరూ చాలా ఇబ్బంది పడతారని చెప్పేసి అంటుంది. దాంతో హీరోని ఆశ్చర్యపోతాడు ఎలా కాపాడాలి అని చెప్పేసి. ఇదిలా ఉంటే మరోవైపు జెసికాని చూపిస్తారు. జెసికా ఏం చేస్తుందంటే తన భర్త జిమ్ దగ్గరకు వచ్చి ఇలా అంటుందన్నమాట, చూడండి ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను మీకు, దయచేసి మీరు నన్ను ఆపొద్దు, ఆపను అంటేనే చెప్తానని చెప్పేసి అంటంతో జిమ్ కూడా చెప్పు అని చెప్పేసి అంటాడు. అప్పుడు జెసికా చెప్తుందన్నమాట, విక్టర్ వాళ్ళ అమ్మ తన ఇద్దరు పిల్లల్ని వదిలిపెట్టి లైట్ హౌస్ దగ్గరికి వెళ్ళింది, ఎందుకంటే అక్కడ కూడా చాలా మంది పిల్లలు ఉన్నారని చెప్పేసి వాళ్ళని కాపాడదామని చెప్పేసి వెళ్ళింది. కానీ అక్కడ
అక్కడికి వెళ్ళిన తర్వాత ఆవిడ పిల్లల్ని కాపాడిందో లేదో తెలియదు గాని, లేకపోతే ఆవిడకి ఏమైనా అయిందో లేదో తెలియదు గాని, ఇప్పుడు అక్కడికి నేను వెళ్ళాలనుకుంటున్నాను. అందులోనూ మన అమ్మాయి జీవితం బాగుపడాలి అనుకుంటున్నాను. లేకపోతే నా కూతురు నా కళ్ళ ముందు అలా ఇబ్బంది పట్టడం నేను చూడలేకపోతున్నానని చెప్పేసి అనడంతో జిమ్ ఏమంటాడంటే, నీకేమైనా పిచ్చి పట్టిందా? నీకు అసలు ఆ లైట్ హౌస్ ఎక్కడుందో తెలుసా? ఏమీ తెలియకుండా వెళ్తానంటున్నావు అని చెప్పేసి అనడంతో జెసికా ఏమంటుందంటే, విక్టర్కి అన్నీ తెలుసు, అందులోను విక్టర్ తో పాటు కలిసి వెళ్తాను నేను, దయచేసి నన్ను ఆపకండి అని చెప్పేసి అనడంతో జిమ్ ఏమంటాడంటే, నువ్వు లేకుండా నేను ఎలా ఉంటానో, నీకు ఏదైనా అయితే అని చెప్పేసి అంటూ ఉంటాడు. కాకపోతే జెసికా ఏమంటుందంటే, నాకేం అవుతుందండి, నేను అక్కడికి వెళ్ళాను అనుకోండి, అక్కడ పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళందరినీ కాపాడుతాను, ఆ తర్వాత మన అమ్మాయి జీవితం కూడా బాగుపడుతుంది. అలా కాకుండా అమ్మాయి అలా ఇబ్బంది పడుతుంటే నా వల్ల కావట్లేదని చెప్పేసి అంటంతో జిమ్ కూడా సరే అంటాడు. ఆ తర్వాత జెసికా వెళ్లి విక్టర్ ని మీట్ అవుతుంది. మీట్ అయిన తర్వాత అడుగుతుంది అనమాట, చూడు మీ అమ్మగారు లైట్ హౌస్ దగ్గరికి వెళ్లారు కదా, దాని దారి నీకు తెలుసా అని చెప్పేసి అంటంతో, నాకు తెలియదు కానీ ఒక చెట్టు దగ్గరికి వెళ్ళింది మా అమ్మ, ఆ చెట్టు దగ్గర నుంచి లైట్ హౌస్ కి వెళ్ళింది, కానీ ఆ చెట్టు దగ్గరికి వెళ్లే దారి మాత్రం నాకు తెలుసు అని చెప్పేసి అంటంతో, సరే పద నాకు చూపిద్దిగానని చెప్పేసి అంటుంది. సో ఓవరాల్ గా జెసికా ఆ తర్వాత విక్టర్ వీళ్ళిద్దరు కలిసి ఆ చెట్టు దగ్గరికి బయలుదేరతారు. ఇదిలా ఉంటే మరోవైపు హీరో వాళ్ళ కొడుకుని ఆ తర్వాత ఫాతిమాని చూపిస్తారు. ఫాతిమాతో హీరో వాళ్ళ కొడుకు ఏమంటాడంటే, చూడు ఇక్కడ జరిగి చూస్తుంటే నాకే కొంచెం డౌట్ గా ఉంది, కాకపోతే ఎవరో ఎప్పుడు చచ్చిపోతావని చెప్పేసి భయంగా ఉంది, కనుక నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను, ఆ తర్వాత ఏం జరిగినా నాకు ఓకే అని చెప్పేసి అంటంతో ఫాతిమా కూడా తప్పకుండా పెళ్లి చేసుకుందాం అని చెప్పేసి అంటుంది. ఇదిలా ఉంటే మరోవైపు కాలనీ హౌస్ లో పనిచేసే ఒక అతను ఏంటంటే గన్నులు తీసుకెళ్లి లోపల బీరువాలో పెడుతూ ఉంటాడనమాట. అక్కడికి రెగ్గి వస్తాడు. రెగ్గి అంటే తన భార్యని దెయ్యాలు చంపేసాయి కదా ఇంట్లో ఉన్నప్పుడు, అది కూడా బయటకు వచ్చేసి హీరోతో ప్రాబ్లం మొత్తం చెప్పుకున్నాడు కదా అతనే అనమాట. తానేంటంటే తన భార్య చనిపోయేసరికి ఇక్కడికి వచ్చేసి ఇతను గొంతు కట్ చేసి తాను దాచిపెట్టిన గన్ను తీసుకొని అక్కడి నుంచి పారిపోతాడు. ఇదిలా ఉంటే మరోవైపు జడ్డును చూపిస్తారు. తానేం చేస్తాడంటే, ఏది ఏమైనా సరే ఆ సింబల్ కి మీనింగ్ ఏంటో తెలుసుకోవాలని చెప్పేసి ఆ గుహలోకి వెళ్ళాలని చెప్పేసి మెట్లుగా ఫిక్స్ అయిపోతాడు. కాకపోతే ఎక్కడికి వెళ్ళినా సరే స్టార్టింగ్ పాయింట్ కి రావాలని చెప్పేసి బయట ఉన్న చెట్టుకి ఒక రోపు కట్టి ఆ రోపును పట్టుకుని లోపలికి వెళ్తూ ఉంటాడు. అలా వెళ్ళేటప్పుడు లోపల చాలా భయంకరంగా ఉంటుంది. అందులోనూ తనని అప్పుడప్పుడు భయపెట్టే ఆ బొమ్మ కూడా కనిపిస్తుంది. అయినా సరే జడ్డు ఏం చేస్తాడంటే లోపలికి వెళ్తూనే ఉంటాడు, ఆ సింబల్ కి మీనింగ్ ఏంటో తెలుసుకోవాలని చెప్పేసి. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరోని చూపిస్తారు. హీరో ఏం చేస్తాడంటే చర్చికి వచ్చేసి దేవుణ్ణి తిడుతూ ఉంటాడనమాట. నువ్వు అసలు దేవుడివేనా? అమాయకులందరూ చనిపోతూ ఉన్నారు, ఎంతో మంది నిన్ను వేడుకుంటున్నారు, అయినా సరే నువ్వు వాళ్ళని కాపాడట్లేదు, అసలు నువ్వేం దేవుడు అని చెప్పేసి అంటూ ఉంటాడు. అంతేకాకుండా చర్చి ఫాదరే అతి దారుణంగా చనిపోయాడు కదా, అలాంటి వ్యక్తే చనిపోయినప్పుడు నువ్వు రియాక్ట్ అవ్వనప్పుడు ఇంకెందుకు నువ్వు దేవుడు అని చెప్పేసి తనేంటంటే కోపం వచ్చేసి తిడుతూ ఉంటాడు అనమాట. కరెక్ట్ గా అదే సమయంలో అక్కడికి కాలనీ హౌస్ లీడర్ వచ్చేసి, చూడు నువ్వు దేవుణ్ణి తిట్టినంత మాత్రాన మనందరం ఇక్కడి నుంచి తప్పించుకొని పారిపోలేము, ఒకవేళ తిట్టినంత మాత్రాన ఇక్కడే ఉండిపోతామని నమ్మకం లేదు, ఏది ఎప్పుడు ఎలా జరగాలో అలా జరుగుతుంది, అది దేవుణ్ణి తిట్టినంత మాత్రాన మారిపోతుంది అనుకుంటే మాత్రం తప్పులే గాని, సరే ఎప్పుడు చనిపోతామో మనందరికి తెలియదు కాబట్టి మనందరం హ్యాపీగా ఉందాం, ముఖ్యంగా నీ కొడుక్కి ఆ ఫాతిమాకి పెళ్లి జరుగుతుంది, ముందు ఆ పెళ్లికి పెద్దగా నువ్వు రా అని చెప్పేసి అంటంతో హీరో కూడా సరే అని చెప్పేసి బయలుదేరతాడు. ఇదిలా ఉంటే మరోవైపు జడ్డును చూపిస్తారు. తానేంటంటే గుహలోకి వెళ్ళిన తర్వాత సడన్ గా తను ఒక ప్లేస్ కి రీచ్ అవుతాడు. చూస్తే అక్కడ 7 పిల్లలు ఏంటంటే చుట్టూ పడుకొని ఉంటారు. అందులోను వాళ్ళు ఏంటంటే పైకి చూస్తూ అంగూయి అంగూయి అని చెప్పేసి అరుస్తూ ఉంటారు. దాంతో జడ్డుకి ఏం అర్థం కాదనమాట, ఎందుకు అరుస్తున్నారు అని చెప్పేసి. అందులోను వాళ్ళందరూ పైకి చూస్తూ ఉన్నారు కదా, అసలు పైన ఏముందరా అని చెప్పేసి చూస్తే తనకి పుస్తకంలో కనిపించిన ఆ లోగో కనిపిస్తుంది. అది చూసిన తర్వాత జడ్డుకి ఏం అర్థం కాదు. అందులో సడన్ గా కిందకు చూస్తే కింద పిల్లలు కనిపించరు, మళ్ళీ పైకి చూస్తే పైన లోగో కూడా కనిపించదనమాట. తనకేం అర్థం కాదు అసలు ఏం జరుగుతుందో అక్కడ. ఇదిలా ఉంటే మరోవైపు జెస్సికాని విక్టర్ ని చూపిస్తారు. వాళ్ళిద్దరు ఏంటంటే ఆ చెట్టు కోసం అని చెప్పేసి నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు వాళ్ళకి ఎదురుగా చెట్టు ఉంటుందన్నమాట. అందులోను ఆ చెట్టుకి చాలా సీసాలు కట్టేసి ఉంటాయి. ఆ సీసాల లోపల తెల్లటి కాగితాలు ఉంటాయి అనమాట. అవన్నీ చూసిన తర్వాత జెస్సికా అడుగుతుంది విక్టర్ ని, ఈ సీసాలు ఎవరు కట్టారు అని చెప్పేసి. దాంతో విక్టర్ ఏమంటాడంటే, ఏమో నాకు తెలీదు అని చెప్పేసి అంటాడు. అందులోను ఈ చెట్టుకున్న గొప్పతనం చెప్తాడనమాట. బేసికల్ గా మా అమ్మ ఏంటంటే లైట్ హౌస్ దగ్గరికి వెళ్దామని చెప్పేసి చెట్టు దగ్గరకు వచ్చింది, కాకపోతే ఇక్కడికి వచ్చే చనిపోయింది, అది కూడా నేను ఇక్కడికి వచ్చి చూస్తే మా అమ్మగారి శవం ఉంది. కాకపోతే మా అమ్మ నాకేం చెప్పిందంటే, ఇలాంటి చెట్లు ఈ అడవిలో చాలా ఉన్నాయి, ఆ చెట్లు లోపలికి వెళ్తే ఎవరు ఎక్కడికి వెళ్తారో తెలియదు గానీ ఈ చెట్టు లోపలికి వెళ్తే మాత్రం లైట్ హౌస్ దగ్గరికి వెళ్తారని చెప్పేసి మా అమ్మ నాకు చెప్పింది, కాబట్టి నువ్వు వెళ్ళని చెప్పేసి అంటాడు. దాంతో జెసికా కూడా థ్యాంక్ యూ అని చెప్పేసి అంటుంది. అందులోనే విక్టర్ ఏం చేస్తాడంటే తన లంచ్ బాక్స్ ని జెసికాకి ఇస్తాడు. వెళ్లేదారిలో నీకు ఆకలేస్తుంది తిను అని చెప్పేసి. దాంతో జెసికా కూడా విక్టర్ కి థ్యాంక్ యూ చెప్తుంది. నువ్వు చేసిన హెల్ప్ నేను జీవితంలో మర్చిపోను అని చెప్పేసి అంటుంది. ఆ తర్వాత చెట్టు లోపలికి వెళ్తుంది. తాను వెళ్లి బయటకు
వచ్చి చూస్తే నిజంగానే తాను లైట్ హౌస్ దగ్గరకు వస్తుంది. ఇదిలా ఉంటే మరోవైపు హీరో వాళ్ళ కొడుక్కి ఆ తర్వాత ఫాతిమాకి పెళ్లి జరుగుతూ ఉంటుంది అనమాట. తన కొడుకు పెళ్లి కోసం అని చెప్పేసి ఫాతిమాని హీరోని తీసుకొస్తాడు. అందులోనూ ఇద్దరికి దగ్గరుండి పెళ్లి చేస్తాడు. దాంతో వాళ్ళిద్దరు ఎంతగానో ఆనందపడుతూ ఉంటారు. కరెక్ట్ గా అదే సమయంలో హీరోకి ఒక విషయం స్ట్రైక్ అవుతుంది. అదేంటంటే తను లోపల ఒక ముసలాతని దగ్గర నుంచి పైకి వచ్చిన తర్వాత హీరో ఏంటి ఒక నిప్పు కాగడాన్ని తీసుకొచ్చాడు కదా, అది కాస్త విక్టర్ అలాగే జెసికా వాళ్ళిద్దరూ ఉన్న కంటైనర్ లో పెట్టాడు. దాన్ని తీసుకొని పోవాలని చెప్పేసి మనోడికి ఐడియా వస్తుంది. అందుకని కంటైనర్ దగ్గరకు వస్తాడు. వచ్చిన తర్వాత కాగడ తీసుకొని వెళ్ళిపోతున్నప్పుడు సడన్ గా అక్కడికి రెగ్గి వస్తాడు. వచ్చిన తర్వాత నీ వల్లే నా భార్య చనిపోయిందని చెప్పేసి గన్ను హీరో గురి పెడతాడు. ఒరే ఏమైందిరా నీకు ఇలా మారిపోయావు నువ్వు, ఈ కాగడాన్ని తీసుకొని నేను ఫారెస్ట్ లోకి వెళ్తేనే మా అందరం బతుకుతాం అని చెప్పేసి అంటంతో వాడు మాత్రం షూట్ చేస్తాడు. దాంతో హీరో భుజానికి బుల్లెట్ తగులుతుంది. ఆ తర్వాత హీరో ఒకటే ఫిక్స్ అయిపోతాడు, ఊరు మొత్తాన్ని కాపాడాలంటే ముందు వీడిని చంపేయాలని చెప్పేసి తన దగ్గర ఉన్న గన్ను తీసుకొని తనని కాల్ చేస్తాడు. ఆ తర్వాత ఆ కోట దగ్గరకు వస్తాడు. వచ్చిన తర్వాత తన దగ్గర ఉన్న లైటర్ తీసుకొని ఆ కాకడ వెలిగించుకొని ఆ కోట లోపలికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత సడన్ గా తనకి లోపల మ్యూజిక్ వినిపిస్తూ ఉంటుంది అనమాట. ఇంతకు ముందు వినిపించిన మ్యూజిక్. అందులోనూ ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే ర్యాండల్ ఆ తర్వాత జూలీ మేరీ వీళ్ళ ముగ్గురు అక్కడ సంఖ్యలు వేయబడి ఉంటారు. అంటే ఇంతకు ముందు ముసలాని పాపం సంఖ్యలు వేసుకుని అలాగే ఉన్నాడు కదా, వీళ్ళు ముగ్గురు కూడా అలాగే ఉంటారు. అంతేకాకుండా వాళ్ళని విడిపిద్దామని చెప్పేసి హీరో చూస్తాడు. కాకపోతే తన వల్ల కాదనమాట. ఆ తర్వాత తాను ఏం చేస్తాడంటే మోగుతున్న ఆ మ్యూజిక్ బాక్స్ ని పగలగొడదామని చెప్పేసి చూస్తున్నప్పుడు సడన్ గా అక్కడికి తన భార్య ఆత్మ వస్తుంది. తన భార్య ఆత్మ హీరోతో ఏమంటుందంటే ఎందుకు ఇలా చేస్తున్నారు మీరు గనక ఆ మ్యూజిక్ బాక్స్ ని గనక పగల కొడితే మీరు కల్లో కూడా ఊహించినంత నష్టం జరుగుతుందని చెప్పేసి అంటుంది. అంతేకాకుండా తనతో పాటు వచ్చేయమంటుంది. దాంతో హీరో ఏం ఆలోచిస్తాడంటే చనిపోయిన తన భార్య లేకపోతే ముగ్గురు జీవితాలని చెప్పేసి ఆలోచించి తన భార్య ఎలాగో చనిపోతే చనిపోయింది, ఈ ముగ్గురు జీవితాలను తాను ఎలాగైనా కాపాడాలని చెప్పేసి తన దగ్గర ఉన్న కాగడా తీసుకొని ఆ మ్యూజిక్ బాక్స్ ని పగలగొట్టేస్తాడు. దాంతో ఆ ముగ్గురికి మళ్ళీ నార్మల్ జీవితం వచ్చేస్తుంది అనమాట. వాళ్ళందరూ నార్మల్ అయిపోతారు. అందులోనూ మన కథలో హీరో కూడా మళ్ళీ నార్మల్ గా ల్యాండ్ మీదకి వచ్చేస్తాడు. అంతేకాకుండా తన కంటికి ఇంతకు ముందు కనిపించిన కుక్క కనిపిస్తుంది. అప్పుడు తనకు అర్థమైపోతుంది అంతా నార్మల్ అయిపోయిందని చెప్పేసి. అదే సమయంలో జూలీ ఏంటంటే నార్మల్ అయిపోయింది కదా, అప్పుడు వాళ్ళ అమ్మని అడుగుతుంది అనమాట అమ్మ ఎక్కడుంది అని చెప్పేసి. కట్ చేస్తే ఇప్పుడు జూలీ వాళ్ళ అమ్మ జెసికా అని చూపిస్తారు. తానేంటంటే లైట్ హౌస్ కి రీచ్ అయిపోయింది కదా, తాను మెల్లగా లైట్ హౌస్ లో ఉన్న మెట్లని పైకెక్కుతూ ఉంటుంది. అలా వెళ్లే కొద్ది మెట్లు వస్తూనే ఉంటాయి. చివరగా తాను లైట్ హౌస్ టాప్ కి వెళ్తుంది అనమాట. వెళ్లి చూస్తే వాళ్ళు ఉన్న ఊరు మొత్తం తనకి కనిపిస్తూ ఉంటుంది. అందులోనూ లైట్ హౌస్ చాలా బాగుంటుంది అనమాట. అంతేకాకుండా సడన్ గా వైట్ కలర్ బట్టలు వేసుకున్న ఆ చిన్న పిల్లాడు వచ్చేసి జెసికాని చూసి సారీ అని చెప్పేసి తనని అక్కడి నుంచి నెట్టేస్తాడు. దాంతో తాను అద్దాలు పగలగొట్టేసుకుని అక్కడి నుంచి కింద పడిపోతుంది. కట్ చేస్తే ఇప్పుడు జెసికా హాస్పిటల్లో ఉంటుంది. తనకేంటంటే మెలకు వస్తుంది అనమాట. చుట్టూ డాక్టర్లు వేరే వాళ్ళు ఉంటారు. తానేమనుకుంటుందంటే క్రిస్టీ ఉందేమో అని చెప్పేసి అనుకుంటుంది. కాకపోతే అక్కడ వేరే వాళ్ళు ఉంటారు. ఎవరండి మీరు, నేను ఇక్కడికి ఎలా వచ్చాను అని చెప్పేసి అంటంతో అక్కడున్న లేడీ డాక్టర్ ఏమంటుందంటే లేదండి మీరు ఫారెస్ట్ లో స్రో తప్పి కింద పడిపోయారు. అందులోనూ అక్కడ రిక్కీకి వెళ్తున్న ఒక అతను చూసి మిమ్మల్ని హాస్పిటల్లో జాయిన్ చేశారు. మీరు 3 రోజుల తర్వాత కోమాలోంచి ఇప్పుడే బయటకు వచ్చారని చెప్పేసి అంటంతో జెస్సికాకి మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట. అంటే నా ఇద్దరు పిల్లలు నా భర్త అని చెప్పేసి కర్టన్ తీసి చూస్తే తను బయట ప్రపంచానికి వచ్చేసింది ఆ ఊరు నుంచి. దాంతో జెసికా స్టన్ అయిపోతుంది. ఇంతటితో సీజన్ 2 అయిపోతుంది. ఏది ఏమైనా సరే ఈ సీజన్ 2 బాగుందనుకుంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. అంతేకాకుండా సీజన్ 3 కావాలనుకున్న వాళ్ళు మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి. అందులోనూ ఇలాంటి మంచి మంచి సిరీస్లు మీరు అస్సలు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.